ఒక సేవకుడు ఒక ప్రాంతానికి రావడానికి, ಒಬ್ಬ ಸೇವಕ ಒಂದು ಪ್ರಾಂತಕ್ಕೆ ಬರಬೇಕಾದ್ರೆ అది ఒక సేవకుని చిత్తం కాదు, ಅದು ಒಬ್ಬ ಸೇವಕನ ಚಿತ್ತವಲ್ಲ, దేవుని ప్రణాళిక. ದೇವರ ಪ್ರಣಾಳಿಕೆ. 11-12 తేదీలలో పాస్టర్ అమ్మ తేజను నడిపించింది. 11-12 ಇಸ್ವಿದಲ್ಲಿ ಪಾಸ್టర్ ತೇಜ್ ಅವರು ನಡೆಸಿದ ಒಬ್ಬ ಮನುಷ್ಯನಲ್ಲ, జీసస్ బిలీవర్స్ టీమ్ కాదు, జీసస్ బిలీవర్స్ టీమ్ అಲ್ಲ, పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, చప్పాಳೆ తట్టోಣ. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. కృప అనుగ్రహించలి. ఎక్కడికి పెడితే అక్కడికి పోం మేము. ಎಲ್ಲಿ ಕರೆದರಲ್ಲಿ ಹೋಗೋದಿಲ್ಲ. దేవుడు వెళ్ళమంటేనే వెళ్తాం. ದೇವರು ಹೋಗಂದ್ರೆ ಮಾತ್ರ ಹೋಗ್ತೇವೆ. ఈ రోజు ఒకటి మాత్రం వాస్తవం, ಈ ರಾತ್ರಿ ಒಂದು ವಿಷಯ ಮಾತ್ರ ಸತ್ಯ ಇದೆ. శ్రద్ధగా గనుక దేవుని మాటలు గనుక వినగలిగితే, ಶ್ರದ್ಧೆಯಿಂದ ನೀವು ದೇವರ ಮಾತು ಕೇಳುವುದಾದರೆ, ఈ రాత్రియే నీ చరిత్రను దేవుడు మార్చబోతున్నాడు. ಈ ರಾತ್ರಿಯೇ ನಿಮ್ಮ ಚರಿತ್ರೆ ಬದಲಾಗುತ್ತದೆ. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. కృప అనుగ్రహించలి. హల్లెలూయా, హల్లెలూయా. మన ఓటమికి కారణం ఏంటో తెలుసా? ನಮ್ಮ ಓಟಕ್ಕೆ ಕಾರಣ ಏನು ಗೊತ್ತಾ? ఎప్పుడైనా మనం ఓడిపోతున్నామంటే దానికి కారణం, ಯಾವಾಗ ನಾವು ಓಡಿ ಹೋಗ್ತಾ ಇದ್ದೇವೆ ಅಂದ್ರೆ ಅದ್ರ ಒಂದು ಕಾರಣ ಇರ್ತದೆ. దేవుని శక్తిని లెక్క చేయకపోవడం, ದೇವರ ಶಕ್ತಿ ನೀನು ಲೆಕ್ಕ ತಗೊಳ್ತಾ ಇಲ್ಲ, దేవుని పవర్ ని రిసీవ్ చేసుకోకపోవడం, ದೇವರ ಶಕ್ತಿ ನೀನು ಹೊಂದಿಕೊಳ್ತಾ ಇಲ್ಲ, దేవుని వల్ల కాదు అని అంగీకరించడం, ದೇವರು ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನೀನು ಅಂಗೀಕರಿಸಿಕೊಳ್ತಾ ಇಲ್ಲ. అందుకనే మనం ఓడిపోతా ఉంటాం. ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಓಡಿ ಹೋಗ್ತಾ ಇದ್ದೇವೆ. ఎప్పుడైతే దేవుని మీద పూర్తిగా విశ్వసిస్తావో, ಯಾವಾಗ ನೀ ದೇವರಲ್ಲಿ ಪೂರ್ತಿ ವಿಶ್ವಾಸ ಇಡ್ತೀಯೋ, చరిత్ర సృష్టిస్తావు. ನಿನ್ನ ಚರಿತ್ರೆ ಬದಲಾಗುತ್ತದೆ. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ಈ ಸತ್ಯವೇದ ಇರುವಂತ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ చరిత్ర సృష్టించడానికి గల కారణం ఏంటిదో తెలుసా? ನೀವು ಚರಿತ್ರೆ ಸೃಷ್ಟಿ ಮಾಡಲಿಕ್ಕೆ ಕಾರಣ ಏನು ಗೊತ್ತಾ? దేవుణ్ణి అపారంగా వాళ్ళు ప్రేమించారు, ದೇವರು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಪ್ರೀತಿಸಿದ್ದಾರೆ. ప్రైజ్ ది లార్డ్, ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. కృప కలుగును గాక. కృప అనుగ్రహించలి. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో నేను బైబిల్లో చూసిన ఒక మంచి హీరో ఉన్నాడండి. ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಕಂಡಂತ ಒಂದು ದೊಡ್ಡ ಹೀರೋ ಇದ್ದಾನೆ. ఆ హీరోనే దావీదు. ಆ ಹೀರೋನ ಹೆಸರು ದಾವೀದನೆ. దావీదుకి ఎందుకంత నమ్మకం? ದಾವೀದನಿಗೆ ಯಾಕೆಷ್ಟು ನಂಬಿಕೆ? 1 సమూయేలు ಮೊದಲನೇ ಸಾಮುವೇಲ 17వ అధ్యాయం 17ನೇ ಅಧ್ಯಾಯ 11వ వచనం 11ನೇ ವಾಕ್ಯ చదివి సహాయం చేయండి. ದಯಮಾಡಿ ಆ ಕನ್ನಡದಲ್ಲಿ ಮತ್ತು ಹಿಂದಿ ತೆಲುಗುದಲ್ಲಿ ಓದಿ ಸಹಾಯ ಮಾಡ್ರಿ. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిప్తీని మాటలు వినినప్పుడు బహుభీతులైరి, భయపడుతున్నారు. ಅಲ್ಲಿ ಭಯಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఎవరిని చూసి? ಯಾರನ್ನು ನೋಡಿ? ఎవరిని చూసి? ಯಾರನ್ನು ನೋಡಿ? ఎవరిని చూసి భయపడుతున్నారు? ಯಾರನ್ನು ನೋಡಿ ಭಯಪಡ್ತಾ ಇದ್ದಾರೆ? ఆ ఫిలిప్తీయుని చూసి ಆ భయపడుతున్నారు. ಫಿಲಿಸ್ಟಿಯನ್ನರು ನೋಡಿ ಭಯಪಡ್ತಾ ఆ ಇದ್ದಾರೆ. ఫిలిప్తీయుని చూసి నువ్వు భయపడుతున్నావేమో. ಆ ಫಿಲಿಸ್ಟಿಯನ್ ನೋಡಿ ನೀವು ಭಯಪಡ್ತಾ ಇದ್ದೀರೇನೋ? ఆ ఫిలిప్తీయుడిని అప్పులు కావచ్చు, ಆ ಫಿಲಿಸ್ಟಿಯನ್ ನಿಮಗೆ ಸಾಲ ಆಗಿರಬಹುದು, ఆ ఫిలిప్తీయుడిని అనారోగ్యం ಆ కావచ్చు, ಫಿಲಿಸ್ಟಿಯನ್ ನಿನಗೆ ಅನಾರೋಗ್ಯ ಆಗಿರಬಹುದು, ఆ ఫిలిప్తీయుడు నీ ముందున్నటువంటి నిరుద్యోగం ಆ కావచ్చు, ಫಿಲಿಸ್ಟಿಯನ್ ನಿನಗೆ ನಿರುದ್ಯೋಗ ಇರಬಹುದು, ఆ ఫిలిప్తీయుడు నీ ముందున్నటువంటి రోగం కావచ్చు, ಆ ಫಿಲಿಸ್ಟಿಯನ್ ನಿನಗೆ ರೋಗ ಆಗಿರಬಹುದು, ఆ ఫిలిప్తీయుడు నీలో ఉన్న నిరాశ కావచ్చు, ಆ ಫಿಲಿಸ್ಟಿಯನ್ ನಿನಗಿರುವಂತ ನಿರಾಶೆ ಆಗಿರಬಹುದು, ఆ ఫిలిప్తీయుడు నీలో కలిగించే నిరుత్సాహం కావచ్చు, ಆ ಫಿಲಿಸ್ಟಿಯನ್ ನಿನಗಿರುವಂತ ನಿರುತ್ಸಾಹ ಆಗಿರಬಹುದು. ఈ రోజు భయముతో ఇక్కడికి వచ్చావేమో. ಈ ದಿನ ನೀನು ಭಯದಿಂದ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದೇನೆ. ఈ రోజు జీసస్ బిలీవర్స్ టీమ్ ఈ సభ ఎందుకు పెట్టారంటే, ಇಲ್ಲಿ ಜೀಸಸ್ ಬಿಲಿವರ್ ಟೀಮ್ ಯಾಕೆ ಸಭೆ ಮಾಡಿದೆ ಅಂದ್ರೆ, నీ భయాన్ని వేర్లతో సహా పెగిలించడానికి. ನಿಮ್ಮ ಭಯವು ಬೇರಿಂದ ಕಿತ್ತು ಹಾಕುವುದಕ್ಕಾಗಿ. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప కలుగును గాక. ಕೃಪ ಅನುಗ್ರಹಿಸಲಿ. చిన్న జ్వరం వస్తే భయం, ಸ್ವಲ್ಪ ಜ್ವರ ಬಂದ್ರೆ ಭಯ, జస్ట్ 1 lakh రూపీస్ అప్పు అయితే భయం, 1 ಲಕ್ಷ ಸಾಲ ಆದ್ರೆ ಭಯ, పిల్లల వివాహాలు కావట్లేదంటే భయం, ಮಕ್ಕಳ ಮದುವೆ ಆಗಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ಭಯ, ఉద్యోగం రావట్లేదంటే భయం, ಕೆಲಸ ಸಿಕ್ಕಿಲ್ಲ ಅಂದ್ರೆ ಭಯ, పక్కనోడికి ఉద్యోగం వచ్చిందంటే భయం, ಅಕ್ಕಪಕ್ಕದವರಿಗೆ ಕೆಲಸ ಸಿಕ್ಕಿದೆ ಅಂದ್ರೆ ಭಯ, పక్కనోడు చర్చి కడుతున్నాడంటే భయం, ಪಕ್ಕದವರು ಚರ್ಚ್ ಕಟ್ತಾ ಇದೆ ಅಂದ್ರೆ ಭಯ, పక్కనోడు ఇల్లు కడుతున్నాడంటే భయం, ಪಕ್ಕದವರು ಮನೆ ಕಟ್ತಾ ಇದೆ ಅಂದ್ರೆ ಭಯ, భయం 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 ಭಯ ಭಯ ಭಯ. అప్పులోడు వచ్చి డోర్ కొట్టాడనుకో, ಸಾಲದವನು ಬಂದು ಮನೆ ಬಾಗಿಲು ತಟ್ಟದು, నువ్వు వెళ్ళి డోర్ తీయొద్దు, ನೀನು ಹೋಗಿ ಬಾಗಿಲು ತೆಗೆಯಲ್ಲ. నీలో ఉన్న విశ్వాసం వెళ్ళి డోర్ తీయాలా. ನಿನ್ನಲ್ಲಿರುವಂತ ನಂಬಿಕೆ ಹೋಗಿ ಬಾಗಿಲು హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే ఆనాడు ఇశ్రాయేలీయులు ಆ
ಆ ದಿನದಲ್ಲಿ ಇಸ್ರಾಯೇಲರು ఆ ఫిలిప్తీయుడిని చూసి పారిపోతున్నట్టుగా ಆ ಫಿಲಿಪ್ಸಿಯನ್ ನೋಡಿ ಓಡಿ ಹೋಗುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ఈ రోజు నువ్వు పారిపోతున్నావేమో సమస్యను చూసి, ಈ ಸಮಸ್ಯೆ ನೋಡಿ ನೀನು ಓಡಿ ಹೋಗ್ತಾ ಇದ್ದೇನೆ. అరే అది ఎంత పెద్ద సమస్య అయినా రానే, ಆ ಎಷ್ಟು ದೊಡ್ಡ ಸಮಸ್ಯೆ ಅಂದ್ರೆ ಬರ್ಲಿ, అది ఎంత పెద్ద సమస్య అయినా ఉండనే, ಎಷ್ಟು ದೊಡ್ಡ ಸಮಸ್ಯೆ ಅಂದ್ರೆ ಪರವಾಗಿಲ್ಲ, మనలో పారే అభిషేకము, ನಮ್ಮಲ್ಲಿರುವಂತ ಅಭಿಷೇಕ సమస్యను చూసి పారిపోయే అభిషేకం కాదు, ಆ ಸಮಸ್ಯೆಯನ್ನು ನೋಡಿ ಹೋಗುವಂತ ಅಭಿಷೇಕ ಅಲ್ಲ, మండుచున్న అగ్నికుండములో దూకిన అభిషేకం. ಅಭಿಷೇಕ ఆ అభిషేకమే నిన్ను తాకడానికి రెడీగా ఉంది. ಆ ಅಭಿಷೇಕ ನನ್ನಲ್ಲಿ ರೆಡಿ ಆಗಿರ್ಬೇಕು. ఆ అభిషేకాన్ని రిసీవ్ చేసుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా? ಆ ಅಭಿಷೇಕ ನೀನು ಹೊಂದಿಕೊಳ್ಳಕ್ಕೆ ಸಿದ್ಧರಾಗಿರ್ಬೇಕು. అయితే ఆ భయాన్ని తొలగించబోతున్నాడు దేవుడు. ಆ ಭಯ ದೇವರಿಗೆ ತೊಲಗಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఏదో టైం పాస్ గా వచ్చినాం వెళ్ళినామని కాదు, ನಾನು ಟೈಮ್ ಪಾಸ್ ಗಾಗಿ ಬಂದು ಹೋಗ್ತಾ ಇದ್ದೇನೆ ಎಂಬುದಾಗಲ್ಲ, అభిషేకాన్ని రిసీవ్ నువ్వు చేసుకోవాలా. ಅಭಿಷೇಕ ನೀನು ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕು. ఎస్ నేను రెడీగా ఉన్నాను ప్రభువా, ನಾನು ರೆಡಿగా ಇದ್ದೇನೆ ತಂದೆ. ఎస్ ఐ యామ్ రెడీ ప్రభు ದೇವರೇ ನಾನು ರೆಡಿ ಇದ್ದೇನೆ అని కనుక మీరు రెడీగా ఉండగలిగితే, ಈ ತರ ನೀವು ರೆಡಿ ಇದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವುದಾದರೆ, ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ನಾನು ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರವಾದಿಸ್ತೇನೆ. దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. ದೇವರು ಅದ್ಭುತ ಮಾಡಲಿಕ್ಕಿದ್ದಾನೆ. కొట్టు గట్టిగా చెప్పండి ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟಿ. హల్లెలూయా హల్లెలూయా. 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 ఆ ఫిలిప్తీయుడు ಫಿಲಿಸ್ತಿಯನು వాణ్ణి చూసి ఆనాడు ఇజ్రాయేలీయులు పారిపోతున్నారు. ಆ ಇಸ್ರಾಯೇಲರು ಅವರನ್ನು ನೋಡಿ ಓಡಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. పారిపోయే అభిషేకము కాదు మనది. ನಾವು ಓಡಿ ಹೋಗುವಂತ ಅಭಿಷೇಕ ನಮ್ಮದಲ್ಲ. పారిపోయే అభిషేకం కాదు, ಓಡಿ ಹೋಗುವಂತ ಅಭಿಷೇಕ ನಮ್ಮದಲ್ಲ. శత్రువును పరిగెత్తించే అభిషేకం, శత్రువును పరిగెత్తించే అభిషేకం. గట్టిగా చెప్పండి. నెబుకద్నెజర్, ఏయ్ నెబుకద్నెజర్, ఖబర్దార్, 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 ఖబర్దార్. నాలో ఉన్నవాడు నన్నಲ್ಲಿರುವವನು లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, 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 గొప్ప. చప్పట్లు కొట్టాలా? చప్పట్లు కొట్టాలి. చప్పట్లు, చప్పట్లు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొట్టాలి గట్టిగా చూడండి. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడు ఉంటాడు. ನಾವು ಎಲ್ಲಿ ಇರ್ತೇವೋ ಅಲ್ಲಿ ದೇವರು ಇರ್ತಾನೆ. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులు మోసం చేసినట్టు మోసం చేసే దేవుడు కాదు. ಮನುಷ್ಯನು ಮೋಸ ಮಾಡಿದ ಹಾಗೆ ದೇವರು ಮೋಸ ಮಾಡುವನಲ್ಲ. నీతో ఉంటా, ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಇರ್ತೇನೆ, చచ్చిపోయే వరకు ఉంటా అంటాడు. ಸಾಯುವರೆಗೆ ನಾನು ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಇರ್ತೇನೆ. గట్టిగా నీ మీద ఒక్క నింద వస్తే ఎవరు నీతో ఉండరు. ನಿನ್ನ ಮೇಲೆ ಯಾವ್ದಾದ್ರು ಒಂದು ನಿಂದನೆ ಬಂದ್ರೆ ಯಾರು ನಿಮ್ಮಿಂದ ನಿಂದಲ್ಲ. నువ్వు ఒక 5 లక్షల అప్పు అయితే నీతో ఎవరు ఉండరు. ಒಂದು 5 ಲಕ್ಷ ಸಾಲ ಆದ್ರೆ ನಿನ್ನಿಂದ ಯಾರು ನಿಲ್ಲಲ್ಲ, ఎవరు ఉండరు. ಯಾರು ನಿಲ್ಲೋದಿಲ್ಲ. నువ్వు కుష్టి రోగివైనా, ಒಂದು ಕುಷ್ಠ ರೋಗಿ ಕೂಡ, ఎయిడ్స్ రోగివైనా, ಏಡ್ಸ್ ರೋಗಿ ಇದ್ರು ಕೂಡ, భయంకరమైనటువంటి పాపివైనా, ಯಾರು ಭಯಂಕರ ಪಾಪದಲ್ಲಿ ಇದ್ರು ಕೂಡ, నీ దగ్గరికి వచ్చి నిన్ను హగ్ చేసుకునే దేవుడు, ನಿನ್ನ ಹತ್ರ ಬಂದು ನಿನ್ನ ಅಪ್ಪಿಕೊಳ್ಳುವಂತ ದೇವರು, హగ్ చేసుకునే దేవుడు, ಅಪ್ಪಿಕೊಳ್ಳುವಂತ ದೇವರು, ముద్దు పెట్టుకునే దేవుడు ಮುದ್ದಾಡುವಂತ ದೇವರು ఉన్నారు అంటే ఒకరే ఒకరు. ಇದ್ದಾರಂದ್ರೆ ಒಬ್ಬರೇ ಒಬ್ಬರು. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. ನಾನು ಹೇಳುವಂತ ನಜರೇತಿನ ಯೇಸು. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఒంటరిగా మిగిలిపోయి వచ్చావేమో, ನೀವು ಒಂಟಿಯಾಗಿದ್ದೀರೇನೋ, అనాథగా మిగిలిపోయి వచ్చావేమో, ಅನಾಥರಾಗಿದ್ದೀರೇನೋ, నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి భయపడుతూ భయపడుతూ వచ్చావేమో. ನನ್ನ ಪರಿಸ್ಥಿತಿ ಏನು, ನನ್ನ ಪರಿಸ್ಥಿತಿ ಎಂಬುದಾಗಿ ಭಯ ఈ ಪಡ್ತಿರುವುದೇನೋ. రోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ಈ ದಿನದಲ್ಲಿ ಯಾರಾದ್ರೂ ಸರಿ, దేవుని పాదాలు పట్టుకోగానే ದೇವರ ಪಾದ ಹಿಡ್ಕೊಂಡ್ರೆ నీ చరిత్రను దేవుడు ನಿಮ್ಮ మార్చబోతున్నాడు. ಚರಿತ್ರೆ ದೇವರ ಬದಲಾಯಿಸ್ತಾನೆ. దేవుడు నీ చరిత్రను మార్చబోతున్నాడు. ದೇವರು ನಿಮ್ಮ ಚರಿತ್ರೆ ಬದಲಾಯಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. కృప కలుగును గాక. ಕೃಪೆಯನ್ನು ಗ್ರಹಿಸಲಿ. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకమ్మా భయపడతావు, ఎందుకమ్మా ఏడుస్తావు, ఎందుకమ్మా భయపడతావు, ఎందుకమ్మా ఏడుస్తావు. నిన్ను పిలిచిన యేసయ్య మరచిపోతాడా, నిన్ను
నిన్ను పిలిచిన యేసయ్య విడచిపోతాడా? నిన్ను పిలిచిన యేసయ్య మరచిపోతాడా? నిన్ను పిలిచిన యేసయ్య విడచిపోతాడా? ఎందుకమ్మా భయపడతావు? ఎందుకమ్మా ఏడుస్తావు? ఎంతమంది నిరుద్యోగంతో వచ్చారు? ಎಷ್ಟು ಜನ ನೀವು ನಿರುದ್ಯೋಗದಲ್ಲಿದ್ದೀರಿ? ఎంతమంది నిరుద్యోగంతో వచ్చారు? చేతులు ಎಷ್ಟು చూపించండి. ಜನ ನಿರುದ್ಯೋಗದಲ್ಲಿದ್ದೀರಿ? ఎంతమంది అప్పులతో వచ్చారు? ಎಷ್ಟು ಜನ ಸಾಲದಲ್ಲಿದ್ದೀರಿ? చేతులు చూపెట్టాలి. ನಿಮ್ಮ ಕೈಗಳು ತೋರಿಸಬೇಕು. అనగనగా బీదర్ ఉందంట. ಸೊ ಈ ಬೀದರಲ್ಲಿ ಇರುವಾಗ అనగనగా ಸ್ವಲ್ಪ ಜನ ಅಲ್ಲಿ ಇಲ್ಲಿ ಒಂದಾನೊಂದು ದಿನದಲ್ಲಿ అంటే అక్కడ పట్టేసుకుంటారు. లూసిఫర్ పట్టేసుకుంటది నన్ను. ಅಲ್ಲಿ ಸೈತಾನಲ್ಲಿ ಹಿಡ್ಕೊಳ್ತದೆ. ఎందుకు తెలుసా? ಏನು ಗೊತ್ತಾ? నేను చెప్పేది కథ. ನಾನು ಹೇಳುವಂತದ್ದು ಕತೆ. కథను కథలాగా వినాలా, ಕತೆ ಹಾಗೆ ಕೇಳಬೇಕು. లేకపోతే పాస్టర్ అమ్మతేజ గారు చెప్పేది అబద్ధం అనుకుంటారు. ಇಲ್ಲಾಂದ್ರೆ ಪಾಸ್ಟರ್ ಅಮ್ಮ ತೇಜ ಹೇಳುವಂತದ್ದು ಸುಳ್ಳು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. విమర్శించే ఆత్మలు ఎవరికైనా ఉంటే వినండి. ಸೊ ನಿಮಗೆ ವಿಮರ್ಶಿಸುವಂತ ಆತ್ಮ ಇದ್ರೆ ನೀವು ಕೇಳ್ರಿ. నేను చెప్పేదేంటి? ನಾನು ಹೇಳುವಂತದ್ದೇನು? కథ. ಕತೆ కథ. ಕತೆ కథని కథలానే వినాలా. ಕತೆ ಹಾಗೆ ನಾವು ಕೇಳಬೇಕು. అనగనగా బీదర్ ఉందంట. ಒಂದಾನೊಂದು ದಿನದಲ್ಲಿ ಬೀದರಲ್ಲಿ బీదర్ మొత్తము కరువు వచ్చిందంట. ಬೀದರ್ ಒಂದು ದಿನದಲ್ಲಿ మొత్తం కరువు వచ్చింది. అందరు ఆకలితో ఉన్నారు. ಎಲ್ಲ ಬರಗಾಲ ಬಂದು ಎಲ್ಲರೂ ಹಸಿವೆದಿಂದ ಇದ್ದಾರೆ, ఏడుస్తా ఉన్నారు, ಅಳುತ್ತಾ ಇದ್ದಾರೆ. ఏడుస్తా ఉన్నారు, ಅಳುತ್ತಾ ಇದ್ದಾರೆ, ఆకలితో ఉన్నారు, ಹಸಿವೆದಿಂದ ಇದ್ದಾರೆ. ఎక్కడైనా ఒక పండు దొరుకుతుందా, ఒక అన్నం దొరుకుతుందా అని ఎత్తుకుతా ఉన్నారు. ಎಲ್ಲಾದ್ರೂ ಬೆಳೆ ಸಿಗ್ತದಾ, ಊಟ ಸಿಗ್ತದಾ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತಾ బీదర్ ಇದ್ದಾರೆ. ప్రజలంతా కూడా. ಬೀದರ್ ಜನಗಳು ಎಲ್ಲರೂ ಕೂಡ. అయితే ಆದ್ರೆ దేవుడు కబురు పంపించాడంట. ದೇವರು ಒಂದು ವಾರ್ತೆಯನ್ನು ಕಳಿಸ್ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. జీసస్ బిలీవర్స్ టీం వారు ಜೀಸಸ್ ಬಿಲಿವರ್ಸ್ ಟೀಮ್ ಅವರು యేసు ప్రభుని పిలిచారంట. ಯೇಸು ಸ್ವಾಮಿ ಕರೆಸಿದಾರಂತೆ. యేసు ప్రభుని ఎక్కడికి పిలిచారంటే, ಯೇಸು ಸ್ವಾಮಿ ಎಲ್ಲಿ ಕರೆಸಿದಾರಂದ್ರೆ, ఏ గ్రౌండ్ నామ్ క్యా, ಈ ಗ್ರೌಂಡ್ ಹೆಸರೇನು? ಚಲವಾದಿ ಭವನ್. చలవతి భవన్ కి పిలిచారంట. ಚಲವಾದಿ ಭವನ್ ಅಲ್ಲಿ ಕರೆಸಿದಾರಂತೆ. అయితే చలవతి భవన్ కి పిలిచినప్పుడు ಚಲವಾದಿ ಭವನ್ ಅಲ್ಲಿ ಕರೆದಾಗ యేసు ప్రభు వచ్చాడంట. ಯೇಸು ಸ್ವಾಮಿ ಬಂದರಂತೆ. మా లాంటి పాస్టర్లందరూ పక్కన నిల్చున్నారంట. ನಮ್ಮ ಹಂಗ ಸುಮಾರು ಸೇವಕರೆಲ್ಲ ಅಕ್ಕಪಕ್ಕ ನಿಂತಿದ್ದಾರಂತೆ. యేసు ప్రభు అక్కడ నిల్చున్నాడంట. ಯೇಸು ಸ್ವಾಮಿ ಅಲ್ಲಿ ನಿಂತಿದ್ದಾರಂತೆ. యేసు ప్రభు వచ్చి బీదర్ లో యాపిల్ పండు పంచుతున్నాడంట. ಸೊ ಯೇಸು ಸ್ವಾಮಿ ಬೀದರ್ ಅಲ್ಲಿ ಬಂದು ಸೇಬ್ ಹಂಚ್ತಾ ಇದ್ದಾರಂತೆ. యాపిల్ పండు పంచడానికి వస్తున్నప్పుడు పాస్టర్స్ అందరూ ఇలా నిల్చున్నారు. ಸೇಬ್ ಹಂಚುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಪಾಸ್ಟರ್ ಎಲ್ಲರೂ ಬಂದಿದ್ದಾರೆ. యేసు ప్రభు అక్కడి నుంచి పాస్టర్ల చేతిలో పెడుతున్నాడు. ಸೊ ಯೇಸು ಸ್ವಾಮಿ ಅಲ್ಲಿ ಬಂದು ಪಾಸ್ಟರ್ ಕೈಯಲ್ಲಿ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఒక్కొక్కరికి లైన్ లో తీసుకుంటా ఉన్నారు. ಒಬ್ಬೊಬ್ಬರು ಲೈನ್ ಅಲ್ಲಿ ತಗೊಳ್ಕೋತಾ ಇದ್ದಾರೆ. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వరకు క్యూ కట్టేశారు. ಇಲ್ಲಿಂದ ಏರ್ಪೋರ್ಟ್ ತನ ಲೈನ್ ಆಗಿ ನಿಂತಿದೆ. చాలా పెద్ద క్యూ కడతా ఉన్నారు. ಬಹಳ ದೊಡ್ಡ ಲೈನ್ ಆಗಿದೆ. ఒక తమ్ముడు ఎన్నో ఆశలతో ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి వస్తా ఉన్నాడంట. ಒಬ್ಬ ಮಗನು ಏರ್ಪೋರ್ಟ್ ದಿಂದ ಆಸೆ ಇಟ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. లైన్ కట్టండి, ಲೈನ್ ಮಾಡ್ರಿ, లైన్ కట్టండి, ಲೈನ್ ಮಾಡ್ರಿ, లైన్ కట్టండి, ಲೈನ್ ಮಾಡ್ರಿ, త్వరగా ಬೇಗ ಬೇಗ పరిగెత్తండి, ಓಡ್ರಿ. ఈ వ్యక్తి వచ్చాడు. ಈ ವ್ಯಕ್ತಿ ಬಂದನ, ఈ వ్యక్తి వచ్చాడు, తీసుకున్నాడు. ಈ ವ್ಯಕ್ತಿ ಬಂದನ, ತಗೊಂಡನ, తీసుకున్నాడు, ತಗೊಂಡನ, ಹೋಗ್ಬಿಟ್ಟನ. ఈ వ్యక్తి వచ్చాడు, ಇವ ಬಂದನ, తీసుకున్నాడు, వెళ్ళిపోయినాడు. ತಗೊಂಡನ, ಹೋಗ್ಯಾನ. తీసుకున్నాడు, వెళ్ళిపోయినాడు. ತಗೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. 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 ఈ బాబు వచ్చాడు, ಈ ಮಗನ ಬಂದಿದ್ದಾನೆ. తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ತಗೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ಟಿದ್ದಾನೆ. ఈ బాబు వచ్చాడు. ಈ ವ್ಯಕ್ತಿ ಬಂದಿದ್ದಾನೆ. యేసు ప్రభు దగ్గర నుంచి పండు వచ్చింది. ಯೇಸು ಸ್ವಾಮಿ ಹತ್ರ ಬಂದಂತ ಹಣ್ಣು ಬಂದಿದೆ. ఆ పండు తీసుకొచ్చి చేతిలో ఇలా పెట్టగానే జారి కింద పడిపోయింది. ಆ ಹಣ್ಣು ತೆಗೆದುಕೊಂಡು ಕೈಯಲ್ಲಿ ಇಡುವಾಗ ಕೆಳಗಡೆ ಜರುಗಿ ಬಿದ್ದು కిందనే మురికి కాలువ ఉంది, కొట్టుకొని వెళ్ళిపోయింది. ಸೊ ಕೆಳಗಡೆ ಒಂದು ಮಳೆ ನೀರು ಹರಿತಾ ಇದೆ, ಅದು ಹರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದೆ. యేసయ్యా, యేసయ్యా, ಏಸಯ್ಯ, ಏಸಯ್ಯ, 3 రోజుల పాటు లైన్ లో ఉండొచ్చానయ్యా. ನಾನು 3 ದಿನ ಲೈನ್ ಅಲ್ಲಿ ನಿಂತಿದ್ದೇನಯ್ಯ. ఏంటి ప్రభువా? ಏನಪ್ಪಾ ఇంటి ದೇವ್ರೇ? దగ్గర నా తల్లిదండ్రులు ఆకలితో ఉన్నారు, ಮನೆಯಲ್ಲಿ ನನ್ನ ತಂದೆ ತಾಯಿ ಹಸಿವಿದಲ್ಲಿದ್ದಾರೆ, అన్నదమ్ములు ఆకలితో ఉన్నారు. ಅಣ್ಣ ತಮ್ಮರ ಹಸಿವಿದಲ್ಲಿದ್ದಾರೆ. ఏంటి నా పరిస్థితి ನನ್ನ ಪರಿಸ್ಥಿತಿ ಏನು అని ఏడుస్తున్నాడు. ಅಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఇవ్వడం కుదరదు, వెళ్ళిపో, వెళ్ళిపో, ఒకటేసారి ఇచ్చా, వెళ్ళిపో అని చెప్పి ಒಂದೇ అందరూ ಸರಿ అంటున్నారు. ಕೊಡಕ್ಕಾಗ್ತದ, ಹೋಗು ಹೋಗು ಎಂಬುದಾಗಿ ఈయన ಹೇಳ್ತಾರೆ. కన్నీళ్లు యేసే కనపడ్డాయి. ಆತನ ಕಣ್ಣೀರು ಯೇಸನಿಗೆ ಗುರ್ತಾಗಿ
ಆಗಿದೆ. యేసు ప్రభు ఇలా వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు? ಯೇಸು ಸ್ವಾಮಿ ಬಂದು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ಏನು? ఆయన అంటున్నాడు, ನಾನು ಹೇಳ್ತಾ నా ಇದ್ದಾನೆ, పండు కింద పడిపోయింది సార్. ನನ್ನ ಹಣ್ಣು ಕೆಳಗಡೆ ಬಿದ್ದೋಗಿದೆ. నీకు పండు కావాలి కదా, ನಿನಗೆ ಹಣ್ಣು ಬೇಕಲ್ಲ, నీకు ఓపిక ఉందంటే ನಿನಗೆ ನಂಬಿಕೆ ಇದ್ದರೆ మరలా ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపో. ಮತ್ತೆ ಅಲ್ಲಿ ಏರ್ಪೋರ್ಟ್ ಹತ್ರ ಹೋಗು. మరలా ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోతే ಮತ್ತೆ ಏರ್ಪೋರ್ಟ್ ಹತ್ರ ಹೋದ್ರೆ అక్కడి నుంచి లైన్ లో రా. ಮತ್ತೆ ತಿರುಗಿ ಲೈನ್ ಅಲ್ಲಿ ಬರ್ಬೇಕು. యేసయ్యా, యేసయ్య, అప్పుడు 3 రోజులైంది, ಈಗ 3 ದಿನ ಆಗಿದೆ. కానీ ఇప్పుడు 7 రోజులు పడుతుందయ్యా, జనాలు ఎక్కువయ్యారు. ಮತ್ತೆ 7 ದಿನ ಆಯ್ತದ, ಜನಗಳು ಹೆಚ್ಚಿಗಾಗಿದ್ದಾರೆ. కావాలంటే వెళ్ళు, ಬೇಕಾದ್ರೆ ಹೋಗು. ప్రయాస పడుతున్నాడు, ఆకలితో కడుపు నొప్పి, ಹಸುವೆದಿಂದ ಕಷ್ಟದಿಂದ ಅನುಭವಿಸ್ತಾ అక్కడి ಇದ್ದಾನೆ. నుంచి మరలా స్టార్ట్ చేశాడు, ಮತ್ತೆ ತಿರುಗಿ ಕೊನೆಯಿಂದ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ, ఏడుస్తున్నాడు. ಅಳುತ್ತಾ ಇದ್ದಾನೆ. వాళ్ళు వీళ్ళు ఇంత పెద్ద పెద్ద యాపిల్స్ తింటూ వాళ్ళ ఫ్యామిలీల కోసం తీసుకెళ్తుంటే మొదలు- ఏడుస్తా ఉన్నాడు, ಮೊದಲು ತೆಗೆದುಕೊಂಡಿರೋ ಹಣ್ಣನ್ನು ತಿಂದು ಅದನ್ನು ರುಚಿ ನೋಡುವಾಗ ఏడుస్తా ఉన్నాడు, ಇವನು ಅಳುತ್ತಾ ಇದ್ದಾನೆ, ఏడుస్తా ఉన్నాడు, ಅಳುತ್ತಾ ಇದ್ದಾನೆ, ఏడుస్తున్నాడు. ಅಳುತ್ತಾ ಇದ್ದಾನೆ. ఓపిక లేదు, అక్కడ వరకు వచ్చాడు. ಹತ್ರ ಹತ್ರ ಬಂದಿದ್ದಾನೆ. పడిపోతాడేమో అనుకున్నాడు, ಬೀಳ್ತಾನೇನೋ ತಿಳ್ಕೊಂಡಿದ್ದಾನೆ. అక్కడ నుంచి పడిపోతాడేమో అనుకున్నాడు. ಅಲ್ಲಿಂದ ಬೀಳ್ತಾನೇನೋ ಎಂಬುದಾಗ ఓపిక లేకుండా వస్తున్నాడు, ಶಕ್ತಿ ಇಲ್ಲದೆ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ, ఓపిక లేకుండా వస్తున్నాడు, ಶಕ್ತಿ ಇಲ್ಲದೆ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ, ఓపిక లేకుండా వస్తున్నాడు. ಶಕ್ತಿ ಇಲ್ಲದೆ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. తన టర్న్ వచ్చేసింది. ಆತನ ನಂಬರ್ ಬಂದಿದೆ. యేసు ప్రభు ఆయనను చూశాడు, ಯೇಸು ಸ್ವಾಮಿ ಆತನ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా తెంపాడు, ಆ ಒಂದು ಮರದ ಹತ್ರ ಹೋಗಿ ಅದನ್ನು ಕಡ್ಕೊಂಡಿದ್ದಾನೆ. ఆ పండుని తీసుకొని ಆತನ ಹಣ್ಣು ತೆಗೆದುಕೊಂಡು వెళ్ళాడు, తీసుకొని ಬಂದು ತಗೊಂಡ್ ಬಂದು తీసుకొని వెళ్ళి ఇలా చేతిలో పెట్టాడు. ತೆಗೆದುಕೊಂಡು ಬಂದು ಆತನ ಕೈಯಲ್ಲಿ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయన వెళ్ళిపోతున్నాడు, ಆತನ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. వెళ్ళిపోతున్నాడు. ఏ బాబు ఇట్రా ఇట్రా ఇట్రా. ಆತನ ಹೋಗ್ತಾ, ಏ ಮಗನೇ ಇಲ್ಲಿ ಬಾ, ಇಲ್ಲಿ ಬಾ. ఫస్ట్ నీ పండు నీ చేతిలో పడ్డట్టుగా పడిపోయి కింద ఎలా పడిపోయింది అనుకుంటున్నావు నువ్వు? ಮೊದಲ ನಿನಗೆ ಹಣ್ಣು ಕೊಟ್ಟಾಗ ಕೆಳಗೆ ಬಿದ್ದಿದೆ, ಅದು ಹೇಗೆ ಬಿದ್ದಿದೆ ಎಂಬುದಾಗ ತಿಳಿತಾ ಇದೆಯಾ? ఆ పండు నేనే పడేసాను, ఎందుకంటే అది పుచ్చిపోయింది, పాడైపోయిన పండు కాబట్టి. ಆ ಹಣ್ಣು ನಾನೇ ಕೆಳಗಡೆ ಹಾಕಿದ್ದೇನೆ, ಯಾಕಂದ್ರೆ ಅದು ಕೆಟ್ಟೋಗಿದೆ, ಹುಳ ಆಗಿದೆ ಅದರಲ್ಲಿ. నువ్వు నా ప్రియ కుమారుడివి కాబట్టి నీ కొరకు నేను శ్రేష్టంగా చెట్టు మీద పండించిన పండు. ನನ್ನ ಪ್ರಿಯ ಕುಮ್ಮನಾಗಿರುವುದರಿಂದ ನಾನು ನಿಜವಾಗಿದಂತ ಫ್ರೆಶ್ ಆಗಿದ್ದ ಹಣ್ಣು ನಿನಗೋಸ್ಕರ ಕೊಡ್ತಾ ಇದ್ದೇನೆ. ఆ పండు పండడానికి 7 రోజులు టైం పడుతుంది. ಆ ಹಣ್ಣು ಹಣ್ಣಾಗಲಿಕ್ಕೆ 7 ದಿವಸ ಸಮಯ ಬೇಕು. 7 రోజుల తర్వాత నువ్వు వచ్చావు, పొందుకో ఈ శ్రేష్టమైన పండు. 7 ದಿನ ಆದ್ಮೇಲೆ ನೀನು ಬಂದಿದಿ, ಅದು ನಿಜವಾದಂತ ಹಣ್ಣು ನೀನು ತೆಗೆದುಕೋ. నువ్వు తిను, నీ కుటుంబానికి తినిపించు. ನೀನು ತಿನ್ನು, ನಿನ್ನ ಕುಟುಂಬ ಕೂಡ ತಿನಿಸು. నువ్వు వెళ్తుండగానే నీ చేతిలో ఆ యాపిల్ పెట్టగానే ఇంట్లో ఇల్లంతా యాపిల్తో నింపబడబోతుంది. ನೀನು ಈ ಹಣ್ಣು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಿನ್ನ ಕುಟುಂಬದಲ್ಲಿ ತುಂಬಾ ಸೇಬುಗಳಾಗ್ತವೆ. కృప కలుగునుగాక. ಕೃಪ ಅನುಗ್ರಹಿಸಲಿ. ఈ రోజు ఆశీర్వాదం నీకు లేట్ అవుతుందని బాధపడుతున్నావే. ನಿಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಆಶೀರ್ವಾದ ತಡ ಆಗ್ತಾ ಇದೆ ಎಂಬುದಾಗಿ ನೀವು ಬಾಧೆ ಪಡ್ತಾ ಇದ್ದೀರಾ? ఎన్ని రోజులు చిన్న కార్యకర్తగా నేను ఉండాలని బాధపడుతున్నావేమో. ಎಷ್ಟು ದಿವಸ ನೀವು ಚಿನ್ನ ಚೆಕ್ಕ ಕಾರ್ಯಕರ್ತನಾಗಿ ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ಆಸೆ ಪಡ್ತಾ ಇದ್ದೀರಿ? ఎన్ని రోజులు నిరుద్యోగిగా ఉండాలని బాధపడుతున్నావేమో. ಎಷ್ಟು ದಿವಸ ನೀವು ನಿರುದ್ಯೋಗ ಆಗಿರಬೇಕೆಂಬುದಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಿ? ఎన్ని రోజులు ఈ అప్పులతో అని ಎಷ್ಟು బాధపడుతున్నావేమో. ದಿವಸ ನೀವು ಸಾಲದಲ್ಲಿ ಇರಬೇಕಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತಾ ఎన్ని ಇದ್ದೀರಿ? రోజులు ఈ రెంట్ గృహంలో అని ಎಷ್ಟು బాధపడుతున్నావేమో. ದಿವಸ ಬಾಡಿಗೆ ಮನೆಯಲ್ಲಿ ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ನೋಡ್ತಾ I ಇದ್ದೀರಿ? prophesize in the name of Jesus. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರವಾದಿಸ್ತೇನೆ. చక్కని పండును దేవుడు నీ కొరకు ఉంచాడు. ಚೆನ್ನಾಗಿರುವಂತಹ ಹಣ್ಣು ದೇವರು ನಿನಗೋಸ್ಕರ ಇಟ್ಟಿದ್ದಾನೆ. అబార్షన్ అయిపోయిందని బాధపడుతున్నారేమో చెల్లెల్లారా. ಆ ಸಮಯ ಹೋಗಿದೆ, ಅಬರ್ಷನ್ ಆಗಿದೆ ಎಂಬುದಾಗಿ ನೀವು ಭಯ ಪಡ್ತಾ ಇದ್ರೆ ಸಹೋದರಿಯರೇ, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ಈ ದಿನ ದೇವರ ಮಟ್ಟಿಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. హల్లెలూయా, 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 హల్లెలూయా. కెన్ని హల్లెలూయా. ಗೆನ್ನಿ కృప కలుగును గాక. ಕೃಪ ಅನುಗ್ರಹಿಸಲಿ. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ಈ ದಿನ ದೇವರ ಮಟ್ಟಿಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. అబార్షన్ అయిపోయిందంటే బాధపడకండి, ಅಬೋರ್ಷನ್ ಆಗಿದೆ ಎಂಬುದಾಗಿ ಕಳವಳಕೊಳ್ಬೇಡ್ರಿ. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ದೇವರು ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. పాస్టమ్మ గారికి కూడా అబార్షన్ అయిపోయింది, ಪಾಸ್ಟರ್ ಅಮ್ಮರಿಗೆ ಕೂಡ ಅಬೋರ್ಷನ್ ಆಗಿದೆ. కూర్చొని ఏడుస్తుంది. ಕೂತಾಳ್ತಾ ಇದ್ರು. నేను ఖమ్మం వెళ్ళేసి వచ్చాను, ನಾನು ಖಮ್మంದಿಂದ ಬಂದಿದ್ದೇನೆ. కూర్చొని ఏడుస్తుంది. ಕೂತಾಳ್ತಾ ಇದ್ದರು. చాలా సంవత్సరాల తర్వాత గర్భాన్ని దేవుడు తెరిచాడు. ಯಾಕಂದ್ರೆ ತುಂಬಾ ವರ್ಷ ಆದ್ಮೇಲೆ ಗರ್ಭ ದೇವರು ಕೊಟ್ಟಿದ್ರು. అబార్షన్ అయిపోయింది. ಅಬೋರ್ಷನ್ ಆಗೋಗಿದೆ. ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పాను. ನಿನ್ನ ಕೇಳಿದೆ, ಯಾಕೆ ನೀನು ಅಳ್ತಾ ಇದ್ದಿ? అబార్షన్ అయిపోయింది అన్న. ಗರ್ಭಪಾತ ಹೋಗಿದೆ ಎಂಬುದಾಗಿ. దేవునికి ఇష్టం లేదు కాబట్టి తీసుకెళ్లిపోయాడు. ದೇವರಿಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಅದನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿದ್ದಾನೆ. ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకెళ్లిపోయాడు. ಆತನೇ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ, ಆತನೇ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿದ್ದಾನೆ. ఈ రోజు ಈ ದಿನ నేను కాదు మెసేజ్ చెప్పేది, ನಾನು ಮೆಸೇಜ್ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ, ಸಂದೇಶ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. చర్చిలో నువ్వే వెళ్ళి మెసేజ్ చెప్పాలి. ಸಭೆಯಲ್ಲಿ ಹೋಗಿ ನೀನೇ ಸಂದೇಶ ಹೇಳಬೇಕು. మధ్యాహ్నం 3:30కి అబార్షన్ అయిపోతే
ಮಧ್ಯಾಹ್ನ 3 ಗಂಟೆಗೆ ಗರ್ಭಪಾತ ಆಗಿದೆ. ఈవినింగ్ 6 కి మైక్ పట్టుకొని చర్చిలో నిల్చోబడ్డది. ಸಾಯಂಕಾಲ 6 ಗಂಟೆ ಚರ್ಚಲ್ಲಿ ಮೈಕ್ ತಗೊಳ್ಕೊಂಡು ನಿಂತಿದ್ದಾರೆ. హల్లెలూయా 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 హల్లెలూయా. మా విశ్వాసాన్ని దేవుడు చూశాడు, ನಮ್ಮ ನಂಬಿಕೆ ದೇವರು ನೋಡಿದ್ದಾನೆ, చూశాడు. అద్భుతమైనటువంటి రీతిలో అద్భుతమైనటువంటి రీతిలో ಅದ್ಭುತವಾದಂತ ರೀತಿಯಿಂದ చక్కని కుమారుని దేవుడిచ్చాడు, ಒಳ್ಳೆ ಮಗನನ್ನು ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. నిల్చోబెట్టు. హల్లెలూయా. అనిల్ ఎక్కడున్నాడు? అనిల్ ఎಲ್ಲಿದ್ದಾರೆ? హల్లెలూయా. వీడి గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు వీరిది స్పెషల్ డే. ಈತನ ವಿಷಯದಲ್ಲಿ ಯಾಕೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ ಅಂದ್ರೆ ಇದು ವಿಶೇಷವಾದಂತ ದಿನ. ఈ రోజు వీడి బర్త్డే. ಈ ದಿನ ಆತನೊಂದು ಬರ್ಡೇ. హల్లెలూయా 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 హల్లెలూయా. మా చర్చి బిలీవర్స్ అందరు కూడా ఏంటి చర్చిలో కృతజ్ఞత కూడుక లేదు, వాడిని దూరం తీసుకెళ్లిపోయారన్నారు. ಇವರು ಸಭೆಯ ವಿಶ್ವಾಸಿಗಳು ಹೇಳ್ತಾ ಇದ್ರೆ ಏನು ಇವತ್ತ ಒಂದು ಬರ್ಡೇ ಕೂಟ ಇಲ್ಲ, ದೂರ ಹೋಗ್ಬಿಟ್ಟಿದ್ರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ರು. వాడు కూడా మాతో దేవుని పని కోసం వచ్చాడని చెప్పాము. ಸೊ ಅವ್ರಿಗೆ ಕೂಡ ಹೇಳಿದೆ ನಾನು ದೇವರ ಸೇವೆಗೆ ಬಂದಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದೇನೆ. మాకు పెద్ద పార్టీలు కాదు మాకు ఇంపార్టెంట్, ನಮಗೆ ದೊಡ್ಡ ಪಾರ್ಟಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅಲ್ಲ. ఈ రోజే మాకు పెద్ద పార్టీ, ఇది మాకు పెద్ద పార్టీ. ಇದು ನಮಗೆ ದೊಡ್ಡ ಪಾರ್ಟಿ ಆಗಿದೆ. హల్లెలూయా హల్లెలూయా. కృప కలుగును గాక. ಕೃಪಾ ಅನುಗ್ರಹಿಸಲಿ. ఈ లైవ్ లో ఎంత మంది చెల్లెలు చూస్తున్నారో, ಈ ರಾತ್ರಿ ಎಷ್ಟು ಜನ ನೀವು ಲೈವ್ ಆಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀರೋ, ఎంత మంది చెల్లెలు ఇక్కడ గర్భఫలం లేక బాధపడుతున్నారో, ಎಷ್ಟು ಅಕ್ಕ ತಂಗಿಯರ ಗರ್ಭಫಲ ಇಲ್ಲದೇನೆ ನರಳ್ತಾ ಇದ್ದೀರೋ, మీకు కూడా ఇలాంటి కొడుకును పుట్టబోతున్నాడు. ದೇವರು ನಿಮಗೂ ಕೂಡ ಈ ತರ ಮಗು ಹುಟ್ಟಲಿಕ್ಕಿದ್ದಾನೆ, పుట్టబోతున్నారు. ಹುಟ್ಟಲಿಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. కృప కలుగును గాక. ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. హల్లెలూయా హల్లెలూయా. భయపడడానికి వీలు లేదు, ನಮಗೆ ಭಯ ಪಡಲಿಕ್ಕೆ ಯಾವುದೇ ಕಾರಣ ಇಲ್ಲ, పారిపోవడానికి వీలు లేదు, ಓಡಿ ಹೋಗಲಿಕ್ಕೆ ಕಾರಣ ಇಲ್ಲ. ఎన్ని సమస్యలు వచ్చినా దిగులు పడడానికి వీల్లేదు. ಎಷ್ಟು ಸಮಸ್ಯೆ ಬಂದರೂ ನಿಮ್ಮ ಹೃದಯ ಕಳವಳಗೊಳ್ಳಬೇಡ್ರಿ. ఈ రోజు దేవుడు నీతో ಈ మాట్లాడుతున్నాడు. ದಿನ ದೇವರು ನಿಮಗೆ ಮಾತಾಡ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ఈ రోజు దేవుడు నీతో ಈ మాట్లాడుతున్నాడు. ದಿನ ದೇವರು ನಿಮಗೆ ఒక ಮಾತನಾಡಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ప్రత్యేకమైన రీతిలో మాట్లాడుతున్నాడు. ವಿಶೇಷವಾಗಿ ಮಾತಾಡಲಿಕ್ಕಿದ್ದಾನೆ. 1వ సమూయేలు గ్రంథం ಮೊದಲನೇ ಸಮುವೇಲ ಗ್ರಂಥ 17వ అధ్యాయం 17ನೇ ಅಧ್ಯಾಯ 24వ వచనం. 24ನೇ ವಾಕ್ಯ తొందరగా చదవండి. ಮೊದಲನೇ ಸಮುವೇಲ. ఇశ్రాయేలీయులందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోగా ఇశ్రాయేలులో ఏం ఒకడు చేస్తున్నారు అక్కడ? ಅಲ್ಲಿ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ? మిక్కిలి భయపడి వాని చూసి పారిపోతున్నారు. వాని ఎదుటి నుండి పారిపోతున్నారు. సమస్యను చూసి పారిపోవద్దు. ಅಲ್ಲಿ ಸಮಸ್ಯೆಯನ್ನು ನೋಡಿ ಓಡಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. హల్లెలూయా హల్లెలూయా. 1వ సమూయేలు 17వ అధ్యాయం 33వ వచనం చదవండి. ಮೊದಲನೇ ಸಮುವೇಲ సౌలు 17:33. ఈ ఫిలిప్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బలము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగు పండ్లను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నిన్ను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారు? పారిపోతున్నారు. ఒకటి ಇಲ್ಲಿ ಏನು ತೋರಿಸ್ತಾ ಇದೆ? ಓಡಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. పారిపోవడం మాత్రమే కాదు కానీ ఓటమి అంగీకరించేస్తున్నారు. ಸೊ ಓಡಿ ಹೋಗೋದು ಮಾತ್ರವಲ್ಲದೆ ಅದನ್ನು ಓಡಿ ಹೋಗೋದನ್ನು ಅವರು ಸ್ವೀಕಾರ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఇక మా వల్ల కాదు, ಇವರು ನಮ್ಮವರಲ್ಲ, ఇక మా వల్ల కాదు, ಇದು ನಮ್ಮವರಲ್ಲ. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక. ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. కృప కలుగును గాక. ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. ఇక్కడ గుండమ్మ అని ఒక సిస్టర్ ఉంటది. ఇక్కడ గాజు, ఇక్కడ గుట్టు ఉంటది. ಗುಂಡಮ್ಮ ಎಂಬುದಾಗಿ ಒಬ್ಬ ಸಹೋದರಿ ಇದ್ದಾಳೆ. ಅವರ ಪಕ್ಕದಲ್ಲಿ ತಾಯ್ತು ಒಂದು ಗುಂಡಿ ಕಟ್ಟಿದೆ. రెడ్ బ్లౌజ్ ಇದೆ. ಗುಂಡಮ್ಮ ಅಂತ ಹೇಳಿ ಬಲಗೈಯಲ್ಲಿ ತಾಯ್ತು ಕಟ್ಟಿದೆ. చీర అనుకుంటున్నా నేనైతే. ತಾಯ್ತು ಕಟ್ಟಿದೆ. ತಾಯ್ತು ಗುಂಡ ದಾರ ಕಟ್ಟಿದೆ. ಒಂದ್ಸರಿ ನಿಂತ್ಕೊಮ್ಮ, ఇటు వచ్చేసండి. ನೀನ್ ಇಲ್ಲಿ ಬಾ ಅಮ್ಮ. హల్లెలూయా. రీకాందల రబషకెదియల రబ. హల్లెలూయా. చేతులు ఇట్లానండి. ಕೈ ಈ ತರ ತೋರ್ಸ್ರಿ. ఇక్కడ ఎల్ఈడి లేదు, చూపిద్దామంటే అందరికి. ಎಲ್ಇಡಿ ಇಲ್ಲಿ ತೋರ್ಸ್ಕೊಡೋಣ ಅಂತೇಳಿ. అర్థమైందా? ಆ ದಾರದಿಂದ ಮಾಡಿದಂತ ಒಂದು ಎಂಬ್ರಾಯ್ಡರಿ. లే అనిల్ సేవ కూడా ఏమనిపిస్తుంది? ఇటు వచ్చి
మైక్ వాట్స్ యువర్ ఫీలింగ్? ఇక్కడ యేಸುಕ್ರಿಸ್ತು ಕನ್ನಡ వచ్చా నీకు? చెప్పు ಕನ್ನಡలో. ಇಲ್ಲಿ ಯೇಸು ಸ್ವಾಮಿ ಇದ್ದು ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳು ಮಾಡ್ತಾನಂತ ನಾನು ಅಣ್ಣನಲ್ಲ ನೋಡೋದು, ಯೇಸು ಸ್ವಾಮಿನ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ. ఇట్లా చూపండి. రెడ్ ఎంబ్రాయిడరీ దారದಿಂದ ಮಾಡಿದಂತ ఎంబ్రాయిడరీ. హల్లెలూయా. పసుపు శారీ, రెడ్ బ్లౌజ్. పాస్టర్ గారు కన్నడలో తప్పు చెప్పారు. సేవకులు ఏం చెప్పారంటే ఎంబ్రాయిడరీ అంటే దారం, ఎంబ్రాయిడరీ ತೈತಲ್ಲ, దారದಿಂದ ಮಾಡಿದಂತ ಎಂಬ್ರಾయిಡరీ. आपके नाम क्या? గుండమ్మ. గుండమ్మ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీకు విజయం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. కృప కలుగును గాక. నువ్వు కాదనుకున్నావు, నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ದೇವರು ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಅದ್ಭುತ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఎల్లో కలర్ శారీ, ఎల్లో కలర్ శారీ, యెల్లో కలర్ సారీ. గట్టిగా చప్పట్లు కొట్టాలా? చప్పట్లు కొట్టಬೇಕು. హల్లెలూయా, 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 హల్లెలూయా. तुम बोला ना खाओ खाओ बोला ना मेरे को. ನೀವು ಹೇಳಿದ್ರಲ್ಲ ಊಟ ಮಾಡು ಅಂತ ಹೇಳಿ. ఇక్కడ తింటే ఇక్కడ అద్భుతాలు ఉండవు. ಇಲ್ಲಿ ಉಂಡ್ರೆ ಇಲ್ಲಿ ಅದ್ಭುತಗಳು ಆಗೋಲ್ಲ. ఇక్కడ మాడితేనే ఇదంత ఉంటది. ಇಲ್ಲಿ ಮಾಡಲು ಹೋದ್ರೆ ಇಲ್ಲೆಲ್ಲ ಅದ್ಭುತ. ఆమేన్, ಆಮೆನ್, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. విజయం రాబోతుంది. ఆమేన్. భయపడడానికి వీల్లేదు. విజయం రాబోతుంది. కారణ ಇಲ್ಲ. కూర్చోపండి, గట్టిగా చప్పట్లు కొట్టాలా? చప్పట్లు కొట్రే. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలీయులు ఓటమిని అంగీకరిస్తున్నారు. ఆ ఇశ్రాయేల్ ಜನರು ಓಡಿ ಹೋಗುವಂತದ್ದು ಸ್ವೀಕಾರ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. పారిపోతున్నారు, ಓಡಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ రోజు దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను. ಈ ದಿನ ದೇವರ ಪ್ರತಿನಿಧಿಯಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ. ఎంత పెద్ద గోలియాత్ అయినా గానీ, ಎಷ್ಟು ದೊಡ್ಡ ಗೋಲಿಯಾತ್ ಆದ್ರೂ ಕೂಡ, వాడికి ఎంత పెద్ద బలగమైన ఉండాలి, ಎಷ್ಟು ದೊಡ್ಡ ವಿರೋಧಿ ಇದ್ರೂ ಕೂಡ, పెద్ద శక్తి అయినా ఉండాలి, ದೊಡ್ಡ ಶಕ್ತಿ ಇದ್ರೂ ಕೂಡ, ఇదిగో ನೋಡು, ఇదిగో ನೋಡು. దావీదు లెగిసాడు. అక్కడ దావీదుನಲ್ಲಿ నింತಿದ್ದಾನೆ. దావీదు లెగిసాడు. ದೇವರು దావీదుని నింತಿದ್ದಾನೆ. దావీదుని చాలా మంది వెనక్కి లాగారు. ಬಹಳ ಜನ దావీదుని ಹಿಂದೆ ತಳ್ಳಿದ್ದಾರೆ. చాలా మంది నన్ను కూడా వెనక్కి లాగుతున్నారు. ಬಹಳ ಜನ ನನಗೆ ಕೂಡ ಹಿಂದೆ ಎಳಿತಾ ಇದ್ದಾರೆ. వెనక్కి లాగుతున్నారు, ಹಿಂದೆ ಎಳಿತಾ ಇದ್ದಾರೆ. నువ్వు మీటింగ్స్ పెట్టొద్దు, ನೀನು ಮೀಟಿಂಗ್ ಮಾಡಬೇಡ, నేమ్ కాలింగ్ చేయొద్దు, ಕೂಟ ನಡೆಸಬೇಡ, పేర్లు పెట్టి పిలవద్దు, ಹೆಸರು ಕರಿಬೇಡ. వెనక్కి లాగితే నేను వెనక్కి వెళ్ళిపోవాలా, ముందుకు నడవాలా? ನನಗೆ ಹಿಂದೆ ಎಳಿತಾ ಇದ್ರೆ ನಾನು ಹಿಂದೆ ಹೋಗಬೇಕಾ ಮುಂದೆ ಹೋಗಬೇಕಾ? ముందుకు నడవాలా, వెనక్కి వెళ్ళాలా? ಹಿಂದೆ ಹೋಗಬೇಕಾ ಮುಂದೆ ಹೋಗಬೇಕಾ? చావనైనా చస్తాను, ಸಾವು ಬಂದ್ರೆ ಸಾಯ್ತೇನೆ, దేవుడిచ్చిన పిలుపును వదులుకోను. ದೇವರು ಕೊಟ್ಟಂತ ಕರೆ ನಾನು ಬಿಡುವುದಿಲ್ಲ. హల్లెలూయా, హల్లెలూయా. మహా అయితే చచ్చిపోతా, ಬಾಳ ಸತ್ತೋಗ್ತೀನಿ, కానీ నాకంటూ ఒక రాజ్యం ఉన్నది. ಅದು ನನಗೊಂದು ರಾಜ್ಯ ಇದೆ. ఆ రాజ్యములో అద్భుతాలున్నాయి. ಆ ರಾಜ್ಯದಲ್ಲಿ ಅದ್ಭುತಗಳಿದೆ. ఇప్పుడు వాక్యం చెబుతూ నా గుండె ఆగిపోయినా, ಈ ವಾಕ್ಯ ಹೇಳಿ ನನ್ನ ಹೃದಯ ನಿಂತೋದ್ರು ಕೂಡ సంతోషంగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతా. ದೇವರ ಸನ್ನಿಧಾನ ಸಂತೋಷದಿಂದ ಹೋಗ್ತೇನೆ. హల్లెలూయా, హల్లెలూయా. పిలుపును మాత్రం వదులుకోను, ಕರಿಬೇಕೆ ಮಾತ್ರ ಬಿಡುವುದಿಲ್ಲ. హల్లెలూయా, హల్లెలూయా. బీదర్ ప్రజలారా, ಬೀದರ್ ಜನಗಳೇ, సమ్మర్ లో, ఎండాకాలంలో, ಬೇಸಿಗೆ ಕಾಲದಲ್ಲಿ స్టేడియం గ్రౌండ్ ದಲ್ಲಿ 3 రోజుల సభలు దేవుడు పెట్టమన్నాడు. 3 ದಿನ ದೇವರು ಸಭೆ ನಡೆಸಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. రమ్మంటారా బీదర్? ಬಾಂತಿರಾ ಬೀದರ್ಗೆ? రమ్మంటే చేతులు పైకి లేపండి, ಬಾಂದ್ರೆ ನಿಮ್ಮ ಕೈ ಮೇಲೆತ್ರಿ, చేతులు పైకి లేపండి, ನಿಮ್ಮ కై ಮೇಲೆత్ರಿ, చేతులు పైకి లేపాలి. ನಿಮ್ಮ కై ಮೇಲೆత్ರಿ. రమ్మనే వారు చేతులు పైకి లేపండి. ಬಾಂಧವರ ಕೈ ಮೇಲೆತ್ರಿ. కృప కలుగును గాక. ಕೃಪ ಅನುಗ್ರಹಿಸಲಿ. మనం పారిపోవడానికి వీల్లేదు తమ్ముళ్ళు, ನಮ್ಗೆ ಓಡಿ ಹೋಗ್ಲಕ್ಕ ಸ್ಥಳ ಇಲ್ಲ ಮಕ್ಕಳೇ, పారిపోవడానికి వీల్లేదు. ಓಡಿ ಹೋಗ್ಲಕ್ಕ ಸ್ಥಳ ಇಲ್ಲ. ఈ రోజు నిన్ను వెనక్కి లాగుతున్నారేమో చాలా మంది. ಬಹಳ ಜನ ನಿಮ್ಗೆ ಹಿಂದೆ ಕೆಳಿತಾ ಇದ್ದಾರೆ. దావీదుని చాలా మంది వెనక్కి లాగారు. ದಾವೀದನ ಬಹಳ ಜನ ಹಿಂದೆ ಎಳೆದಿದ್ದಾರೆ. నేను పొట్టోడివిరా, ನೀ ಬುಡ್ಡಿದ್ದಿ, నీకు చేత కాదురా, ನಿನಗ ಎದುರಿಸಲಕ್ ಆಗಲ್ಲ, నీ వల్ల కాదురా, ನಿನಗ ಆಗಲ್ಲ, వాడు ఇంత హైట్ ఉన్నాడురా, ಅವ್ನು ನೋಡಕ್ ಹೈಟ್ ಇದ್ದಾನೆ, నీ వల్ల కాదురా అన్నారేమో. ನಿನ್ನಿಂದ ಆಗಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರು. కానీ ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ಆದ್ರೆ ನಾನು ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರವಾದಿಸ್ತೇನೆ. దేవుని ప్రతినిధిగా ప్రకటిస్తున్నాను. ದೇವರ ಪ್ರತಿನಿಧಿಯಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఇక్కడ సేవకులు ఎవరెవరు ఉన్నారు? ಇಲ್ಲಿ ಸೇವಕರು ಯಾರಾದರೂ ಇದ್ದೀರಾ? సేవకులు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. సేవకులు ఇమ్మానుయేల్,
अभी बाहर गया हालेलुया तुम भी आओ ನೀವು ಬರ್ರಿ, तुम भी आओ మీరు కూడా రండి ನೀವು ಬಿ ಬರ್ರಿ. हालेलुया హల్లెలూయా. కృప కలుగును గాక ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. हालेलुया హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. యవ్వన దైవ సేవకులు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ ದೇವರ ಸೇವಕರು ಯಾರ್ಯಾರು ಇದ್ದೀರಿ ಇಲ್ಲಿ? అనిల్ దా तुम भी आओ ನೀವು ಬಿ ಬರ್ರಿ. యవ్వనం మా వయసు ಎಲ್ಲರೂ ಯೌವನಸ್ಥರು ಮಾತ್ರ, ఆ, ಯೌವನಸ್ಥರು ಮಾತ್ರ. సరే అందరు రండి ಎಲ್ಲರೂ ಬರ್ರಿ, అందరు రండి డాడీ ಎಲ್ಲರೂ ಬರ್ರಿ. లైన్ లో నిలబడండి యేసు నామములో ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ನಿಲ್ಲಂడి. యేసు నామములో రండి ముందుకే ಎಲ್ಲರೂ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಮುಂದೆ ಬರ್ರಿ. ఎక్కడైనా సేవకులు ఉన్నారా ಎಲ್ಲಾದ್ರೂ ಸೇವಕರು ಇರುವುದಾದ್ರೆ, సేవకులు ఉన్నారా ಸೇವಕರಿದ್ದೀರಾ? ముందుకు రండి ಮುಂದೆ ಬನ್ರಿ. దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నాడు ದೇವರ ಅದ್ಭುತಗಳು ಮಾಡ್ಲಿಕ್ಕೆ కృప కలుగును గాక ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. ఈ రోజు దేవుని ఆత్మతో నేను ప్రవచిస్తున్నాను ದೇವರ ಆತ್ಮನಿಂದ ಪ್ರವಾದನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుని శక్తితో ప్రవచిస్తున్నాను ದೇವರ ಶಕ್ತಿಯಿಂದ ಪ್ರವಾದನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. హల్లెలూయా హల్లెలూయా. రికాందాల రబా షెకెదియల రబా జాన్సన్ ಜಾನ್ಸನ್ జాన్సన్ హల్లెలూయా. దేవుని జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు ದೇವರ ಜೀವಿತದಲ್ಲಿ ಅದ್ಭುತ ಮಾಡ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. హల్లెలూయా హల్లెలూయా. పిలుపు చాలా పెద్దగా ఉంది ಕರಿಬೇಕೆ ಬಹಳ ದೊಡ್ಡದಿದೆ. నువ్వు ఆగిపోవద్దు ನಿಂತುಕೊಡ್ಬಾರ್ದು. చాలా మంది నిన్ను కంట్రోల్ చేస్తున్నారు ಬಹಳ ಜನ ನಿನ್ನ ಕಂಟ್ರೋಲ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. కానీ నీలో ఉన్న అభిషేకం మామూలు అభిషేకం కాదు ನಿನ್ನಲ್ಲಿರುವಂತ ಅಭಿಷೇಕ ಸಾಧಾರಣ ಅಭಿಷೇಕ ಅಲ್ಲ. జాన్సన్ ಜಾನ್ಸನ್, జాన్సన్ ಜಾನ್ಸನ್. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు ದೇವರು ನಿನ್ನ ಹೆಸರು ಕರೆದು ಕರೀತಾ ಇದ್ದಾನೆ. ఆనాడు మోషేతో దేవుడు మాట్లాడాడు ಆ ದಿನದಲ್ಲಿ ಮೋಶೆಗೆ ದೇವರು మండు చిన్న ಮಾತಾಡಿದ್ದಾನೆ. పొదల నుంచి మాట్లాడాడు ಉರಿಯುವಂತ ಬೆಂಕಿ ಗಿಡದಿಂದ హల్లెలూయా. శ్రీకాంతాల హోలీ స్పిరిట్ జాన్సన్ ಜಾನ್ಸನ್. నువ్వు ఆగడానికి వీల్లేదు ನೀನು ನಿಂತ್ಕೊಳ್ಳಕ್ ಅವಕಾಶ ಇಲ್ಲ. ఆగడానికి వీల్లేదు ನಿಂತ್ಕೊಳ್ಳಕ್ ಅವಕಾಶ ಇಲ್ಲ. దావీదును ఆపుతున్నారు ದಾವೀದನಿಗೆ ಹಿಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. బాడీ గార్డ్స్ రండి ಬಾಡಿಗಾರ್ಡ್ ಬನ್ರಿ, రండి ಬಾಡಿಗಾರ್ಡ್ ಬನ್ರಿ. సేవకులు నన్ను చూడాలా ಸೇವಕರನ್ನ ఈ ನೋಡಿ రోజు మంటలు మండాలా ಬೆಂಕಿ ಹತ್ತಬೇಕು. నన్ను ఆపండి ನನಗೆ ಹಿಡ್ರಿ, ముందుకు వెళ్ళకుండా ఆపండి ಮುಂದೆ ಹೋಗೋದಾಗ ಹಿಡ್ರಿ, ఆపండి ಹಿಡ್ರಿ, ఆపండి ಹಿಡ್ರಿ, ఆపండి ಹಿಡ್ರಿ. ఇదిగో ನೋಡ್ರಿ, అన్నలు ఆపుతున్నారు దావీదుని ದಾವೀದ ಎಲ್ಲರೂ ಎಳಿತಾ ಇದ್ದಾರೆ. సొంత అన్నలు ఆపుతున్నారు ಸ್ವಂತ ಅಣ್ಣದರ సొంత అన్నలు ఆపుతున్నారు ಎಳಿತಾ ಇದ್ದಾರೆ. కానీ దావీదు ఒక మాట అంటున్నాడు ಅದು ದಾವೀದನ ಮಾತು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అన్నలో ಅಣ್ಣಂದರೆ నేను చూడడానికి రాలే ನಾನು ನೋಡಕ್ ಬಂದಿಲ್ಲ, ఆ ఫిలిప్తీన్ని చూడడానికి రాలే ಫಿಲಿಸ್ತೀನ್ ನೋಡಕ್ ಬಂದಿಲ್ಲ, యుద్ధం చేయడానికి వచ్చాను ನಾನು ಯುದ್ಧ ಆಡಕ್ ಬಂದಿದ್ದೇನೆ. నాలో పారే పౌరుషం మామూలు పౌరుషం కాదు ನನ್ನಲ್ಲಿರುವಂತ ಶಕ್ತಿ ಸಾಧಾರಣ ಶಕ್ತಿ ಅಲ್ಲ. నాలో పారే పౌరుషం మామూలు పౌరుషం కాదు ನನ್ನ ಶಕ್ತಿ ಸಾಧಾರಣ ಶಕ್ತಿ ಅಲ್ಲ. యేసు నామములో యేసు- ముందు అడుగు పెట్టానంతే ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ತುಳಿತೇನೆ. యేసు నామములో అడుగు పెట్టానంతే ತುಳಿತೇನೆ. ఏ ఫిలిప్తీయులారా ಏ ಫಿಲಿಸ್ತೀನಿಯರೇ, ఏయ్ నువ్వెంత ನೀವು ಎಲ್ಲಿಸ್ತಿದ್ರಿ? యేసు నామములో దేవుడిచ్చిన అధికారాన్ని చేత పట్టుకొని ಯೇಸು ಕೊಡಲ್ಪಟ್ಟ ನಾಮದಿಂದ ದೇವರ ನಾಮದಲ್ಲಿ ಹುಡಿತೇನೆ. యేసు కొట్టగానే ಬೀಸಿ ಹುಡಿತಾ ಇದ್ದಾನೆ. గొలియాతు ఎటు పడ్డాడో తెలుసా మీకు ಗೊಲಿಯಾತನ ಏನು ಹಿಡ್ಕೊಂಡನು ಗುರ್ತಾ? చెప్పండి ముందు పడ్డాడా వెనక్కి పడ్డాడా ಮುಂದೆ ಬಿದ್ದಾನ, ಹಿಂದಕ್ಕೆ ಬಿದ್ದಾನ? మీరు చెప్పండి ముందు పడ్డాడు ఏంటి అది లాజిక్ మీకు అర్థమైంది అక్కడ ನಿಮಗೆ ಅದು ಲಾಜಿಕ್ ಏನು ಗುರ್ತಾ? గొలియాతు ఇలా ఉండి ఇలా కొట్టాడు ಗೋಲಿಯಾತ ಯುದ್ಧ ಮಾಡಿ ಹಿಂಗ್ ಹುಡಿತಾ ಇದ್ದಾನೆ. దావీదు కొట్టాడు ఇక్కడ ದಾವಿದ ಇಲ್ಲಿ గొలియాతును కొట్టాడు ಗೋಲಿಯಾತಿಗೆ ಇಲ್ಲಿ ಹಣೆ ಹುಡ್ದಾನ. ఎస్ ಹೌದಲ್ಲ? ఇక్కడ తగులుతా ఇలా పడాలి గాని ಇಲ್ಲಿ ಹತ್ತಿದ್ರೆ ಹಿಂಗ್ ಬೀಳ್ಬೇಕಲ್ಲ, ఇలా పడాలి గాని ಹಿಂಗ್ ಅಂಗತ್ತು ಬೀಳ್ಬೇಕಲ್ಲ. ఇలా ముందుకు ఎలా పడ్డాడు ಯಾಕೆ ಮುಂದಕ್ಕೆ ಬಿದ್ದಾನ? వెనకాల నుంచి తన్నుడు తన్నిండు దేవుడు ఆమేన్. ದೇವರು ಇದ್ದಾನೆ. ఆమేన్ ಆಮೆನ್. I prophesy in the name of Jesus. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ మీ ಪ್ರವಾದಿಸ್ತೇನೆ. పరిచర్యను ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో ಯೇಸು ಯಾರಾದ್ರೂ ನಿಮ್ಮ ಸೇವೆ కట్ ಮಾಡ್ಬೇಕಂತಾರೋ వారి కట్లు తెగిపోబోతున్నాయి ಅದನ್ನ ಬಿಟ್ಟು ಬಿಡಬಾರದು. వారిని ఒక దేవుడు తన్నబోతున్నాడు ದೇವರು ಅವರನ್ನು ಎತ್ತುವಂತನಾಗಿದ್ದಾನೆ. Receive it. Receive it. సపోర్ట్ కొడుతూ సపోర్ట్ కొడుతూ Receive it. Receive it. Receive it. Oh, Jesus. Receive it. Receive it. Receive it. Receive it. Receive it. Receive it. Hallelujah. హల్లెలూయా ಹಲ್ಲೆಲೂಯಾ. Oh, కోటి రూపాయల మాట చెప్తున్నాను రాసుకోండి 1 ಕೋಟಿ ರೂಪಾಯಿ ಬೆಲೆ ಬಾಳಂತ ಒಂದು ಮಾತನ್ನ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. మండుచున్న అగ్నిలో నుంచి మోషేతో దేవుడు మాట్లాడాడు
ಸೊ ಮಾತು ಬರದೇ ಇರುವಂತ ಮೋಶನೊಟ್ಟಿಗೆ ದೇವರು ಮಾತಾಡಿದಾನೆ. మోషే అంటున్నాడు, ఎవరు నువ్వు? ಮೋಶೆ ಅಂತ ಇದ್ದಾನೆ, ನೀನ್ ಯಾರು? ఎవరు నువ్వు? ನೀನ್ ಯಾರು? ఎవరు? ಯಾರು? దేవుడు అంటున్నాడు, ದೇವ್ರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, దేవుడెవరో ದೇವ್ರು ಯಾರು? నేను చూపించబోతున్నాను. ನಾನು ತೋರಿಸ್ಕೊಡ್ತಾ ಇದ್ದೇನೆ. ఆమేన్. ఏయ్, దేవుని సత్తా ఏంటో నేను చూపించబోతున్నాను. ದೇವರ ಸನ್ನಿಧಾನ ತೋರಿಸ್ಲಿಕ್ಕಿದ್ದೇನೆ. మీరు కూడా దేవుని సత్తా ఏంటో చూడబోతున్నారు. ದೇವರ ಸತ್ತೆಯನ್ನು ನೀವು ನೋಡಲಿಕ್ಕಿದ್ದೀರಿ. ఆగండి 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 ఆగండి. ನೋಡಿ, ನಿಲ್ರಿ. ఆయన సత్తా చూడాలన్న ఆశ నీలో ఉంటేనే. ಆತನ ಸತ್ಯತೆ ನೀವು ನೋಡ್ಬೇಕನ್ನ ಆಸೆ ಇದ್ರೆ, లేదు నాది గుడ్ ఫ్రైడేనే యేసయ్య చచ్చిపోయాడు, ಈ ಗುಡ್ ಫ್ರೈಡೆ ದಿನ ಯೇಸು ಸ್ವಾಮಿ ಸತ್ತೋಗಿದ್ದಾನೆ, ఓన్లీ వాక్యం ఒకటే, ವಾಕ್ಯ ಮಾತ್ರನೇ, ఓన్లీ అదే ಅದೇ ఇట్లా ఉంటా సాధు. ಸಾಕಷ್ಟಿದ್ರೆ ఆదివారం చర్చికి పోయి, ಆದಿವಾರ ಸಭೆಗೆ ಹೋಗ್ತೀನಿ, చికెన్ కొట్టుకు పోయి, ಆ, చికెన్ షాప్ పోయి ಚಿಕನ್ ದುಕಾನ್ಗೆ ಹೋಗಿ చికెన్ కొనుక్కొని ಚಿಕನ್ ತಕೊಂಡು బండి మీద పెట్టుకొని ಬಂಡಿ ಮೇಲೆ ತಗೊಂಡು ఇంటికెళ్ళి వండుకొని తిని ಮನೆಗೆ ಹೋಗಿ ಮಾಡ್ಕೊಂಡು ಉಂಡಿ పబ్బుకొని ಮಲ್ಕೊಂಡು మరలా ఆదివారం రాగానే ಮತ್ತೆ ಭಾನುವಾರ ಬಂದಾಗ చర్చి డోర్ తీసి ಮತ್ತೆ ಚರ್ಚ್ ಓಪನ್ ಮಾಡಿ హల్లెలూయా స్తుతి మహిమ పాట పాడి ಹಲ್ಲೆಲೂಯಾ ಸ್ತುತಿ ಮಹಿಮೆ ಎಂಬುದಾಗಿ ಹಾಡು ಹಾಡಿ. ఈ అభిషేకం మనకొద్దు. ಇದು ಅಭಿಷೇಕ ನಮಗ್ ಬೇಡ. 365 days పరిచర్య మీకు కావాలా? 365 ದಿನ ಸುವಾರ್ತೆ ಆಗಬೇಕು. పరిచర్య కావాలి. ಸುವಾರ್ತೆ ನಡಿಬೇಕು. ఒక తృష్ణ నీలో ఉండాలి, ಆ ಒಂದು ಭಾರ ನಿನ್ನ ಬಳಿ ಇರಬೇಕು. ఒక ఆశ నీలో ఉండాలి. ಆಶೆ ನಿನ್ನ ಬಳಿ ಇರಬೇಕು. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. ಆಶೆ ಇರುವಂತ ಪ್ರಾಣಗಳು ದೇವರು ತೃಪ್ತಿ ఎన్ని ಪಡಿಸ್ತಾನೆ. కష్టాలైనా రాని, ನಿಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಏನೇ ಸಮಸ್ಯೆ ಇರಲಿ, ఎన్ని శ్రమలైనా రాని, ಯಾವುದೇ ಕಷ್ಟಗಳು ಬರಲಿ, ఎన్ని శ్రమలైనా రాని, ಯಾವುದೇ ಕಷ್ಟಗಳು ಬರಲಿ, హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ, నిలబడు, దేవుడు నిన్ను పెట్టుకుంటాడు. ದೇವರಿಗೋಸ್ಕರ ನಿಂತುಕೋ, ದೇವರು ನಿನ್ನ ಎಬ್ಬಿಸ್ತಾನೆ. అనిల్ ಆಮೆನ್. ಅನಿಲ್ ಅವರೇ, దేవుడు నిన్ను లేపుకోబోతున్నాడు. ದೇವರು ನಿನ್ನ ಎಬ್ಬಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఆమేన్. ఆంధ్ర తెలంగాణ ಆಂಧ್ರ ತೆಲಂಗಾಣ కాదు, ಮಾತ್ರವಲ್ಲ, ప్రపంచమంతా నిన్ను వాడుకోబోతున్నాడు. ಪ್ರಪಂಚ ಎಲ್ಲ ದೇವರು ನಿನ್ನ ಉಪಯೋಗಿಸ್ತಾನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. Receive it! Yes. ಹೊಂದಿಕೋ, Receive it! ಹೊಂದಿಕೋ, ఆమేన్. Receive it! ಹೊಂದಿಕೋ. ఆమేన్. కృప కలుగునుగా, ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸಲಿ, కృప కలుగునుగా, ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸಲಿ, కృప కలుగునుగా. ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. ఆమేన్. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. చిన్ను, నీ పరిచర్యను తుదముట్టించుటేనా. ఈ పాట వచ్చా మీ అందరికి? ಹಾಡು ಬರ್ತಾ ಇದ ನಿಮ್ಗ? ಹಾಡು ಗುರ್ತಾ? హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ. చప్పట్లు కొడదాము. ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟೋಣ. Yes, Lord. నీ పరిచర్యను తుదముట్టించుటేనా. సౌండ్ పెంచు. నీ సన్నిధిలో నే పొందుకోని నీ స్నేహితుడానైతిని. సౌండ్. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ. కృప కలుగునుగా. ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. వండర్ఫుల్ పాస్టర్స్, కూర్చోండి. ದಯಮಾಡಿ ಪಾಸ್ಟರ್ ಮೇಲ್ಗಡೆ ಕೂತ್ಕೊಳ್ರಿ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఒక రాపితే ఆగేది కాదు ఈ మంట. ಒಬ್ಬರು ನೊಂದಿಸಬೇಕಂದ್ರೆ ಆ ಬೆಂಕಿ ನೊಂದುವುದಿಲ್ಲ. దేవుడు లేపుకోబోతున్నాడు, ದೇವರು ಎತ್ತುತ್ತಾ ಇದ್ದಾನೆ, లేపుకోబోతున్నాడు. ಎತ್ತುತ್ತಾ ಇದ್ದಾನೆ. కృప కలుగునుగా. ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. ఒకటే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు దేవుడు. ಒಂದು ಆಸೆ ಇದ್ದಂತ ಪ್ರಾಣ ದೇವರು ತೃಪ್ತಿ ಪಡಿಸ್ತಾನೆ. దావీదుకు ఆశ ఉన్నది, ದಾವಿದನಿಗೆ ಆಸೆ ಇತ್ತು. నీకు కూడా ఆశ ఉందా? ನಿಮಗೆ ಆಸೆ ಇದೆಯಾ? ఆశ ఉందా? ಆಸೆ ಇದೆಯಾ? మీకు కూడా ఆశ ఉందా? ಆಸೆ ಇದೆಯಾ? దావీదు అంటున్నాడు, ದಾವಿದ ಹೇಳ್ತಾನೆ, జాన్సన్ దావీదు అంటున్నాడు, ದಾವಿದ ಹೇಳ್ತಾನೆ, ಜಾನ್ಸನ್, నేను
కొట్టుకుంటుంటే చూడడానికి రాలే. ಸೊ ನೀನು ಆ ಜಗಳ ಆಡೋದು ನೋಡ್ಲಕ್ ನಾನು ಬಂದಿಲ್ಲ. అక్కడ జరుగుతున్నది చూడడానికి రాలే. ಅಲ್ಲಿ ಏನ್ ನಡೀತಾ ಇದೆ ನೋಡಿ ನೋಡಕ್ దేవుని ಬಂದಿಲ್ಲ. కార్యాలు నా ద్వారా జరిగించడానికి వచ్చాను. ದೇವರ ಕಾರ್ಯಗಳು ನನ್ನ ಮೂಲಕ ಮಾಡ್ಲಕ್ ಬಂದಿದೆ. కొట్టు గట్టిగా చప్పట్లు, ಚಪ್ಪಾಳೆ ಹೊಡ್ರಿ, కొట్టు గట్టిగా చప్పట్లు. ಚಪ್ಪಾಳೆ ಹೊಡ್ರಿ. నేను చూడడానికి రాలే, ನೋಡ್ಲಕ್ ಬಂದಿಲ್ಲ. నేను నా ద్వారా దేవుడు కార్యాలు జరిగించడానికి రెడీగా ఉన్నాడు. ನನ್ನ ಮೂಲಕ ದೇವರ ಕಾರ್ಯ ಮಾಡ್ಲಕ್ ಸಿದ್ಧನಾಗಿದ್ದಾನೆ. మీరు పెట్టాల్సిన సభలు చాలా ఉన్నాయి. ಜಾನ್ಸನ್ ನೀವು ಮಾಡುವಂತ ಸಭೆಗಳು ಬಾಳಿದೆ. అనిల్ మీరు పెట్టాల్సిన సభలు చాలా ఉన్నాయి. ಅನಿಲ್ ನೀವು ಮಾಡುವಂತ ಸಭೆಗಳು ಬಾಳಿದೆ. పాస్టర్స్ మీరు పెట్టాల్సిన సభలు చాలా ఉన్నాయి. ಸೇವಕರೇ ನೀವು ಮಾಡುವಂತ ಸಭೆಗಳು ಬಾಳಿದೆ. నువ్వు రాయాల్సిన పాటలు చాలా ఉన్నాయి. ನೀವು ಬರೆಯುವಂತ ಹಾಡುಗಳು ಬಾಳಿದೆ. రిసీవ్ చేసుకునే దమ్ము నీకుంటే రిసీవ్ చేసుకో. ರಿಸೀವ್ ಮಾಡ್ಕೊಂತ ಶಕ್ತಿ ನಿನಗೆ ಬೇಕು. ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావో, ಇಲ್ಲಿ ಲೈವ್ ನೋಡುವಂತವರು యేసన్న గారు రాసిన పాటలు ప్రపంచమంతా పాడుకుంటున్నారు. యేసయ్య బರೆದಂತ ಹಾಡುಗಳು ಪ್ರಪಂಚ ಎಲ್ಲ ఈ లైవ్ చూస్తున్న నువ్వు కూడా రాయాల్సిన పాటలు చాలా ఉన్నాయి. ಲೈವ್ ನೋಡುವಂತ ಎಲ್ಲರೂ ನೀವು ಕೂಡ ನೀವು ಬರಿಬೇಕು. నువ్వు కూడా పెట్టాల్సిన సభలు చాలా ఉన్నాయి. ನೀವು ಮಾಡಬೇಕಾದ ಸಭೆಗಳು ಬಾಳಿದೆ. ఇక్కడున్న ప్రతి సేవకుడు కూడా, ಇಲ್ಲಿರುವಂತ ಎಲ್ಲಾ ಸೇವಕರು ಕೂಡ, ప్రతి చెల్లెళ్ళు కూడా, ಎಲ್ಲಾ ಜಿಲ್ಲೆಗಳಲ್ಲೂ ಕೂಡ మీరు పాడాల్సిన పాటలు చాలా ఉన్నాయి. ನೀವು ಬರಿಬೇಕಾದಂತ ಹಾಡುಗಳು ಬಾಳಿದೆ. మీరు దేవుని కోసము నిలబడాలి. ದೇವರಿಗೋಸ್ಕರ ನಿಲ್ಲಬೇಕು. దేవుని కోసము గనుక నిలబడగలిగితే ದೇವರಿಗೋಸ್ಕರ ನಿಲ್ಲಬೇಕು. మరో దావీదు నువ్వే, దావీదును నేనే. మరో దావీదు నువ్వే. గట్టిగా చప్పట్లు కొట్టాలి. చప్పట్లు గట్టిగా కొట్టాలి. చప్పట్లు కొట్టాలి. దావీదులో ఉన్న పౌరుషం రిసీవ్ చేసుకో. దావీదుల శక్తిని పొందుకో. గట్టిగా చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నీ కొడుకే దావీదు, నీ కడుపులో సమూయేలు రాబోతున్నాడు. చప్పట్లు కొట్టమన్నప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. రిసీవ్ చేసుకోండి. Holy Spirit, Holy Spirit, ఇదిగో దేవుని ఆత్మతో నింపబడి చెప్తున్నాను. దావీదులు లెగాలి, దావీదులు లెగాలి, సమూయేలులు లెగాలి, సమూయేలులు లెగాలి, పౌలులు లెగాలి, దావీదులు లెగాలి, 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 ఎస్తేరులు లెగాలి, అన్నాలు లెగాలి, కన్నీటి ప్రార్థన చేసే అన్నాలు లెగాలి, అన్నాలు లెగాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసే ఎస్తేరులు లెగాలి. గట్టిగా చప్పట్లు. జీసస్, 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 జీసస్. లేపబోతున్నాడు. Jesus, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. శ్రమ కావచ్చు, ಕಷ್ಟ ಇರಬಹುದು, నిరుద్యోగం కావచ్చు, ನಿರುದ್ಯೋಗ ಇರಬಹುದು, అనారోగ్యం కావచ్చు, ಅನಾರೋಗ್ಯ ಇರಬಹುದು, అప్పులు కావచ్చు, ಸಾಲ ಇರಬಹುದು, సేవలో ఫలింపు లేకపోవడం కావచ్చు. ಸೇವೆಯಲ್ಲಿ ಫಲಗಳು ಇಲ್ಲದೆ ಇರಬಹುದು. చాలా మంది చూసి ಬಹಳ ಜನ ನೋಡಿ ముంబై కైకు ఆయా ఇదర్సే, ಯಾಕೆ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದಪ್ಪ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ఎందుకు వచ్చినావు, ಯಾಕೆ ಬಂದಿದಿ, ముంబై నుంచి ఎందుకు వచ్చావు ಮುಂಬೈದಿಂದ ಯಾಕೆ ಬಂದಿದಿ అంటారు నిన్ను. ಈ ತರ ಕೇಳ್ತಾರೆ. ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి ಇದ್ದಂತ ಕೆಲಸ ಬಿಟ್ಬಿಟ್ಟು దేవుడు వెళ్ళమంటే, ದೇವರು ಹೋಗಂದಾಗ, దేవుడు వెళ్ళమంటే ದೇವರು ಹೋಗಂದಾಗ బీదర్ వచ్చావు. ಬೀದರ್ ಬಂದಿದಿ. హల్లెలూయా, హల్లెలూయా. బీదర్ వచ్చావు. ಬೀದರ್ ಬಂದಿದಿ. హల్లెలూయా. హల్లెలూయా. అనేక మంది నిన్ను అంటూ ఉండవచ్చు, ಬಹಳ ಜನ ನಿನಗೆ ಹೇಳ್ತಿರ್ಬಹುದು ఎందుకు వచ్చావని. ಯಾಕೆ ಬಂದಿದಿ ಅಂತ ಹೇಳಿ. ఏడుస్తున్నావేమో. ಅಳ್ತಾ ಇದೇನೋ. సిస్టర్ ఎక్కడున్నారు? ಸಿಸ್ಟರ್ ಎಲ್ಲಿದ್ದಾರೆ? సిస్టర్ స్టేజ్ మీదకి రావాలి. ಪಾಸ್ಟರ್ ಅಮ್ಮ ಮೇಲ್ಗಡೆ ಬರಬೇಕು. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ದೇವರು ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగా. ಕೃಪಾ ಅನುಗ್ರಹಿಸಲಿ. Yes, thank you, Lord.
ಆತ್ಮతో నింపబడి చెప్తున్నా, ದೇವರ ಆತ್ಮನಿಂದ ತುಂಬಿ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ, మీరు వెనకడిగేయొద్దు. ನೀನು ಯಾವತ್ತೂ ಭಯ ಪಡಬೇಡ. ఏ బీదర్లోనైతే అవమానం పాలవుతున్నావో, ಈ ಬೀದರ್ನಲ್ಲಿ ನೀನು ಎಷ್ಟು ಅವಮಾನ ಹೊಂದುತ್ತಾ ಇದೆಯೋ, ఏ పట్టణాన్నైతే వదిలిపెట్టొచ్చావో, ಯಾವ ಪಟ್ಟಣ ನೀನು ಬಿಟ್ಟು ಬಿಟ್ಟು ಬಂದಿದೆಯೋ, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ದೇವರು ನಿನ್ನನ್ನು ಉಪಯೋಗಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఎంతమంది వెనక్కి లాగినా, ಎಷ್ಟು ಜನ ನಿನಗೆ ಏನಂದರೂ ಕೂಡ, ఎంతమంది వెనక్కి లాగినా ಯಾರು ಏನು ಅಂದರೂ ಕೂಡ వెనక్కి వెళ్ళకండి, ಹಿಂದಗಡೆ ಹೋಗ್ಬೇಡ, వెనక్కి వెళ్ళకండి. ಹಿಂದಗಡೆ ಹೋಗ್ಬೇಡ. దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಉಪಯೋಗಿಸಲಿಕ್ಕಿದ್ದಾನೆ. దేవుడు మిమ్మల్ని లేపుకోబోతున్నాడు. ದೇವರು ನಿನಗೆ ಎತ್ತಲ್ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ. అనేక శ్రమలతో ఉన్నారు మీరు. ನೀವು ಬಹಳ ಕಷ್ಟದಲ್ಲಿದ್ದೀರಿ. లైవ్ చూస్తున్న తమ్ముడు వెనక్కడుగు వేయకు. ಸೊ ಲೈವ್ ನೋಡುವಂತ ಮಗನೇ ಹಿಂದಗಡೆ ಹೋಗಬೇಡ. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, ಕರೆದಂತ ದೇವರು ನಂಬಿಗಸ್ತಕ ದೇವರು, నమ్మదగిన దేవుడు, ನಂಬಿಗಸ್ತಿಕ ದೇವರು. వెనకడుగు వేయడానికి వీలు లేదు. ಹಿಂದಗಡೆ ಹೋಗೋದಕ್ಕಾಗಿ ಸ್ಥಳ ಇಲ್ಲ. వెనకడుగు వేయద్దు చెల్లెమ్మా, ಹಿಂದಗಡೆ ಹೋಗಬೇಡ ತಂಗಿ, నా ప్రియ కుమార్తె, ದೇವರ ಮಗಳೇ. నిన్ను పిలిచిన దేవుడను నేను, ದೇವರು ಕರೆದಂತ ದೇವರಾಗಿದ್ದಾನೆ, విడిచిపెట్టే దేవుడను కాదు. ಕರೆದು ಬಿಡುವಂತ ದೇವರಲ್ಲ. ఏ పట్టణాన్నైతే వదిలిపెట్టొచ్చావో, ಯಾವ ಪಟ್ಟಣ ಬಿಟ್ಟು ಬಿಟ್ಟು ಬಂದಿದೆಯೋ, ఏ పట్టణాన్నైతే వదిలిపెట్టొచ్చావో, ಯಾವ ಪಟ್ಟಣ ಬಿಟ್ಟು ಬಿಟ್ಟು ಬಂದಿದೆಯೋ, ఆ పట్టణానికి గెస్ట్ స్పీకర్ గా నువ్వు వెళ్ళబోతున్నావు. ಸ್ಪೀಕರ್ ಆಗಿ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ. ఆ పట్టణానికి గెస్ట్ స్పీకర్ గా ಆ వెళ్ళబోతున్నావు. ಪಟ್ಟಣಕ್ಕೆ ಗೆಸ್ಟ್ ಸ್ಪೀಕರ್ ಆಗಿ ಹೋಗ್ತಿ. కృప కలుగును గాక, ನಿನ್ನ ಹೃದಯ కృప కలుగును గాక, ಕೃಪೆ ಆಶೀರ್ವದಿಸಲಿ, కృప కలుగును గాక. ಕೃಪೆ ಆಶೀರ್ವದಿಸಲಿ. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. కృప కలుగును గాక. ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. నిన్ను చాలా మంది చీప్ గా చూస్తున్నారు. ಬಹಳ ಜನ ಬಹಳ ಕೀಳಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. దావీదును కూడా చాలా మంది చీప్ గా చూశారు. ದಾವೀದನು ಕೂಡ ಬಹಳ ಕೀಳಾಗಿ ನೋಡಿದ್ರು. ఏ గొర్రెల కాపరి, ಏ ಕುರಿ ಮೈಸವ, మురికి బట్టలు వేసుకునేటోడు, ಹರಿದೋಗಿನ ಬಟ್ಟೆ ಹಾಕೊಂಡ್ ಬಂದು, మురికి బట్టలు వేసుకునేటోడు, ಹರಿದೋಗಿನ ಬಟ್ಟೆ ಹಾಕೊಂಡ್ ನಿಂತು ఆ గొర్రెలకు కాపలిగా ఉండేటోడు, ಆ ಕುರಿಗಳು ನೋಡ್ಕೊಳ್ಳಂತ ವ್ಯಕ್ತಿ, ఛీ వాడా. ಛೀ ಅವನ. ఇద్దరు హ్యాండ్సమ్ బాయ్స్ ఉంటారు, ಬಹಳ ಚೆನ್ನಾಗಿರುವಂತ ಜನಗಳಿದ್ದಾರೆ, ఇద్దరు సూపర్ గా ఉంటారు. ಇಬ್ಬರು ಚೆನ್ನಾಗಿದ್ದಾರೆ. వాళ్ళని అభిషేకించు, ಅವರು ಅಭಿಷೇಕ ಮಾಡು, వాళ్ళని అభిషేకించు. ಅವರನ್ನ ಅಭಿಷೇಕ ಮಾಡು. ఛీ, వీడు మురికోడు ఎందుకు, ಈ ಹೊಲಸಿದ್ದವನು ಯಾಕೆ, వీడు ఎందుకు పనికి రానోడు ఎందుకు. ಈ ಕೆಲಸಕ್ಕೆ ಬರದವನು ಯಾಕೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ప్రవక్త అంటున్నాడు, ಪ್ರವಾದಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ఆ మురికి వాడే దేవునికి కావాలా. ಬೆಳಗ್ಗೆ ಕೆಟ್ಟವನಿಗೆ ದೇವರು ಬೇಕಾಗಿದ್ದಾನೆ, ఆ మురికోడే దేవునికి కావాలా. ಆ ತಳ್ಳಲ್ಪಟ್ಟವನೇ ದೇವರಿಗೆ ಬೇಕು. దేవునికి కావాలా, మీరే దేవునికి కావాలా. ನೀವು ದೇವರಿಗೆ ಬೇಕು. గాడ్ బ్లెస్ యు. కూర్చో. హల్లెలూయా. నేనున్నానన్న యేసు మాటను మరచవా, మారను మధురంగా మార్చేను చూస్తావా. నేనున్నానన్న యేసు మాటలు మరచవా. ಆ್ಯಕ್ಚುಲಿ ನಾ ಪಾಸ್ಟರ್ ಹೇಳಪ್ಪರಿ ನನಗೊಂದು ವಾಕ್ಯ ಬಂತು. ನಾನೇನು ಎಲ್ಲರ ಮುಂದೆ ಪೂರಾ ಬಿದರ್ ಮುಂದೆ ನನಗೆ ಇದು ಮಾಡೋದು, ಅದು ನನಗೆ ಒಳಗೆ ಅವಾಜ್ ಬಂತು. ನಾ ಪಾಸ್ಟರ್ ನನಗೆ ಕರೀತಾರೆ, ನನಗೆ ವಿಶ್ವಾಸ ಆಗಿತ್ತು. ನಾವು ವಿಶ್ವಾಸ ಮಾಡಿದೆ, ಪಾಸ್ಟರ್ ನನಗೆ ಕರೆದರು. ಇವತ್ತೆಲ್ಲರ ಮುಂದೆ ಇದು ದೇವ್ರ ಮಹಿಮೆ ಮಾಡ್ತಾನೆ. గాడ్ బ్లెస్. కూర్చో. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ.
ఈరోజు ఈ ದಿನ దావీదుని ఆ రోజు చీప్గా చూశారు, ದಾವಿದನಿಗೆ ಆ ದಿನ ಬಹಳ ಕೀಳಾಗಿ ನೋಡಿದ್ರು. ఈరోజు నిన్ను కూడా చీప్గా చూస్తున్నారేమో. ಜನಗಳು ಇವತ್ತು ಕೂಡ ನಿನ್ನ ಕೀಳಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೇನೋ. తండ్రి అంటున్నాడు వాడు వేస్ట్ అని, ತಂದೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ಆತನ ಯಾತಕ ಬಾರದವನು. అన్న తమ్ములు అంటున్నారు వాడు వేస్ట్ అని. ಅಣ್ಣ ತಮ್ಮರು ಹೇಳ್ತಾನೆ ಆತನ ಯಾತಕ ಬಾರದವರು. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ಆದ್ರೆ ದೇವರು ಈ ದಿನ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. దావీదుని జనాలందరూ కూడా వేస్ట్ గాడిగా చూశారు, ದಾವಿದನಿಗೆ ಎಲ್ಲಾ ಜನಗಳು ಈತನ ಯಾತಕ ಬಾರದವನೆಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ರು. కానీ దేవుడు మాత్రం మహారాజుగా చూశాడు. ಆದ್ರೆ ದೇವರು ಮಾತ್ರ ಆತನ ಮಹಾರಾಜನೆಂಬುದಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದನು. ఈ మనుషులు మనల్ని ఎట్లా చూస్తున్నారు అనేది లెక్క కాదు, ಜನಗಳು ನಮಗೆ ಹೇಗೆ ನೋಡ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ಲೆಕ್ಕ ಇಲ್ಲ. దేవుడు ఎలా చూస్తున్నాడు అనేదే లెక్క. ದೇವರು ಹೇಗೆ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ಲೆಕ್ಕ. ಆಮೆನ್, దేవుడు ఎలా ಆಮೆನ್, చూస్తున్నాడు ಆಮೆನ್. అనేదే లెక్క. ದೇವರು ಹೇಗೆ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ಲೆಕ್ಕ. జీసస్ బిలీవర్స్ టీమ్, ಜೀಸಸ್ ಬಿಲಿವರ್ಸ್ ಟೀಮ್. మీరు మీటింగ్ పెడుతుంటే మిమ్మల్ని చీప్ గా చూసారేమో. ನೀವು ಮೀಟಿಂಗ್ ಮಾಡುವಾಗ ಜನಗಳು ಬಹಳ ಚೀಪ್ ಆಗಿ ನೋಡಿರಬಹುದು, ಕೀಳಾಗಿ ನೋಡಿರಬಹುದು. మీరు కాదు మీటింగ్ పెట్టింది, ನೀವು ಮೀಟಿಂಗ್ ಇಟ್ಟಿದ್ದಲ್ಲ. మీతో పాటు కొన్ని దేవదూతలు పనిచేసినాయి. ನಿಮ್ಮೊಟ್ಟಿಗೆ ಕೆಲವು ದೇವದೂತರು ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾರೆ. ఈ మీటింగ్ తర్వాత మీ ಲೈಫ್ వేరే విధంగా ಸೊ ఉండబోతుంది. ಈ ಮೀಟಿಂಗ್ ಆದ್ಮೇಲೆ ದೇವರು ಬೇರೆ ರೀತಿಯಲ್ಲಿ ನಡೆಸಲಿಕ್ಕಿದ್ದಾನೆ. మిమ్మల్ని చీప్ గా చూస్తున్నారేమో, ಜನ ನಿಮಗೆ ಬಹಳ ಕೀಳಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೇನೋ. మనుషులు ఎలా చూస్తున్నారు అనేది లెక్క కాదు, ಮನುಷ್ಯರು ಹೇಗೆ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಲೆಕ್ಕ ಇಲ್ಲ. దేవుడు నిన్నెలా చూస్తున్నాడు, ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಹೇಗೆ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ ಎಂಬುದು ಲೆಕ್ಕಿಸಿಕೊಳ್ಬೇಕು. దేవుడు నిన్నెలా చూస్తున్నాడు. ದೇವರು ಹೇಗೆ ನಿಮ್ಮನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ ಎಂಬ ಲೆಕ್ಕಿಸಿಕೊಳ್ಬೇಕು. ఈరోజు మీ ముందు నిల్చున్న పాస్టర్ అమ్మ తేజ అన్నప్పుడే నేను ನಿಮ್ಮ ಮುಂದೆ ನಿಂತ ಪಾಸ್ಟರ್ ಅಮ್ಮ ತೇಜ ನಾನು 3 సంవత్సరాల వయసులో అమ్మ చనిపోతే 3 ವರ್ಷದಲ್ಲಿ ನನ್ನ ತಾಯಿ ಸತ್ತೋದಾಗ నాన్న వేరే మ్యారేజ్ చేసుకుని నన్ను వదిలేశాడు. ನನ್ನ ತಂದೆ ಬೇರೆ ಮದುವೆ ಮಾಡಿಕೊಂಡು ನನಗೆ ಹೊರಗಡೆ ಹಾಕಿದ್ದಾನೆ. ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్న జీవితం నా జీవితం. ಮನೆ ಮನೆ ಹೋಗಿ ನಾನು ಬೇಡ್ಕೊಂಡು ತಿನ್ನುವಂತ ಪರಿಸ್ಥಿತಿ ನಂದಾಗಿತ್ತು. అనాథగా బ్రతికిన జీవితం. ಆ ತರ ಬದುಕುವಂತ ಜೀವಿತ ನಂದಾಗಿತ್ತು. ప్రేమించేవారు లేరు, ఓదార్చేవారు లేరు, ಪ್ರೀತಿಸುವವರು ಇಲ್ಲ, ಕೊಡುವವರು ಕೂಡ ಇಲ್ಲ. ఎవరింటికి వెళ్ళినా చీపో చీపో అంటున్నారు. ಯಾರ ಮನೆಗೆ ಹೋದ್ರು ಕೂಡ ಅವ್ರು ನನ್ನ ಕೀಳಾಗಿ ತಿಳಿತಾ ಇದ್ರು. ఇలానే ఒక మీటింగ్ జరుగుతుంటే ಈ ತರ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಯುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ అక్కడికి వెళ్తే భోజనాలు పెడుతున్నారు. ಅಲ್ಲಿ ಹೋದಾಗ ಊಟ ಹಾಕ್ತಾ ಇದ್ರು. భోజనానికి వెళ్ళి ಊಟ ಮಾಡಕ್ ಹೋದಾಗ అక్కడ పాస్టర్ గారు పిడతల ప్రసాదరావయ్య గారు, ಆ ಪೀಠತಲ ಪ್ರಸಾದ್ ಅಯ್ಯಗಾರು ಇದನ್ನ ನೋಡಿ ఆ పాస్టర్ గారు నా వైపు చూశాడు. ಆ ಪಾಸ್ಟರ್ ನನ್ನ ಕಡೆ ನೋಡಿದ್ದಾರೆ. ఎవరు ఈ అబ్బాయి ఇంత గలీజ్ గా ఉన్నాడు, ಈ ವ್ಯಕ್ತಿ ಯಾಕೆ ಇಷ್ಟು ಗಲೀಜ್గా ಇದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ನೋಡಿ ఈ అబ్బాయికి ఎవరు లేరు, ఈ అబ్బాయి అనాథ, ಈ ಈತನಿಗೆ ಯಾರಿಲ್ಲ, ತಂದೆ ತಾಯಿ ಇಲ್ಲ, ಅನಾಥ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ರು. ఈ అబ్బాయిని అనాథ శరణాలయంలో జాయిన్ చేయాలా, ಸೊ ಈ ಮಗನಿಗೆ ಅನಾಥಾಶ್ರಮದಲ್ಲಿ ಜಾಯಿನ್ ಮಾಡ್ಬೇಕಾ, చేయండి అనగానే నన్ను అనాథ శరణాలయంలో జాయిన్ చేశారు. ಸೊ ಮಾಡು ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ನನಗೆ ಅನಾಥ ಶಾಲೆಯಲ್ಲಿ ನನಗೆ ಇಟ್ಟಿದ್ದಾರೆ. వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ అనాథ శరణాలయంలో నన్ను జాయిన్ చేశారు. ವರಂಗಲ್ ಜಿಲ್ಲಾ ಸ್ಟೇಷನ್ ಅನಾಥಾಶ್ರಮದಲ್ಲಿ ಇವರಿಗೆ ಹಾಕಿದ್ರು. అనాథలు ఉంటారు, నా అంత అనాథ ఎవరు ఉండరు. ಸೊ ಅನಾಥ ಆಗಿದ್ದಾಗ ನನ್ನ ದೇವರು ಅನಾಥ ಆಗಿ ಇಡ್ಲಿಲ್ಲ. అందరి కోసం అందరు వచ్చేవాళ్ళు, నా కోసం ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ಎಲ್ಲರಿಗೋಸ್ಕರ ಅವರವರ ಸಂಬಂಧಿಕರು ಬರ್ತಿದ್ರು, ಇವರಿಗೋಸ್ಕರ ಯಾರು ಬರ್ತಿರ್ಲಿಲ್ಲ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. బిస్కెట్స్ చాక్లెట్స్ తింటుంటే ఏడుస్తా ఉండేవాడిని. ಅವರು ತಿನ್ನುವಂತ ಬಿಸ್ಕೆಟ್ ಚಾಕ್ಲೇಟ್ ತಿನ್ನುವುದು ನೋಡಿ ನನಗೆ ಅಳು ಬರ್ತಾ ಇತ್ತು. అమ్మ గుర్తుకొచ్చేది, నాన్న గుర్తుకొచ్చేది, వారిని గుర్తు తెచ్చుకొని ఏడుస్తా ఉండేవాడిని. ತಾಯಿ ನೆನಪು ಬರ್ತಿತ್ತು, ತಂದೆ ನೆನಪು ಬರ್ತಿತ್ತು, ಅವ್ರನ್ನ ನೆನೆಸ್ಕೊಂಡು ನಾನು ಅಳ್ತಾ ಇದ್ದೆ. ఎందుకు చనిపోయినవమ్మా, ఎందుకు చనిపోయినవమ్మా అని మా అమ్మని గుర్తు తెచ్చుకొని ఏడ్చేవాడిని. ಯಾಕೆ ಸತ್ತೋದೇವ ಎಂಬುದಾಗಿ ನೆನಪಿಸ್ಕೊಂಡು ಅಳ್ತಾ ಇದ್ದೆ. వాళ్ళు నాకు ఇవ్వకుండా తినడమే కాకుండా మా వార్డెన్ సరిగ్గా చెప్పేవాళ్ళు, ಅವರು ನನಗೆ ಬಿಟ್ಟು ತಿನ್ನದೇ ಮಾತ್ರವಲ್ಲ, ನಾವು ಅವ್ರ ವಾರ್ಡನ್ಸ್ ಕೂಡ ಹೇಳ್ತಾ ಇದ್ರು. వార్డెన్ సార్ వచ్చి విపరీతంగా కొట్టేవాడు. ವಾರ್ಡನ್ಸ್ ಬಂದ್ಬಿಟ್ಟು ನಾನು ಹೊಡಿತಿದ್ರು. బాత్రూంలోకి వెళ్ళిపోయి మామిడి తోటలోకి వెళ్ళిపోయి ఏడ్చేవాడిని. ಸೊ ಬಾತ್ರೂಮ್ ಅಲ್ಲಿ ಕೂತು ನಮ್ಮ ತಾಯಿ ನೆನೆಸ್ಕೊಂಡು ಅಳ್ತಾ ಇದ್ದೆ. అలా ఏడుస్తున్న నా జీవితంలో ಅಳುವಂತ ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ మరలా అనాథ శరణాలయం నుంచి ఇంటికి వెళ్ళాను. ಮತ್ತೆ ನಾನು ಮನೆಗೆ ಹೋಗಿದ್ದೆ. ఎవరు రానియలేదు, ಯಾರು ನನಗೆ ಬರಗುಡ್ಲಿಲ್ಲ. ఈ అబ్బాయి ఉంటే నేను ఉండను అని చెప్పి మా చిన్నమ్మ చెప్తే నన్ను మా నాన్న ఎల్లగొట్టాడు. ಸೊ ನನ್ನ ಮಲತಾಯಿ ನಾನು ಇವನಿದ್ರೆ ನಾನು ನಿನ್ನ ಜೊತೆ ಇರಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದಾಗ ನನ್ನ ತಾಯಿ ಮತ್ತೆ ಹೊರಗಡೆ ಹಾಕಿ, ನನ್ನ ತಂದೆ ಹೊರಗಡೆ ಹಾಕಿದ್ರು. మరలా వెళ్తే నన్ను ఇలా చెట్టుకు కట్టేసి
ఆవులు కట్టేసి తాళ్లతో కొట్టాడు. ಮತ್ತೊಂದು ಸರಿ ನಾನು ಹೋದಾಗ ನನ್ನ ಕೈ ಕಾಲು ಒಂದು ಮರ ಗೂಟಕ್ಕೆ ಕಟ್ಟಿ ನನಗ ಹೊಡೆದಿದ್ರು, విపరీతంగా నన్ను కొట్టాడు. ಬಹಳ ಕಠಿಣ ಪರಿಸ್ಥಿತಿ ಹೊಡೆದಿದ್ರು. అప్పుడు మా ఏరియా నక్సలైట్స్ ఏరియా, ನಮ್ಮ ಏರಿಯಾ ಒಂದು ನಕ್ಸಲೈಟ್ ಏರಿಯಾ ಆಗಿತ್ತು. నక్సలైట్స్ వచ్చి నన్ను తీసుకెళ్లిపోయారు. ನಕ್ಸಲೈಟ್ ಬಂದು ನನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿದ್ದಾರೆ. మా నాన్నగారిని బెదిరించి నన్ను తీసుకెళ్లిపోయారు. ನನ್ನ ತಂದೆಗೆ ಭಯಪಡಿಸಿ ನನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿದ್ದಾರೆ. ఆకలితో అలమటించిన నేను అన్నం కోసం గన్ను పట్టుకున్నాను. ಸೊ ಹಸಿವೆದಿಂದ ತಾಳದೇ ಇರುವಂತಹ ವ್ಯಕ್ತಿ ಆ ಹಸಿವೆಯನ್ನು ನೀಗಿಸೋದಕ್ಕಾಗಿ ತುತ್ತು ಅನ್ನಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ನಾನು ಗನ್ ಹಿಡ್ಕೊಂಡೆ. ఒక రోజు రాత్రి అన్నలతో తిరుగుతూ ఉంటే ಆ ಅಣ್ಣನ ಜೊತೆ ಓಡಾಡ್ತಾ ಸಂದರ್ಭದಲ್ಲಿ మా నాన్నగారిని చంపేయాలని డిసైడ్ అయిపోయాను. ನನ್ನ ತಂದೆಗೆ ನಾನು ಸಾಯಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ನಾನು ತೀರ್ಮಾನ ತೆಗೆದುಕೊಂಡೆ. చంపేయాలని డిసైడ్ అయ్యాను. ನನ್ನ ತಂದೆಗೆ ಕೊಲ್ಲಬೇಕೆಂಬುದಾಗಿ ನಾನು ಡಿಸೈಡ್ ಮಾಡಿದೆ. అందరూ పడుకున్న తర్వాత వెపన్ తీసుకొని పారిపోతుంటే ఒక అన్న పట్టుకున్నాడు. ಎಲ್ಲರೂ ಮಲ್ಕೊಂಡಿದ್ದ ತಕ್ಷಣ ಆ ಒಂದು ಗನ್ ತಗೊಂಡ್ಬಿಟ್ಟು ಓಡುವಂತ ಸಂದರ್ಭ ಜನಗಳು ನನಗೆ ಹಿಡಿದ್ರು. నన్ను వదిలేయండి అన్న, ప్లీజ్ అన్న. ಅವ್ರು ನಾನು ಹೇಳಿದೆ, ಅಣ್ಣ ನನಗೆ ಬಿಡು ಎಂಬುದಾಗಿ. నన్ను విడిచిపెట్టన్న, మా నాన్నని చంపేస్తాను. ನಾನು ಬಿಡು ಅಣ್ಣ, ನಾ ಹೋಗಿ ನನ್ನ ತಂದೆಗೂ ಕೊಲ್ಲುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ. నా జీవితాన్ని నాశనం చేశాడన్న, ప్లీజ్ అన్న. ನನ್ನ నన్ను విడిచిపెట్టేసేయండి అన్న, ప్లీజ్ అన్న. ఒక్క బుల్లెట్ అన్న, ప్లీజ్ అన్న అని రిక్వెస్ట్ చేశాను. ನನ್ನ ಜೀವಿತ ಹಾಳು ಮಾಡಿದನಣ್ಣ, ನನಗೆ ಬಿಡು ಅಣ್ಣ, ಒಂದು ಗೋಲಿ ಹೊಡೆದು ಅವನಿಗೆ ಸಾಯಿಸ್ತೀನಣ್ಣ. వాళ్ళు నన్ను విడిచిపెట్టలేదు. ಅವರು ನನಗೆ ಬಿಡ್ಲಿಲ್ಲ. ఆ నక్సలైట్ గా ఉంటూనే పాటలు రాస్తా ఉండేవాడిని. ಆ ನೆಕ್ಸ್ಲೆಟ್ ಇದರಲ್ಲಿರುವಾಗೆ ನಾನು ಹಾಡುಗಳನ್ನು ಹಾಡ್ತಾ ಇದ್ದೆ. అమ్మ పాటలు రాస్తా ఉండేవాడిని. ಅಮ್ಮ ಹಾಡುಗಳನ್ನು ಹಾಡ್ತಾ ಇದ್ದೆ. అమ్మ పాటలు రాస్తా ఉండేవాడిని. ಅಮ್ಮನ ಹಾಡುಗಳು ಹಾಡ್ತಾ ಇದ್ದೆ. అమ్మ పాటలు రాస్తున్నటువంటి నా జీవితంలో ಆ ಅಮ್ಮನ ಹಾಡುಗಳು ಬರೆಯುವಂತ ನನ್ನ ಜೀವಿತ ఒక రోజు ಒಂದು ದಿವಸ ఒక అక్క దగ్గరికి వెళ్ళి మా అమ్మ మీద రాసిన పాట పాడాను. ಒಂದು ಅಕ್ಕನ ಹತ್ರ ಹೋಗ್ಬಿಟ್ಟು ನನ್ನ ತಾಯಿ ಹಾಡು ನಾನು ಹಾಡಿದ್ದೇನೆ. అందరూ ఏడవడం ప్రారంభించారు. ಎಲ್ಲರೂ ಒಂಥರ ಸಂತೋಷವನ್ನು ತೋರಿಸಿದರು. దళకమణరన్న నన్ను పిలిచి ಅವರು ನನ್ನನ್ನು ಕರೆದು ಬಿಟ್ಟು, నువ్వు లోపట ఉండొద్దు, నువ్వు బయట ఉండాలని చెప్పి PDSU ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ లో నన్ను జాయిన్ చేశారు. ನೀನು ಒಳಗಡೆ ಇರಬಾರ್ದು, ಹೊರಗಡೆ ಇರಬೇಕೆಂಬುದು ಡೆಮೊಕ್ರೆಟಿಕ್ ಯೂನಿಯನ್ ಎಂಬ ಒಂದು ಇದರಲ್ಲಿ ಇವರಿಗೆ ಇಟ್ಟರು. అలా గన్ను పట్టుకొని తిరిగిన జీవితం నాదే. ಆ ಒಂದು ಗನ್ ಹಿಡ್ಕೊಂಡಂತ ಜೀವಿತ ನಂದಾಗಿತ್ತು. నా సాక్ష్యం చెప్పాలంటే ఒక రోజు సరిపోదు. ನನ್ನ ಸಾಕ್ಷಿ ಹೇಳಬೇಕಾದ್ರೆ ಒಂದು ದಿವಸ ಸರಿ ಹೋಗುದಿಲ್ಲ. మీరు పాస్టర్ అమ్మ తేజ అనే యూట్యూబ్ ఛానల్ లో నా సాక్ష్యం చూడొచ్చు. ಪಾಸ್ಟರ್ ಅಮ್ಮ ತೇಜ್ ಎಂದು ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಅಲ್ಲಿ ನೀವು ಹೊಡೆದರೆ ನಿಮಗೆ ಅದು ಗುರ್ತಾಗ್ತದೆ. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను, బయటికి తీసుకొచ్చారు నన్ను. ತೆಲಂಗಾಣ ಒಂದು ಉದ್ಯೋಗದಲ್ಲಿದ್ದಾಗ ನನಗೆ ದೇವರು ಹೊರಗಡೆ ತಂದಿದ್ದಾರೆ. స్టేజ్ మీద పాటలు పాడే కార్యక్రమం. ಸೊ ಸ್ಟೇಜ್ ಅಲ್ಲಿ ಹಾಡುವಂತ ಕಾರ್ಯಕ್ರಮಗಳಲ್ಲಿ అలా హాస్పిటల్ అంటే తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడి వస్తుంటే యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ పాలయ్యాను. ಸೊ ತೆಲಂಗಾಣ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದ ದಲ್ಲಿ ಹಾಡಿ ನಾವು ತಿರುಗಿ ಬರುವಾಗ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಗಿತ್ತು, ಹಾಸ್ಪಿಟಲ್ ಅಲ್ಲಿ ಸೇರ್ಕೊಂಡಿದ್ದೆ. అందరూ వదిలేశారు, ಎಲ್ಲರೂ ಬಿಟ್ಬಿಟ್ರು. అనాథగా హాస్పిటల్లో పడిపోయాను. ಅನಾಥ ಆಗಿ ನಾನು ಹಾಸ್ಪಿಟಲ್ ಅಲ್ಲಿ ಇದ್ದೆ. ఒక నర్సమ్మ వచ్చి 3 రోజుల నుంచి నువ్వు బట్టలు మార్చుకోలేదు, ఏంటి నీ పరిస్థితి అని చెప్పి నాతో చెప్పారు. అప్పుడు నేను అన్నాను, నాకెవరు లేరమ్మా అని. ಒಂದು ದಿವಸ ನರ್ಸ್ ಬಂದ್ಬಿಟ್ಟು, ಏನಪ್ಪಾ ನಿನ್ನ ಬಟ್ಟೆ 3 ದಿವಸ ಆಯ್ತು, ಯಾರು ನಿನ್ನ ಬದಲಾಯಿಸಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿದಾಗ ನಾನು ಹೇಳಿದೆ, ನನಗೆ ಯಾರು ಇಲ್ಲ, ನಾನು ಅನಾಥಿದ್ದೆ ಎಂಬುದಾಗಿ ఏడ్చుకుంటున్నాను. ನಾನು ಅಳುತ್ತಾ ಇದ್ದೆ. అప్పుడు తన కుమారుడికి బట్టలు తీసుకొచ్చి, ఇంత పెరుగన్నం తీసుకొచ్చి న్యూ టెస్టమెంట్ బైబుల్ ఇచ్చారు. ಆವಾಗ ಅವರ ಮಗನ ಒಂದು ಬಟ್ಟೆ ನನ್ನ ಹತ್ರ ಕೊಟ್ಟು ಒಂದು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಪುಸ್ತಕ ಇವರಿಗೆ ಕೊಟ್ಟರು. హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ. ఆ రోజు రాత్రి ప్రార్థన చేయడం ప్రారంభించాను. ಆ ದಿನ ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಕ್ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದೆ. ఆ పెరుగన్నం తిని, ಆ ಒಂದು ಮೊಸರನ್ನ ತಿಂದು ఏడుస్తూ ఇలా మోకరించాను. ಅಳುತ್ತಾ ಈ ತರ ನಾನು ಮೊಳಕಾಲು ಊರಿದ್ದೇನೆ. యేసయ్యా, ಯೇಸುವೆ, అందరూ మోసం చేశారయ్యా, ಎಲ್ಲರೂ ಮೋಸ ಮಾಡಿದಾರಪ್ಪ, అందరూ విడిచిపెట్టారయ్యా, ಎಲ್ಲರೂ ಬಿಟ್ಟರಪ್ಪ, అయ్యా నన్ను లేవనెత్తయ్యా, ನನ್ನನ್ನು ಮೇಲೆತ್ತಪ್ಪ, నీకోసం బ్రతుకుతానయ్యా, ನಿನಗೋಸ್ಕರ ಬದುಕ್ತೇನಪ್ಪ. కన్నీరు గారుస్తున్న టైంలో అర్ధరాత్రి 2 గంటలకు ಸೊ ಕಣ್ಣೀರಿನಿಂದ ನಾನು ಪ್ರಾರ್ಥಿಸುವಂತ ಮಧ್ಯರಾತ್ರಿಯಲ್ಲಿ దేవుడు నాతో మాట్లాడాడు. ದೇವರು ನನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತಾಡಿದ್ದಾನೆ. నా ప్రియ కుమారుడా తేజ, ನನ್ನ ಪ್ರಿಯ ಕುಮಾರ ತೇಜ, నువ్వు భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళాలి. ನೀನು ಭದ್ರಾದ್ರಿ ಕೊತ್ತಗೂಡಂಗೆ ಹೋಗ್ಬೇಕು. భద్రాద్రి కొత్తగూడెంలో ఎవరు లేరు కదా ప్రభువా, ಭದ್ರಾದ್ರಿ ಕೊತ್ತಗೂಡಂಲ್ಲಿ ಯಾರಿಲ್ಲ ದೇವ್ರೇ అని నేను చెబితే దేవుడు అన్నాడు, ಹಾಗೆ నీతో పాటు నేను అడుగు పెట్టబోతున్నాను. ಹಾಗೆ ಹೇಳಿ ನಾನು ದೇವರಿಗೆ ಹೇಳುವಾಗ ನಿನ್ನೊಟ್ಟಿಗೆ
ನಾನು ಸೇವಕರು ಕಳಿಸ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ, నీతో పాటు నేను అడుగు పెట్టబోతున్నాను. ಸೊ ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ನಾನು ಕಳಿಸ್ಕೊಡ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ. అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. ಆವಾಗ ನನ್ನ ವಯಸ್ಸು 18 ವರ್ಷ. 18 సంవత్సరాల వయసులో దేవుడు పేరు పెట్టి పిలిచాడు. 18ನೇ ವರ್ಷದಲ್ಲಿ ದೇವರು ನನಗೆ ಹೆಸರಿಟ್ಟು ಕರೆದಿದ್ದಾನೆ. దేవుడు చెప్తే సింగరేణి హాస్పిటల్ వైపు వెళ్ళాను. ದೇವರ ಹೇಳಿದಾಗ ಸಿಂಗರೆಂಬ ಒಂದು ಹಾಸ್ಪಿಟಲ್ಗೆ ಹೋಗಿದ್ದೇನೆ. టైం అయిపోతుంది, ಸಮಯ ಆಗ್ತಾ ಇದೆ. ఒకటి చెప్పి ముగిస్తాను. ಇನ್ನೊಂದು ಹೇಳಿ ನಾನು ಮುಗಿಸ್ತೇನೆ. చిన్న రేకుల షెడ్లో ఒక అన్న రెంట్ ఖాళీ చేసి వెళ్ళిపోతుంటే, ಒಂದು ಚಿಕ್ಕದೊಂದು ಶೆಡ್, ತಗಡದ ಶೆಡ್ ಅಲ್ಲಿ ಇದ್ದಾಗ ಒಬ್ಬರು ಖಾಲಿ ಮಾಡಿ ಹೋದಾಗ ఆ అన్న నాకు ఇచ్చాడు. ಆ ಒಂದು ವ್ಯಕ್ತಿ ನನಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ట్యూషన్ నడుపుకోమని. ట్యూషన్ నడుపుకుంటుంటే నా డ్రెస్సింగ్ చూసి అందరు వెళ్ళిపోయారు. ಸೊ ಅಲ್ಲಿ ನೀನು ಟ್ಯೂಷನ್ ನಡ್ಸ್ಕೊಂತ ಅಂತ ಹೇಳಿದ್ರು. ನಾನು ಟ್ಯೂಷನ್ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದಾಗ ನನ್ನ ಬಟ್ಟೆಗಳು ನೋಡಿ ಎಲ್ಲರೂ ಬಿಟ್ಟು ಹೋಗ್ತಾ ಇದ್ರು. గ్యాస్ లేదు, ఏం లేదు, అన్నం లేదు, ఏం లేదు. ఆకలికి ఏడుస్తా ఉండేవాడిని. ಗ್ಯಾಸ್ ಇರ್ಲಿಲ್ಲ, ಊಟ ಮಾಡಕ್ಕೆ ಏನಿರ್ಲಿಲ್ಲ, ಊಟಕ್ಕೋಸ್ಕರ ಅಳ್ತಾ ಇದ್ದೆ. 3 రోజులు అయిపోయింది, 3 ದಿವಸ ಆಯ್ತು. పెట్టేవారు లేరు. ಮಾಡಿಕೊಡುವವರು ಯಾರಿಲ್ಲ. ఎందుకు పిలిచినో యేసయ్యా అని ఏడుస్తా ನಾನು ఉన్నాను. ದೇವರಿಗೆ ಕೇಳಿದೆ, ಯಾಕೆ ದೇವರೇ ನನ್ನ ಕರೆದಿ ಎಂಬುದಾಗಿ. ఎందుకు పిలిచినో యేసయ్యా అని ఏడ్చేవాడిని. ಯಾಕೆ ನೀನು ನನ್ನ ಕರೆದಿ ದೇವರೇ ಎಂಬುದಾಗಿ. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ಈ ದಿನ ದೇವರು ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ రోజు శ్రమలు పడ్డా నేను. ಆ ದಿನ ನಾನು ಕಷ್ಟದಲ್ಲಿದ್ದೆ. ఒక బాబు వచ్చాడు ఏడుస్తూ ఏడుస్తూ, నన్ను ఎందుకు ఏడుస్తున్నారంటే నాకెవరు లేరని చెప్పాను. మీ తల్లిదండ్రుల్ని ప్రేమించండి అని చెప్పాను. ಸೊ ಒಂದು ವ್ಯಕ್ತಿ ನನ್ನ ಹತ್ರ ಅಳ್ಕೋತ ಬಂದಿದ್ದಾರೆ, ನಿನ್ನ ತಂದೆ ತಾಯಿಗಳನ್ನು ಪ್ರೀತಿಸು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದೆ. ఆ బిడ్డలు వెళ్ళి వారి తల్లిదండ్రుల పాదాలు ఒత్తడం, మంచిగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు. ಆ ವ್ಯಕ್ತಿ ತನ್ನ ತಂದೆ ತಾಯಿಗಳ ಪಾದದಲ್ಲಿ ಕುಳ್ಕೊಂಡು ಚೆನ್ನಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡೋದು. వాళ్ళ పిల్లల్లో ఉన్న మార్పును చూసి తల్లిదండ్రులు వచ్చి నన్ను అడిగి ఎవరు నువ్వు అని చెప్పి అడిగితే నా సాక్ష్యం అంతా చెప్పాను. ಆ ಮಕ್ಕಳ ಒಂದು ಬದಲಾವಣೆಗಳನ್ನು ನೋಡಿ ಆ ತಂದೆ ತಾಯಿಗಳು ಬಂದು ನೀನು ಯಾರು ಎಂಬುದಾಗಿ ಕೇಳಿದ್ರು. పిల్లల మార్పు చూసిన తల్లిదండ్రులు అందరూ కూడా మాట్లాడుకొని 70 మంది పిల్లల్ని పంపించారు. ಸೊ ಆ 70 ಜನ ಮಕ್ಕಳ ಬದಲಾವಣೆಗಳನ್ನು ನೋಡಿ ತಂದೆ ತಾಯಿಗಳು ನನ್ನ ಹತ್ರ ಬಂದಿದ್ದಾರೆ. 70 మందిని పంపించారు. 70 ಜನಗಳ ದೇವರು ನನ್ನ ಕಳಿಸಿದ್ದಾನೆ. హల్లెలూయా, ಹಾಲೆಲೂಯಾ. నా లైఫ్ మారిపోయింది. ట్యూషన్ పాయింట్ పెట్టాను. ನನ್ನ ಜೀವಿತ ಬದಲಾಗಿದೆ. ನಾನೊಂದು ಟ್ಯೂಷನ್ ಸೆಂಟರ್ ಮೂಲಕವಾಗಿ చక్కగా నా కింద ఒక 2 టీచర్స్, చక్కగా బైక్ కొనుక్కున్నాను. చక్కన రూమ్ మంచిది రెంట్ కట్టుకుంటున్నాను. ಇಬ್ಬರು ಟೀಚರ್ ಅನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ఒక ಒಂದು రోజు రంజాన్ వచ్చింది. ಬೈಕ್ ತಗೊಂಡು ಒಂದು ದಿವಸ, ఆ రోజు రంజాన్ రోజు పిల్లలందరూ కూడా ముస్లిం పిల్లలు ఎక్కువ ఉంటే బిర్యానీ బాగా తీసుకొచ్చారు. ಆ ಒಂದು ರಂಜಾನ್ ಎಂಬ ಒಂದು ದಿನದಲ್ಲಿ ಮುಸ್ಲಿಂ ಮಕ್ಕಳು ಇರುವುದರಿಂದ ಬಿರಿಯಾನಿ ಬಹಳ ತೆಗೆದುಕೊಂಡು ಬಂದಿದ್ರು. ఆ రోజు బయట ఫుట్పాత్ మీద అడుక్కు తినే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న పిల్లలకు పెడుతుంటే వెంటనే తినేస్తా ఉన్నారు. ಸೊ ಹೊರಗಡೆ ಬೇಡಿಕೊಳ್ಳೋ ಮಕ್ಕಳಿಗೆ ಹಾಕುವಾಗ ಗಪ್ಪ ಗಪ್ಪ ತಿಂತಾ ಇದ್ರು. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు, ఏడుస్తా ఉన్నాను. ಆ ರಾತ್ರಿ ನಾನು ನಿದ್ರೆ ಬರಲಿಲ್ಲ, ಅಳುತ್ತಾ ಇದ್ದೆ. నాలాంటి అనాథల పరిస్థితి ఏంటి ప్రభువా, ನಂತರ ಅನಾಥ ಜನಗಳ ಮಕ್ಕಳ ಪರಿಸ್ಥಿತಿ ಏನಪ್ಪಾ ದೇವ್ರೆ అని ఏడవడం ప్రారంభించాను. ಆ ತರ ಹೇಳಿ ಅಳು ಪ್ರಾರಂಭ ಮಾಡಿದೆ. నాలాంటి అనాథల కోసం నాకు బ్రతకాలనుందయ్యా అని చెప్తే దేవుడు అన్నాడు, ದೇವರೊಟ್ಟಿಗೆ ಹೇಳಿದೆ, ನನ್ನ ಅನಾಥ ಮಕ್ಕಳಿಗೋಸ್ಕರ ಬದುಕಬೇಕೆಂಬುದಾಗಿ ನಾನು ಮಾತಾಡಿದಾಗ ದೇವರು అమ్మ ಹೇಳಿದ್ರು, అనే పేరుతో ఒక ఆశ్రమం స్టార్ట్ చేయమన్నాడు. ದೇವರು ನನಗೆ ಒಂದು ಆಶ್ರಮ ಪ್ರಾರಂಭ ಮಾಡಂತ ದೇವರು ఒక ಹೇಳಿದ್ದಾರೆ. అనాథ గుండెలో నుంచి పుట్టిన ఆశ్రమమే అమ్మ అనాథ శరణాలయం. ಸೊ ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಹುಟ್ಟಿದಂತ ಒಂದು ಹೆಸರೇ ಅಮ್ಮ ಆಶ್ರಮ ಎಂಬುದಾಗಿ ನಾನು ಕರೆದಿದ್ದೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఆకలికి అలమటించిన నేను అనేక మంది అనాథ పిల్లల్ని పోషిస్తున్నాను. ಸೊ ಹಸಿವೆದಿಂದ ಉಣಿಸುವಂತ ಶಕ್ತಿ ಕೊಟ್ಟ ದೇವರು ಅನಾಥ ಮಕ್ಕಳಿಗೆ ನಾನು ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ. అనేక మంది అనాథ వృద్ధులను పోషిస్తున్నాను. ಅನಾಥ ಮತ್ತು ವಿಧವೆಯರು ಮುಪ್ಪಿನ ಜನಗಳನ್ನ ನಾನು ನೋಡ್ಕೊಳ್ತಾ ఈ ಇದ್ದೇನೆ. రోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. ಈ ದಿನ ಯಾರಾದರೂ ಇರಬಹುದು. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ದೇವರು ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. నా చరిత్రను మార్చిన దేవుడు నీ చరిత్రను మార్చబోతున్నాడు. ನನ್ನ ಚರಿತ್ರೆ ಬದಲಾಯಿಸಿದ ದೇವರು ನಿನ್ನ ಚರಿತ್ರೆ ಬದಲಾಯಿಸಲಿಕ್ಕಿದ್ದಾನೆ. నేనేదో పెద్ద మర్మమైనటువంటి మాటలు చెప్పడానికి బీదర్ రాలే, ನಾನು ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಕಾರ್ಯಗಳು ಇಲ್ಲಿ ಬೀದರ್ ಬಂದು ಹೇಳಕ್ ಬಂದ್ಲಿಲ್ಲ. కానీ ఒకటి చెప్పి నేను వెళ్ళిపోతున్నాను. ಒಂದು ಹೇಳಿ ನಾನು ಹೋಗಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೇನೆ. ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్న నా జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ಮನೆ ಮನೆಗೆ ಹೋಗಿ ಬೇಡ್ಕೊಂಡು ತಿಂದಂತ ಜೀವಿತ ಬದಲಾಯಿಸಿದ ದೇವರು ನಿಮ್ಮ ಜೀವಿತ ಕೂಡ ಬದಲಾಯಿಸ್ತಾನೆ. అందరు నన్ను చీపుగా చూశారు, ಬಹಳ ಜನ ಕೀಳಾಗಿ ನೋಡಿದ್ದಾರೆ. అడుక్కు తినే వ్యక్తిగా చూశారు, ಸೊ ಬೇಡ್ಕೊಂಡು ತಿನ್ನ ವ್ಯಕ್ತಿ ಹಾಗೆ ನೋಡಿದ್ದಾರೆ. ఎవరింటికి వెళ్ళినా చీపు అన్నారు. ಯಾರ ಮನೆಗೆ ಹೋದ್ರೆ ಅವರು ಕೀಳಾಗಿ ನೋಡಿದ್ದಾರೆ. కానీ అందరు నన్ను చీపుగా చూసిన ಆದ್ರೆ ಎಲ್ಲರೂ ನನ್ನ ಕೀಳಾಗಿ ನೋಡಿದ್ದಾರೆ. దేవుడు నన్ను బీదర్ లో గెస్ట్ స్పీకర్ గా చూశాడు. ಆದ್ರೆ ದೇವರು ನನ್ನ ಬೀದರಲ್ಲಿ ಗೆಸ್ಟ್ ಸ್ಪೀಕರ್ ಆಗಿ ನೋಡಿದ್ದಾನೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఎవరు నిన్ను చీపుగా చూస్తున్నారు అనేది లెక్క కాదు, ಯಾರು ನನ್ನ ಕೀಳಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಲೆಕ್ಕ ಇಲ್ಲ. దేవుడు నిన్ను ఎట్లా చూస్తున్నాడు అనేది లెక్క. ದೇವರು ನಿನಗೆ ಹೇಗೆ ನೋಡ್ತಾ ಇದ್ದೇನೆ ಎಂಬುದ ಲೆಕ್ಕ. ఈ రోజు జనాలు నిన్ను చీప్ గా చూస్తూ ఉండొచ్చు. ಈ ದಿನ ಜನ ನಿಮ್ಮ ಬಹಳ ಕೀಳಾಗಿ ನೋಡ್ತಿರಬಹುದು. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ಈ ದಿನ ದೇವರು ನಿನ್ನ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ రోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ಈ ದಿನ ದೇವರು ನಿನ್ನ ದರ್ಶನ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఎవరు నిన్ను చీప్ గా చూస్తున్నారు అనేది లెక్క కాదు, ಯಾರು ನಿನಗೆ ಕೀಳಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ ಎಂಬ ಲೆಕ್ಕ ಇಲ್ಲ. దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు అనేది లెక్క. ದೇವರು ನಿನಗೆ ಹೇಗೆ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ಲೆಕ್ಕ.
యోసేపును చాలా మంది చీప్ గా చూశారు. యేಸಪ್ಪನು ಬಹಳ ಜನ ಕೀಳಾಗಿ ನೋಡಿದ್ದಾರೆ. జైల్లో ఉన్న వ్యక్తిని చీప్ గా చూశాడు. ಜೈಲ ಇರುವಂತ ವ್ಯಕ್ತಿ ಕೀಳಾಗಿ ನೋಡಿದ್ದಾರೆ. ఖైదీగా చూశారు. ಕೈದಿ ಹಾಗೆ ನೋಡಿದ್ದಾರೆ. తప్పుడు చేసిన వ్యక్తిగా చూశారు. ತಪ್ಪು ಮಾಡಿದನೆಂಬುದಾಗಿ ನೋಡಿದ್ದಾರೆ. అనాథగా చూశారు. ಒಂದು ಅನಾಥ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ ನೋಡಿದ್ದಾರೆ. దేవుడు ప్రధానమంత్రిగా చూశాడు. ದೇವರು ಪ್ರಧಾನಮಂತ್ರಿಯಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఆమేన్. హల్లెలూయా. 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 ఎస్తేరును అందరు అనాథగా చూశారు. ಎಸ್ತೇರ್ ಕೂಡ ಅನಾಥರಾಗಿ ನೋಡಿದ್ದಾರೆ. కానీ నా దేవుడు రాణిగా చూశాడు. ಆದ್ರೆ ನನ್ನ ದೇವರು ರಾಣಿಯಾಗಿ ನೋಡಿದ್ದಾನೆ. ఆమేన్. ಆಮೆನ್. ఛీ, నువ్వు చేస్తావా పరిచర్య? ಛೀ ನೀ ಸುವಾರ್ತೆ ಸಾರ್ತೀಯಾ? ఛీ, నువ్వు చేస్తావా పరిచర్య? ಛೀ ನೀ ಸುವಾರ್ತೆ ಮಾಡ್ತೀಯಾ? పాస్టర్ల కొడుకులే సేవ చేయాలా? ಪಾಸ್ಟರ್ ಮಕ್ಕಳೇ ಸೇವೆ ಮಾಡಬೇಕು. అది నడుస్తుంది వారం. ಆ ತರ ನಡೀತಾ ಇದೆ. వేరే వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని తొక్కుదామని చూస్తారు. ಬೇರೆ ಯಾರ್ಯಾರ ಬಂದ್ರೆ ಅವರಿಗೆ ತಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಿ ನೋಡ್ತಾರೆ. ఎవరు తొక్కినా నువ్వే దావీదువి. ಯಾರು ನಿನ್ನ ತಳ್ಳುತ್ತಾರೋ ನೀನೇ ದಾವೀದನಾಗಿರು. ఎవరు తొక్కినా నువ్వే యోసేపు. ಯಾರು ತೊಳ್ತಾರೋ ನೀನೇ ಯೋಸೇಫನು. ఎవరు తొక్కినా నువ్వే ఎస్తేరువు. ಯಾರು ನಿನ್ನ ಕೆಳಗಡೆ ಹಾಕ್ತಾರೋ ನೀನೇ ಎಸ್ತೇರಳು. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. 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 దావీదుకొక్కడే దేవుడు కాదు. దావీదునికి ಒಬ್ಬನೇ ದೇವರಿಲ್ಲ. ఆమేన్. Yes, thank you, Jesus. దావీదుకొక్కడికే దేవుడు కాదు. ದೇವರಿಗೆ ದಾವೀದನಿಗೆ ಒಬ್ಬನೇ ಮಾತ್ರ ದೇವರು. దావీదుకొక్కడికే దేవుడు కాదు. ದಾವೀದನಿಗೆ ಮಾತ್ರ ದೇವರಲ್ಲ. యోసేపుకొక్కడికే దేవుడు కాదు. యేసప్పನಿಗೆ ಮಾತ್ರ ದೇವರಲ್ಲ. ఇదిగో నేను ప్రవచించబోతున్నా. ನಾನು ಪ್ರವಾದಿಸ್ತೇನೆ. ఎస్తేరుకొక్కడికే దేవుడు కాదు. ಎಸ್ತೇರಿಗೆ ಮಾತ್ರ ದೇವರಲ್ಲ. ఎస్తేరుకొక్కడికే దేవుడు కాదు. ಎಸ್ತೇರಿಗೆ ಮಾತ್ರ ದೇವರಲ್ಲ. మోషేకొక్కడికే దేవుడు కాదు. యేసప్పನಿಗೆ ಮಾತ್ರ ದೇವರಲ್ಲ. యెహోషువకొక్కడికే దేవుడు కాదు. ಯೆಹೋವನಿಗೆ ಮಾತ್ರ ದೇವರಲ್ಲ. నీకు కూడా దేవుడే. నీకు కూడా దేవుడే. నీకు కూడా దేవుడే. నినకు 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 కూడా దేవుడే. మీ అందరికి దేవుడు ఆయన. నిమ్మెల్లరికి దేవుడే. చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. చప్పట్లు ఇదిగో కొట్టాలి. దేవుని ఆత్మతో నింపబడి చెప్తున్నా. దేవుని ఆత్మనింದ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ. నువ్వే ఎస్తారు కలగాలి. ఆమేన్. సప్ప సప్పగున్నారు. కొట్టండి గట్టిగా చెప్పండి. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. జీసస్ Jesus, 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 నువ్వే ఎస్తరుగా మారాలి. ನೀವು ಎಸ್ತರಾಗಿ ಮಾರ್ಪಡಬೇಕು. ప్రతి మాటని రిసీవ్ చేసుకోవాలి. ఆమేన్. ಪ್ರತಿ ಮಾತುಗಳು ನೀವು ಸ್ವೀಕರಿಸಿಕೊಳ್ಬೇಕು. ఎస్ ప్రభువా. ಹೌದು ಸ್ವಾಮಿ. ఒక్కొక్క మాట నీ గుండెల్లోకి బాణం వలె దిగాలి. ಒಂದೊಂದು ఆమేన్. ಮಾತುಗಳು ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ఆమేన్. ಬಾಣಿನ ಹಾಗೆ ನಡಬೇಕು. అప్పుడే నీ చరిత్ర మారుతుంది. ಆವಾಗ ನಿನ್ನ ಬದಲಾಯಿತಿ. ఈ మాటలను రిసీవ్ చేసుకోకపోతే, ಈ ಮಾತು ನೀನು ಸ್ವೀಕರಿಸಿಕೊಳ್ಳ ಹೋಗದಿದ್ರೆ, రిసీవ్ చేసుకోకపోతే ಸ್ವೀಕಾರ ಮಾಡ್ಕೊಳ್ಳದೆ ಹೋದರೆ ఇస్కరేతు యూదా అవుతావు. ಇಸ್ಕರತ್ ಯೂದನ ಹಾಗೆ ಆಗ್ತೀರಿ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఈ మాటలను కనుక నువ్వు రిసీవ్ చేసుకుంటే ಈ ಮಾತುಗಳು ನೀನು ಸ್ವೀಕರಿಸಿಕೊಳ್ಳುವುದಾದರೆ ఏలియా దగ్గర ఎలీషా లాగా మారుతావు. ಎಲಿಯನ ಜೊತೆ ಎಲೀಷನಾಗಿ ಆಗುತ್ತೀರಿ. ఈ మాటలను కనుక రిసీవ్ చేసుకోకపోతే ಈ ಮಾತುಗಳು ನೀನು ಹೊಂದಿಕೊಳ್ಳದೆ ಇದ್ದರೆ ఎలీషా దగ్గర గిహాజీ లాగా మారుతావు. ಎಲಿಷನ ಹತ್ರ ಯೆಹೋವನಾಗಿ ಆಗ್ತಿ. అయితే మనకు గిహాజీ అభిషేకం వద్దు. ನಮಗೆ ಗೆಹಜನ ಅಭಿಷೇಕ ಬೇಡ. మనకు ఎలీషా అభిషేకం కావాలా. ಎಲಿಷನ ಅಭಿಷೇಕ ನಮಗೆ ಬೇಕು. ఎలీషా అభిషేకం కావాలా. ಎಲಿಷನ ಅಭಿಷೇಕ ಬೇಕು. ఇక్కడున్న చెల్లెళ్లకు హన్నా అభిషేకం, ఎస్తేరు అభిషేకం కావాలా. ಇಲ್ಲಿರುವಂತ ಎಲ್ಲ ಅಕ್ಕ ತಂಗಿಯರಿಗೆ ಹನ್ನ ಮತ್ತು ಎಸ್ತೇರನ ಅಭಿಷೇಕ ಬೇಕು. ఎంత మందికి కావాలా. ಎಷ್ಟು ಜನಗಳಿಗೆ ಬೇಕು? చెల్లెళ్ళు చెప్పండి ఎంత మందికి కావాలి. ಎಷ್ಟು ಜನಗಳಿಗೆ ಬೇಕು ಹೇಳ್ಬೇಕು అక్క ತಂಗಿಯರು. యేసయ్యా నాకు కావాలి యేసయ్యా అని చెప్పండి. యేసయ్య ನನಗೆ ಬೇಕು ಎಂಬುದಾಗಿ చెప్పండి గట్టిగా. ಹೇಳ್ರಿ. యేసయ్యా నాకు కావాలి. యేసయ్య ನನಗೆ ಬೇಕು. నువ్వు హన్నాలాగా మారితే, ಹನ್ನನಾಗ ಆದ್ರೆ హన్నాలాగా కన్నీటి ప్రార్థన చేయాలి. ಹಣ್ಣನಾಗೆ ಕಣ್ಣೀರಿಂದ ಪ್ರಾರ್ಥಿಸಬೇಕು. హన్నాలాగా కన్నీటి ప్రార్థన చేయాలి. ಹಣ್ಣನಾಗೆ ಕಣ್ಣೀರಿಂದ ಪ್ರಾರ್ಥಿಸಬೇಕು. ఈ లైట్ ని చూడగానే ఒక వ్యక్తి నాకు గుర్తొచ్చాడు. ಸೊ ಈ ಲೈಟ್ ನೋಡುವಾಗ ನನಗೆ ಒಂದು ವ್ಯಕ್ತಿ ಗುರುತು ಬಂದಿದ್ದಾರೆ. ఆయనను అందరూ పిచ్చోడు వెర్రోడు అన్నారు. ಆತನಿಗೆ ಎಲ್ಲರೂ ಹುಚ್ಚ ಕೀಳಾಗಿ ನೋಡಿದ್ದಾರೆ. నువ్వు ఎందుకు పనికి రావన్నారు. ನೀನು ಯಾವ್ದು ಕೆಲಸಕ್ಕೆ ಬರಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಅಂದಿದ್ದಾರೆ. ఛీ అని చెప్పారు. ಛೀ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. కన్న తల్లికి లెటర్ రాశాడు, మీ బాబు పిచ్చోడు వెర్రోడు స్కూలుకు పంపియొద్దని. ತಂದೆ ತಾಯಿಗೆ ಪತ್ರ ಬರೆದಿದ್ದಾರೆ, ನಿಮ್ಮ ಮಗ ಹುಚ್ಚ ಯಾತಕ ಬರಲ್ದವನು ಎಂಬುದಾಗಿ. కానీ కొడుకుకు చెప్పింది తల్లి, నువ్వు గొప్పడు కాబోతున్నావని. ಆದರೆ ತನ್ನ ತಾಯಿ ತನ್ನ ಮಗಳಿಗೆ ಹೇಳಿದ ನೀನು ದೊಡ್ಡವಳು ಎಂಬುದಾಗಿ. తల్లి చనిపోయింది.
ತಾಯಿ ಸತ್ತೋಗಿದಳು, తల్లి చనిపోయింది, ತಾಯಿ ಸತ್ತೋಗಿದಳು, తల్లి చనిపోయింది, ತಾಯಿ ಸತ್ತೋದಳು. తల్లి ప్రార్థన చనిపోలే. ಆದ್ರೆ ತಾಯಿ ಪ್ರಾರ್ಥನೆ ಸಾಯಲಿಲ್ಲ. ఆమేన్. ప్రయోగం స్టార్ట్ చేశాడు, కరెంటు బల్బు కనుగొన్నాడు. ಸೊ ಕರೆಂಟ್ ನೋಡಿದಾಗ ಕರೆಂಟ್ ಬಲ್ಬ್ ಇದಾಗ್ತಾ ಇದೆ. ఆయనే థామస్ అల్వా ఎడిసన్. ಆತನ ಹೆಸರು ಥಾಮಸ್ ಅಲ್ವಾ ಎಡಿಸನ್. ఆమేన్. థామస్ అల్వా ఎడిసన్ అమ్మ చనిపోవచ్చు, ಥಾಮಸ್ ಅಲ್ವಾ ಎಡಿಸನ್ ತಾಯಿ ಸತ್ತಿರಬಹುದು, కానీ కొడుకు కోసం చేసిన కన్నీటి ప్రార్థన వృధా కాలే. ఆమేన్. ತನ್ನ ఆమేన్. ಕಣ್ಣೀರಿನ ಪ್ರಾರ್ಥನೆ ಯಾವತ್ತೂ ನಿಂತೋಗಿಲ್ಲ. ఈ రోజు ఎంత మంది తల్లులు ఇక్కడ ఏడవబోతున్నారు. ಇಲ್ಲಿರುವಂತ ಯಾರು ನೀವು ತಾಯಿಗಳಿಗೆ ಅಳುತ್ತಾ ಇದ್ದೀರಿ? మీ బిడ్డల కోసం ఏడవగలిగితే, ನಿಮ್ಮ ಮಕ್ಕಳಿಗೋಸ್ಕರ ನೀವು ಅಳುವುದಾದರೆ, ప్రభు నాతో చెప్తున్నాడు, ದೇವರು ನನ್ನೊಟ್ಟಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, చాలా మంది కొడుకుల కోసం ఏడుస్తున్నారు ఇక్కడ. ಬಹಳ ಜನ ಮಕ್ಕಳಿಗೋಸ್ಕರ ಅಳುತ್ತಾ ಇದ್ದೀರಿ. చాలా మంది కొడుకుల కోసం ఏడుస్తున్నారు. ಬಹಳ ಜನ ಮಕ್ಕಳಿಗೋಸ್ಕರ ಅಳುತ್ತಾ ಇದ್ದೀರಿ. మీ కన్నీరు నాట్యముగా మార్చబోతున్నారు. ನಿಮ್ಮ ಕಣ್ಣೀರು ನಾನು ಸಂತೋಷವಾಗಿ నా ಮಾಡ್ತಾ కొడుకు పరిస్థితి ఏంటి? ನನ್ನ ಮಗನ ಪರಿಸ್ಥಿತಿ నా ಏನು? కొడుకు త్రాగుతున్నాడు, తిరుగుతున్నాడు ನನ್ನ ಮಗ ಕುಡಿತಾ ಇದ್ದಾನೆ, ತಿರುಗ್ತಾ ಇದ್ದಾನೆ అని ఏడుస్తున్నావేమో, ಅಳುತ್ತಾ ಇದ್ದೀರೇನೋ, దిగులు పడుతున్నావేమో. ಅದು ఈరోజు కష్టపಡ್ತಾ ಇದ್ದೀರೇನೋ. కన్నీటి ప్రార్థన గనక హన్నాలాగా చేయగలిగితే, ನೀವು ಹಣ್ಣಾಳಾಗೆ ಕಣ್ಣೀರಿದ ಪ್ರಾರ್ಥಿಸುದಾದರೆ నీ కొడుకే సమూయేలులాగా మారబోతున్నాడు. ఆమేన్. ಮಕ್ಕಳು ಆಮేನ್. ಸಾಮುವೇಲನಾಗುತ್ತಾರೆ, సమూయేలులాగా మారబోతున్నాడు. ಸಮುವೇಲನಾಗುತ್ತಾಳೆ. ఆమెలు చెప్పట్లే మీరు, ಆಮೇಲೆ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ఆమేన్. రెండు చేతులు పైకి లేపి ఆమెలు చెప్పాలా? ಕೈಗಳ ಮೇಲೆ ఆమెన్ చెప్పాలా? ಆಮೇಲೆ ఆమేన్. ಆಮೇನ್. ఆమేన్. ಆಮೇನ್. ఆమేన్. కృప కలుగును గాక, కృప కలుగును గాక. ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. నువ్వు చేసే ప్రార్థన చనిపోదు, ನೀನು ಮಾಡಿದ ಪ್ರಾರ್ಥನೆ ಸಾಯುವುದಿಲ್ಲ. నువ్వు చేసే ప్రార్థన చనిపోదు. ನೀನು ಮಾಡಿದ ಪ್ರಾರ್ಥನೆ ಸಾಯುವುದಿಲ್ಲ. ఈ రోజు మిమ్మల్ని ఎవరు ఎలా చూస్తున్నారు అనేది లెక్క కాదు. ಈ ದಿನ ನಿಮಗೆ ಜನ ಯಾವ ರೀತಿ ನೋಡ್ತಾ ಇದ್ರೆ ಎಂಬುದು ಲೆಕ್ಕದಿಲ್ಲ. దేవుడు ఎట్లా చూస్తున్నాడు అనేది లెక్క. ದೇವರು ಹೇಗೆ ನೋಡ್ತಾ ಇದ್ರೆ ಲೆಕ್ಕ. ఎవరు ఎలా చూస్తున్నాడు అనేది లెక్క కాదు. ಯಾರು ಹೇಗೆ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ ಎಂಬುದು ಲೆಕ್ಕದಿಲ್ಲ. దేవుడు ఎలా చూస్తున్నాడు అనేది లెక్క. ದೇವರು ಹೇಗೆ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಲೆಕ್ಕ. అందరూ చీప్ గా నిన్ను చూస్తున్నారేమో, ಎಲ್ಲರೂ ನಿಮ್ಗೆ ಕೀಳಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೇನೋ. నీకున్న అప్పులను బట్టి, ನಿನಗಿರುವಂತ ಸಾಲ ನೋಡಿ, నీకున్న కష్టాలను బట్టి, ನಿಮಗಿರುವಂತ ಸಾಲಗಳು ನೋಡಿ, నీకున్న ఇబ్బందులను బట్టి, ನಿಮಗಿರುವ కಷ್ಟಗಳು ನೋಡಿ, నీకున్న కష్టాలను బట్టి ನಿಮಗಿರುವ ಕಷ್ಟಗಳು ನೋಡಿ ఈ రోజు చాలా మంది చీప్ గా చూస్తున్నారేమో. ಜನಗಳು ನಿಮಗೆ ಬಹಳ ಕೀಳಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೇನೋ. నువ్వు ఒకటే నమ్మాలి, ಒಂದೇ ನಂಬಬೇಕು. ఒకటే సమూయేలు ಒಂದೇ ಸಮುವೇಲ 17వ అధ్యాయం 17ನೇ ಅಧ್ಯಾಯ 26వ వచనం, 26ನೇ ವಾಕ್ಯ, 26వ వచనం 26ನೇ ವಾಕ್ಯ చదువుచిన తొందరగా ಬೇಗ. ఆ, 1వ దావీదు ఆ. జీవము గల దేవుని సైన్యములను ఆ. తిరస్కరించుటకు ఈ ఆయన ఏం నమ్మాడు తెలుసా? జీవము కలిగిన దేవుడని నమ్మాడు. ಆತನ ಏನ್ ನಂಬಿದಾನೆ ಗೊತ್ತಾ? ಜೀವವುಳ್ಳ ದೇವರು ಎಂಬುದಾಗಿ ನಂಬಿದ್ದಾನೆ. జీవము కలిగిన దేవుడని నమ్మాడు. ಜೀವವುಳ್ಳ ದೇವರು ಎಂಬುದಾಗಿ ನಂಬಿದ್ದಾನೆ. ఈ రోజు నువ్వు గనక జీవము కలిగిన దేవుడని నమ్మగలిగితే, ಇವಾಗ ನೀವು ಕೂಡ ಜೀವವುಳ್ಳ ದೇವರು ಎಂಬುದಾಗಿ ನಂಬುವುದಾದರೆ ఆ జీవం కలిగిన దేవుడు నీకు తోడుగా ఉండవచ్చు. ಆ ಜೀವವುಳ್ಳ ದೇವರು ನಿಮ್ಮ ಒಟ್ಟಿಗಿರುವಂತನಾಗಿದ್ದಾನೆ. ఆమేనండి. ಆಮೇನ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ರಿ. జీవం కలిగిన దేవుడు ఎవరికి కావాలా? ಆ ಜೀವವುಳ್ಳ ದೇವರು ಯಾರಿಗೆ ಬೇಕು? ఎంత మందికి కావాలా? ಎಷ್ಟು ಜನಗಳಿಗೆ ಬೇಕು? ఆ జీవం కలిగిన దేవుడు మన పరిచర్యలకు తోడుగా ಆ ఉండబోతున్నాడు. ಜೀವವುಳ್ಳ ದೇವರು ನಮ್ಮ ಸೇವೆಯಲ್ಲಿ మన ಮುನ್ನಡೆಸ್ತಾನೆ. పరిచర్యలకు తోడుగా ఉండబోతున్నాడు. ನಮ್ಮ ಸೇವೆಯಲ್ಲಿ ಮುನ್ನಡೆಸಲಿಕ್ಕಿದ್ದಾನೆ. తోడుగా ఉండుతున్నాడు. ಜೊತೆಯಲ್ಲೇ ಇರುವಂತನಾಗಿದ್ದಾನೆ. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిర్గమకాండము 14:16 త్వరగా. నిర్గమకాండం 14:16. నీవు నీ కర్రను ఎత్తి నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. పాయలుగా చేయి. అప్పుడు ఇజ్రాయేలు ఇటు చూడండి, దేవుడిచ్చిన వాగ్దానం, ದೇವರು ಹೇಳಿದಂತ ವಾಗ್ದಾನ, దేవుడిచ్చిన వాగ్దానం, ದೇವರು ಕೊಟ್ಟಂತ ವಾಗ್ದಾನ. నీ కర్రను ఎత్తి పట్టి చూపు. ನಿಮ್ಮ ಕೋಲು ತೋರಿಸಿ మోషేకి ఒక కర్ర ఇచ్చాడు. ಮೋಶನಿಗೆ ಒಂದು ಕೋಲು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఏంటిదది? ಅದು ಏನು? ఏంటిదది? ಅದು ಏನು? దేవుడు మీ చేతికి కూడా ఇచ్చాడు. ನಿಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಕೂಡ ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఎంత మందికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు? ದೇವರು ಎಷ್ಟು ಜನಗಳಿಗೆ ವಾಗ್ದಾನ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ? వాగ్దానం మీకు ఇయ్యలేదా? ವಾಗ್ದಾನ ದೇವ್ರು ನಿಮ್ಗೆ ಕೊಡ್ಲಿಲ್ವಾ? మీకు ఇవ్వకపోతే నాకు తెలియదు, కానీ నాకైతే దేవుడు వాగ్దానం ನಿಮಗೆ ఇచ్చాడు. ಕೊಟ್ಟಿಲ್ಲ ಅಂದ್ರೆ ನನಗೆ ಗುರ್ತಿಲ್ಲ, ನನಗಾದ್ರೆ ದೇವ್ರು ಕೊಟ್ಟ. ఏయ్ అమ్మ తేజ, ಏ ಅಮ್ಮ ತೇಜ, నువ్వు నాట్ ఓన్లీ ఛత్తీస్గఢ్, ನೀನ್ ಛತ್ತೀಸ್ಗಢ ಮಾತ್ರ ಅಲ್ಲ, నాట్ ఓన్లీ కర్ణాటక, ಕರ್ನಾಟಕ ಮಾತ್ರ ಅಲ್ಲ, నాట్ ఓన్లీ ఒరిస్సా, ಒಡಿಸ್ಸಾ ಮಾತ್ರ ಅಲ್ಲ, నాట్ ఓన్లీ ఒరిస్సా, ಒಡಿಸ್ಸಾ ಮಾತ್ರ ಅಲ್ಲ, ప్రపంచమంతా నువ్వు సేవ చేయబోతున్నావు. ಪ್ರಪಂಚ ಎಲ್ಲ ಕಡೆ ಸೇವೆ ಮಾಡಬಹುದು. ప్రపంచమంతా నేను వాడుకోబోతున్నాను. ಪ್ರಪಂಚ ಎಲ್ಲ ಕಡೆ
భద్రాద్రి కొత్తగూడెం వరకు ఎక్కి తగ్గించుకోకు. ನೀನು ಬರೀ ಕೊತ್ತಗೂಡ ಮಾತ್ರ ಗೆದ್ದೆ ಹಾಕ್ಬೇಡ. భద్రాద్రి కొత్తగూడెం వరకు ఎక్కి తగ్గించుకోకు. ಭದ್ರಾದ್ರಿ ಕೊತ್ತಗೂಡ ಮಾತ್ರ ಬೇರೆ ಹಾಕ್ಬೇಡ. నువ్వు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావు? ಎಲ್ಲಿ ನೀನು ಲೈವ್ ನೋಡ್ತಾ ಇದೆಯೋ దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను. ದೇವರ ಪ್ರತಿನಿಧಿಯಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ. నువ్వే మోషేగా మారాలి. ಮೋಶೆಗೆ ಬದಲಾಗಬೇಕು. నువ్వే యెషయాగా మారాలి. ಆಗಬೇಕು. నువ్వే దావీదువే. ನೀನು ದಾವೀದನು. ఇదిగో ನೋಡು. చప్పట్లు కొట్టాలి. ఇదిగో దేవుడిని ఇచ్చిన వాగ్దానం. ದೇವರ ಪಟ್ಟದ ವಾಗ್ದಾನ. దేవుడికి ఇచ్చిన వాగ్దానం. ದೇವರ ಪಟ್ಟದ ವಾಗ್ದಾನ. పట్టుకో ಹೊಂದುಕೋ. పట్టుకో ಹೊಂದುಕೋ. పట్టుకో. ಹೊಂದುಕೋ. ఓ హల్లెలూయా హల్లెలూయా. పట్టుకొని ఏం చేయాలా? ಹೊಂದ್ಕೊಂಡು ಏನ್ ಮಾಡ್ಬೇಕು? ఒళ్ళో పెట్టుకొని పడుకోవాలా? ಕೊಳ್ಳೆ ಹಾಕೊಂಡು ಮಕ್ಕೋಬೇಕಾ? తల కింద పెట్టుకొని పడుకోవాలా? ಕೆಳಗಿಟ್ಕೊಂಡು ಮಕ್ಕೋಬೇಕಾ? మోషేతో దేవుడు అంటున్నాడు, ಮೋಶನೊಟ್ಟಿಗೆ ದೇವ್ರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ఏయ్ మోషే, ಏ ಮೋಶೆ, చాపో, ನೀನ್ ತೋರ್ಸು ನಿನ್ ಕೋಲು. చాపడానికి దమ్ము కావాలా? ಆ ತೋರ್ಸ್ಲಕ್ಕ ಶಕ್ತಿ ಬೇಕು. చాపడానికి దమ్ము కావాలా? ಆ ತೋರ್ಸೋದಕ್ಕೆ ಶಕ್ತಿ ಬೇಕು. ఆ దమ్ము నీకుందా? ಆ ಶಕ್ತಿ ನಿಮಗಿದೆಯಾ? చాపడానికి దమ్ముందా? ಅದು ತೋರ್ಸಕ್ ಶಕ್ತಿ ಇದೆಯಾ? నేను అడుగుతున్నాను దేవుణ్ణి. ನಾನು ದೇವ್ರಿಗೆ ಕೇಳ್ತಾ ಇದ್ದೇನೆ. నెక్స్ట్ మంత్ ಮುಂದಿನ ತಿಂಗಳ ఈ 17, 18, 19 రాయచూరు వెళ్తున్నాను. ಸೊ 17, 18 ನಾನು ರಾಯಚೂರು ಹೋಗ್ತಾ ಇದ್ದೇನೆ. 1, 2, 2, 3 2, 3 ఎక్కడ? ఒరిస్సా, భువనేశ్వర్ వెళ్తున్నాను. 2, 3 ಭುವನೇಶ್ವರ್ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఆగస్టులో కోవైట్ వెళ్తున్నాను. ಸೊ ಆಗಸ್ಟ್ ಅಲ್ಲಿ ಕುವೈಟ್ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఆపితే ఆగుతానా? ಈಗ ಹಿಡಿದ್ರೆ ನಾನು ನಿಲ್ತೀನಾ? మనుషులు లాగితే ఆగుతానా? ಮನುಷ್ಯರು ಹೇಳಿದ್ರೆ ನಾನು ನಿಲ್ತೀನಾ? హల్లెలూయా, హల్లెలూయా. ఏయ్ నోవా, పైకెక్కు, ಮೇಲೆ ಹೋಗು. హల్లెలూయా, హల్లెలూయా. ఒక టైం ఉంటది, ಒಂದ್ ಸಮಯ ಇರ್ತದೆ, ఒక టైం ఉంటది, ಒಂದ್ ಸಮಯ ಇರ್ತದೆ. హల్లెలూయా. హల్లెలూయా. రా, ಇಲ್ಲಿ ಬಾ. ఇక్కడ కాళ్ళు అందుతుంది. ಸೊ ಇಲ್ಲಿ ಕಾಲು ಹಿಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. పర్లేదు, అటు కొంచెం జరుగు. ఇక్కడ అందుతుంది, ಅಲ್ಲಿ ಕಾಲು ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. లాగి కింద పడేయగలుగుతాం. ಸೊ ಅಲ್ಲಿ ಕೆಳಗೆ ಎಳೆದು ಕೆಳಗೆ ಕೆಡಬಹುದು. కొంచెం జరుగు, ಹಿಂದಕ್ಕೆ ಹೋಗಿ ಸ್ವಲ್ಪ. ఇక్కడ అందుతుంది, ಅಲ್ಲಿ ಕೂಡ ನಿಲ್ತಾ ಇದೆ. లాగి కింద పడేయగలుగుతాం. ಇಲ್ಲಿ ಎಳೆಬಹುದು, ಕೆಡಬಹುದು. అందుతుందా? ಈಗ ನಮ್ಮ ನಿಲ್ತಾ ಇದೆಯಾ? అందుతుందా? ನಿಲ್ತಾ ಇದೆಯಾ? ఇలా నిన్ను చూడబోతున్నారు వాళ్ళు. ಈಗ ನಿನ್ನ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఆమేన్. ఆమేన్, 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 ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఒక టైం రాబోతుంది, ಒಂದು ಸಮಯ ಬರ್ತಾ ಇದೆ. ఎంతమంది నిన్నెగతాళి చేస్తున్నారు, ಎಷ್ಟು ಜನ ನಿನ್ನ ಕೀಳಾಗಿ ನೋಡಿದಾರೋ, ఎంతమంది నిన్ను అవమానాలు పాలు చేస్తున్నారు, ಎಷ್ಟು ಜನ ನಿನಗೆ ಅವಮಾನ ಮಾಡಿದಾರೋ, ఎంతమంది కాళ్ళు ఇలా లాగాలనుకుంటున్నారు, ಎಷ್ಟು ಜನ ನಿನ್ನ ಕಾಲು ಎಳಿಬೇಕೆಂಬುದಾಗಿ ಅಂತ ಇದ್ದಾರೋ. నేను అనేది నోహ ఒక్కడనే కాదు, ನಾನು ನೋಹನಿಗೂ ಮಾತ್ರ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ఇక్కడున్న ప్రతి సేవకుడు మిమ్మల్ని కింద తొక్కాలనుకుంటున్నారేమో. ಇಲ್ಲಿರುವಂತ ಸೇವಕರಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ಕಾಲು ಹಿಡಿದು ಎಳಿಬೇಕಂತ ಇದ್ದಾರೆ. ఇక్కడున్న ప్రతి చెల్లిని, ప్రతి తమ్ముణ్ణి ಇಲ್ಲಿರುವಂತ ಅಣ್ಣ ತಂಗಿಯಂದರಿಗೆ వెనక్కి లాగాలని చూస్తున్నారేమో. ನೀವು ಕಾಲು ಹಿಡಿದು ಎಳಿಬೇಕಂತ ಇದ್ದಾರೇನೋ. దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, ದೇವರ ಪ್ರತಿನಿಧಿಯಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ. మిమ్మల్ని ఇలా చూడబోతున్నారు. ನಿಮಗೆ ಹೇಗೆ ನೋಡ್ತಾ ಇರ್ತಾರೆ. మా ఊర్లో నేను ఇంటింటికి వెళ్ళి అడుగు తిన్నది చూశారు. ಸೊ ನಾನು ಊರಲ್ಲಿ ಮನೆ ಮನೆಗೆ ಹೋಗಿ ಬೇಡ್ಕೊಂತೀನಿ ನೋಡಿದ್ದಾರೆ. ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయ్యాక, ಸೊ ಆಂಧ್ರ ತೆಲಂಗಾಣ ಬೇರೆ ಆದಾಗ ఈ పొలం పట్టాల కోసం ಹೊಲ ಗದ್ದೆಗಳಿಗೋಸ್ಕರವಾಗಿ నా క్యాంపస్ మీద నుంచి వెళ్ళి డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. ಸೊ ನನ್ನ ಒಂದು ಕ್ಯಾಂಪಸ್ ದಿಂದ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಆಫೀಸ್ಗೆ ಹೋಗ್ಬೇಕು. మా ఊరోళ్ళందరూ కూడా ట్రాలీలో బయలుదేరారు. ನಮ್ಮ ಊರದವರೆಲ್ಲ ಟ್ರಾಲಿದಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ರು. నా ఫోటో బయట చూసి ఆగారు. ನನ್ನ ಫೋಟೋ ಹೊರಗಡೆ ನೋಡಿ ನಿಂತಿದ್ದಾರೆ. ఇదంతా తేజదేనారా అన్నారంట. ಇದು ಏನ್ ತೇಜನ ಅಂತ ಹೇಳ್ತಾರಂತ. వాళ్ళందరూ లోపలికి వస్తా ఉన్నారు, ಎಲ್ಲರೂ ಒಳಗಡೆ ಬಂದಿದ್ದಾರೆ. వాళ్ళు ఇట్లా చూస్తున్నారు, బిల్డింగ్స్, ನನ್ನ ಕಟ್ಟಡ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. నన్ను చూశారు వాళ్ళు, ನನಗೆ ನೋಡಿದ್ದಾರೆ. ఏయ్ తేజ, ఇదంతా నీదేనా? ಏಯ್ ತೇಜ, ಇದೆಲ್ಲ ನಿಂದೇನಾ? అవును, ఇదంతా దేవుడు ఇచ్చాడు. ಹೌದು, ಇದೆಲ್ಲ ದೇವ್ರು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఈ స్థలం ఏంటి? ಈ ಸ್ಥಳ ಏನು? ఈ బిల్డింగ్స్ ఏంటి? ಈ ಬಿಲ್ಡಿಂಗ್ ಏನು? నువ్వు ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్నావు కదరా. ನೀನು ಮನೆ ಮನೆಗೆ ಹೋಗಿ ಬೆಡ್ಕೊಂಡ್ ತಿಂದಿದಲ್ಲ. నేను జీరో, ನಾನು ಜೀರೋ, నాలో ఉన్నవాడు హీరో. ನನ್ನಲ್ಲಿರುವವನು ಹೀರೋ. హల్లెలూయా, 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 హల్లెలూయా. దిమ్మ తిరిగిపోయింది వాళ్ళకి. ಅವ್ರ ತಲೆ ತಿರುಗಿ ಹೋಗಿದೆ.
ఈరోజు నీ పరిస్థితి కూడా వారు చూసి దిమ్మ తిరగబోతుంది. ನಿಮ್ಮ ಪರಿಸ್ಥಿತಿ ಕೂಡ ನೋಡಿ ಅವ್ರ ತಲೆ ತಿರುಗಿ ಹೋಗ್ತದೆ. ఈ మీటింగ్ కి బైక్ మీద వచ్చావేమో, ಈ ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲಿ ನೀವು ಬೈಕ್ ದಲ್ಲಿ ಬಂದಿದ್ರೇನೋ, లేదా బస్సు మీద వచ్చావేమో, ట్రైన్ మీద వచ్చావేమో, ಟ್ರೈನಿಗೆ ಬಸ್ಸಿಗೆ ಬಂದಿದ್ರೇನೋ, దేవుని ఆత్మతో నింపబడి చెప్తున్నాను, ದೇವರ ಆತ್ಮನಿಂದ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ, బెంచ్ కార్లో తిరిగే రోజులు రాబోతున్నాయి. ಬೆಂಚ್ ಕಾರಲ್ಲಿ ತಿರುಗೋ ದಿನಗಳು ಬರ್ತಾವೆ. రెంటింట్లో ఉంటున్నావేమో, ನೀವು ರೆಂಟ್ ಮನೇಲಿ ಇದ್ರೇನೋ, రెంటింట్లో ఉంటున్నావేమో, ರೆಂಟ್ ಮನೇಲಿ ಇದ್ರೇನೋ, ఈయన ఇంట్లో నువ్వు రెంటుకున్నావు అనుకో, ಇವನ್ ಮನೆಯಲ್ಲಿ ನೀವು ಬಾಡಿಗೆ ಇದ್ದೀರಿ ಅಂತ ತಿಳ್ಕೊಳ್ರಿ. ఆయన ఇంటికే వెళ్ళి నీ గృహ ప్రవేశం కార్డు ఇవ్వబోతున్నావు. ಸೊ ಅವನ ಮನೆಗೆ ಹೋಗಿ చప్పట్లు. ఆ రోజు రాబోతుంది, ಆ ದಿನ ಬರ್ತಾ ಇದೆ, రోజు రాబోతుంది, ಆ ದಿನ ಬರ್ತಾ ಇದೆ, ఆ రోజు రాబోతుంది. ಆ ದಿನ ಬರ್ತಾ ಇದೆ. నా జీవితంలో అది చేశాడు, ನನ್ನ జೀవిತದಲ್ಲಿ ಮಾಡಿದ್ದಾನೆ, మీ జీవితంలో కూడా ప్రభు చేయబోతున్నాడు. ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ రిసీవ్ చేసుకునే దమ్ము మీకుందా? ಆ ರಿಸೀವ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋ ಶಕ್ತಿ ಇದೆಯಾ? ఆర్ యు రెడీ? ನೀವು ಸಿದ್ಧರಾಗಿದ್ದೀರಾ? రెడీ అయితే చేతులు చూపెట్టండి. ಸಿದ್ಧ ಆಗಿದ್ದೀರಾ? ಕೈ ತೋರಿಸಿ. ఆర్ యు రెడీ? ಸಿದ್ಧರಾಗಿದ್ದೀರಾ? రెడీ అంటే రెడీ అనండి. ರೆಡಿ ಇದ್ದೀರಾ? ರೆಡಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ರಿ. రెడీ అంటే రెడీ అనండి. ರೆಡಿ జీసస్ 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 యేసయ్యను జీసస్ రెడీ చేసుకో. జీసస్ హల్లెలూయా. జీసస్ 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 జీసస్. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ನನಗೊಂದು ವಿಷಯ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ఫాస్టింగ్ ఉన్నది మీరా నేనా? ಫಾಸ್ಟಿಂಗ್ ಇರೋದು ನೀವಾ ನಾನಾ? ఎంతమంది ಉಪವಾಸ ಎಷ್ಟು ಜನ ನೀವಿದ್ದೀರಾ ಇವ್ರಾರ? ఎంతమంది తినొచ్చారు? ಎಷ್ಟು ಜನ ಉಂಡು ಬಂದಿರಿ? ಉಂಡು ಬಂದಿನವ್ರು ಒಂಬಲ್ದೇನೆ ಬಂದಿರಾ? ఉదయం జాగ్రత్త, నుంచి దేవుడు చూస్తున్నాడు. ఉదయం ಸೊ నుంచి ದೇವ್ರು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಉಂಡು ಬಂದಿರಾ? ಉಪವಾಸ ಬಂದಿರಾ? ఉదయం నుంచి ఎంతమంది తినకుండా వచ్చారు? ಬೆಳಿಗ್ಗೆಯಿಂದ ಎಷ್ಟು ಜನ ಉಂಡು ಬಂದಿರಿ? తినేసి ఎంతమంది వచ్చారు? ತಿಂದು ಎಷ್ಟು ಜನ ಬಂದಿದ್ದೀರಿ? మీకు ఎక్కువ శక్తి ఉందా, నాకు ఎక్కువ శక్తి ఉంది? ఇప్పుడు ನಿಮಗೆ ಬಹಳ ಶಕ್ತಿ ಇದೆ, ನನ್ನ ಬಹಳ ಶಕ್ತಿ ಇದೆ. ఇది ఎక్కడ శక్తి? ಇದು ಶಕ್ತಿ ಎಲ್ಲಿಂದ చెప్పండి, ಹೇಳ್ರಿ? ఎక్కడ శక్తి? ಎಲ್ಲಿ ಶಕ್ತಿ? హల్లెలూయా. ಹಲ್ಲೇಲೂಯಾ. యేసయ్య నామములు సాతాను గాని తొక్కుదాం ఇయ్యాల. శక్తి ఉన్నదయ్యా ఒక్క నిమిషమయ్యా. హల్లెలూయా. ಹಲ್ಲೇಲೂಯಾ. సాతాను గాని తొక్కుదాం. ಸೈತಾನಿಗೆ ನಾವು ತುಳಿಯೋಣ. మీరు ఏడుస్తూ వచ్చారేమో, ನೀವು ಅಳ್ಕೋತಾ ಬಂದಿದ್ದೀರೇನೋ, కానీ వాడిని ఏడిపియాలి. ಆದ್ರೆ ಇವಾಗ ಅವನಿಗೆ ಅಳಿಸಬೇಕು. ఎవడు వాడు? ಅವನು ఎవరు? నీ పరిచర్యను ముందుకు వెళ్లకుండా చేసేటోడు. ಸೇವೆದಲ್ಲಿ ಮುಂದೆ ಹೋಗದೆ ನಿಲ್ಲಿಸುವಂತವನು. ఎవడు వాడు? ಅವನು ఎవరు? నీ కుటుంబాల్లో గలిబిలి రేపేవాడు. ನಿಮ್ಮ ಕುಟುಂಬದಲ್ಲಿ ಗಲಭೆಲಿ ಮಾಡುವನು. హల్లెలూయా. ಹಾಲೆಲೂಯಾ. ఒక చెల్లిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ಒಂದು ಸಿಸ್ಟರ್ ದೇವರು ನನಗೆ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. నీ డ్రెస్ మీద గీతలు గీతలు ఉన్నాయి ఇలా. నీకు చూడండి, నేను చెప్తాను క్లియర్ గా. ఇలా ನಿಮ್ಮ ಡ್ರೆಸ್ ಮೇಲೆ ಈ ತರ ವಂಕ ಟಿಂಕ ಒಂದು ಗೀತೆಗಳಿದೆ. ఎవరున్నారు? ఒకసారి లేచి నిలబడ్డరా. ಯಾರಿದ್ದಾರೆ ಅಂತ ನಿಲ್ಬಹುದಾ? ನಿಮ್ಮ ಡ್ರೆಸ್ ಮೇಲೆ ಈ ತರ ಗೀತೆಗಳಿದೆ ಲೈನ್ ಆಗಿ. లేచి ವಂಕ ಟಿಂಕ ವಂಕ ಟಿಂಕ ఇలా ఇలా గీతలు ఉన్నాయి. ಗೇರಿಗಳಿದೆ. ಈ ತರ ಮೇಲೆ ಕೆಳಗಡೆ ಗೇರಿಗಳಿದೆ. మెలికలు మెలికలుగా ఉన్నాయి. వంకర టింకర కాదు, వంకర ಅದೇ మెలికలు. ಮೇಲೆ ಕೆಳಗಡೆ లేచి నిలబడండి ఒకసారి. అప్ ವಂಕ అండ్ డౌన్. ಟಿಂಕ ಆಲ್ಸೋ ಸೇಮ್ ಕನ್ನಡ. డ్రెస్ వేసుకొని వచ్చిన చెల్లెళ్ళు ಡ್ರೆಸ್ ಹಾಕೊಂಡ್ ಬಂದಂತ చెల్లెళ్ళు లేచి నిలబడండి. ಸಿಸ್ಟರ್ ಆ ತರ ಇರುವುದಾದ್ರೆ ನಿಂತ್ಕೊಳ್ಬೇಕು. నువ్వు కాదు, లేచి కూర్చోండి. నెక్స్ట్ ನೀವೆಲ್ಲ ఓ హల్లెలూయా, హల్లెలూయా. అప్ అండ్ డౌన్. హల్లెలూయా. ఒక్క నిమిషం. నెక్స్ట్ ఇంకా లేకండి. ಇನ್ನ ಯಾರಿದ್ರಿ ಹೇಳ್ರಿ? ఇలా ಈ ತರ ಮೇಲೆ ಕೆಳಗಡೆ ಮೇಲೆ ಕೆಳಗಡೆ చూడండి ఒకసారి. ఇంకా డ్రెస్ వేసుకొని వచ్చిన వాళ్ళు ಡ್ರೆಸ್ ಹಾಕೊಂಡ್ ಬಂದಂತಾರೆ ಯಾರಿದ್ದಾರೆ? త్వరగా, టైం లేదు. ಬೇಗ, ಸಮಯ ಇಲ್ಲ. డ్రెస్ వేసుకొని వచ్చిన చెల్లెళ్ళు లేచి నిలబడండి. ಡ್ರೆಸ್ ಹಾಕೊಂಡಿದ್ದ ಸಿಸ್ಟರ್ ನಿಂತ್ಕೊಳ್ರಿ. ప్లేన్ డ్రెస్ వద్దు, ಪ್ಲೇನ್ ಇದ್ದಿನವ್ರು ಬೇಡ. గీతలు నిల్చోండి. ಈ ತರ ಮೇಲೆ ಕೆಳಗಡೆ ರೇಖೆಗಳು ಇದ್ದಿನಂತ ಸಿಸ್ಟರ್ಗಳು ಯಾರು ಡ್ರೆಸ್ ಹಾಕೊಂಡ್ ಬಂದ್ರಿ ನಿಂತ್ಕೊಳ್ರಿ.
ఇంకా నిల్చోండి, Jesus, Jesus. ನಿಂತ್ಕೊಳ್ರಿ, ಡ್ರೆಸ್ ಹಾಕಿನ ಸಿಸ್ಟರ್ ನಿಂತ್ಕೊಳ್ರಿ, ನಾನು ನೋಡ್ತೇನೆ. నువ్వు నిల్చో చెల్లి, ఇంకా చెల్లెలు నిల్చోండి. ಇನ್ನ ಯಾರಿದ್ದಾರೆ? అది లెక్క. Oh Jesus, hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో. శాంతి ఎవరు? ಶಾಂತಿ ಯಾರು? ఆమేన్. Oh, hallelujah. Jesus. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగునుగా. ఆమేన్. ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. దేవుడు మీకు విజయం ఇవ్వబోతున్నాడు. ದೇವರು ನಿಮಗೆ ದರ್ಶನ ಕೊಡ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ఆమేన్. ಆಮೆನ್. కృప కలుగునుగా. ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. నాకు టైం లేదు, చిన్న ಸಮಯ ಇಲ್ಲ. దేవుడి జీవితంలో అద్భుతం ದೇವರು చేయబోతున్నాడు. ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಅದ್ಭುತ ಮಾಡ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ಆಮೆನ್. రిసీవ్ చేసుకొని వెళ్ళిపో. ಹೊಂದಿಕೊಂಡು ಹೋಗ್ಬಿಡ್ರಿ. చాలా కన్నీళ్లతో వచ్చావు, ಕಣ್ಣೀರಿನಿಂದ ಬಂದಿದ್ದೀರಿ, చాలా వేదనతో వచ్చావు. ದುಃಖದಿಂದ ಬಂದಿದ್ದೀರಿ. ఆమేన్. ಆಮೆನ್. దేవుని ప్రతినిధిగా నీ డ్రెస్ ని క్లియర్ గా దేవుడు చూపించాడు. ಸೊ ನಿಮ್ಮ ಒಂದು ಉಡುಪು ದೇವರು ನನಗೆ ತೋರಿಸಿದ್ದಾನೆ. బీదర్ ప్రజలారా చెప్పండి, దేవుడు ఇక్కడ ఉన్నాడా? ಬೀದರ್ ಜನಗಳು ಹೇಳ್ರಿ, ದೇವರು ಇಲ್ಲಿದ್ದಾನಾ? కృప కలుగును గాక. ದೇವರು ನಿಮ್ಮನ್ನ ಆಶೀರ್ವದಿಸಲಿ. దీవించిన ఆశీర్వదించిన బ్లెస్ యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. వెళ్ళిపో, వెళ్ళిపో. ಹೋಗಮ್ಮ. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క నిమిషం. నానా తల్లులు, డాడీ, దేవుడు ఉన్నాడా లేడా? ದೇವರು ಇದ್ದಾನಾ ಇಲ್ವಾ? చెప్పండి డాడీ. ಹೇಳ್ರಪ್ಪ. ఆ, నిజమేనా? ನಿಜನಾ? ದೇವರು ಇದ್ದಾನಾ ಇಲ್ಲ? నిజమేనా? అమ్మ తేజది నిజమేనా? ಅಮ್ಮ ತೇಜ ಹೇಳೋದು ನಿಜನಾ? అమ్మ తేజని దేవుడు వాడుకుంటున్నాడా? ಅಮ್ಮ ತೇಜನ್ ದೇವರು ಉಪಯೋಗಿಸ್ತಾ ಇದ್ದಾನಾ? నేనెవరినండి? ನಾನ್ ಯಾರಪ್ಪ? నేనెవరిని? ನಾನ್ ಯಾರು? దేవుడు తలుచుకుంటే కుక్కలను కూడా వాడుకోగలుగుతాడు. ದೇವರು ಆಮೆನ್, ಉಪಯೋಗಿಸ್ಕೊಂಡ್ರೆ ಆಮೆನ್, ನಾಯಿ ಆಮೆನ್. ಕೂಡ ಉಪಯೋಗಿಸ್ತಾನೆ. వీడెంతండి? ನಾನು ಯಾರು? దేవుడు గొప్పడు. ದೇವರು ಒಳ್ಳೆಯವನು, ದೊಡ್ಡವನು. ఆకలికి అలమటించిన నా జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ಹಸಿವೆದಿಂದ ದೇವರು ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಅದ್ಭುತಗಳು మీ ಮಾಡಿದ್ದಾನೆ. జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ನಿಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಕೂಡ ಅದ್ಭುತ ಮಾಡ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ఒకటి రిసీవ్ చేసుకోండి అంతే. ಅದು ನೀವು ಹೊಂದಿಕೊಳ್ಳ್ರಿ ಅಷ್ಟೇ. ఈ రోజు ఈ పరిచర్యను కనుక మీరు ప్రేమించాలనుకుంటే, ಸೊ ಈ ಸೇವೆ ನೀವು ಪ್ರೀತಿಸುವುದಾದ್ರೆ నా కోసం ప్రతిరోజు ప్రార్థన చేయండి. ಒಂದು ದಿವಸ ನಂದು ಮಾತನ್ನು ನೀವು ಕೇಳ್ರಿ. నా జీవితంలో ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ఈ అభిషేకం ఎక్కడిదో తెలుసా? ಈ ಅಭಿಷೇಕ ಎಲ್ಲಿಂದ ಗೊತ್ತಾ? 40 రోజుల ఉపవాసం ఉంటా నా ప్రేయర్ టవర్ లో. ಪ್ರೇಯರ್ ಟವರ್ ಅಲ್ಲಿ 40 ದಿವಸ ಉಪವಾಸ ಇರ್ತೇನೆ. 40 రోజులు వాటర్ మీదనే ఉంటా. 40 ದಿವಸ ನೀರಿನಲ್ಲೇ ಇರ್ತೀನಿ. మీరు ఒక్కసారి నా క్యాంపస్కి వస్తే చూడొచ్చు. ನನ್ನ ಕ್ಯಾಂಪಸ್ ಬಂದ್ರೆ ನೀವು ನೋಡಬಹುದು. చక్కని ప్రేయర్ టవర్ కట్టుకున్నా. ಸೊ ಚೆನ್ನಾಗಿ ಒಂದು ಪ್ರೇಯರ್ ಟವರ್ ಕಟ್ಟಿದ್ದೇನೆ. నోహా ఎవరో నాకు తెలియదు. ನೋಹನ್ ಯಾರು ಅಂತ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ లో నుంచి బయటకు వచ్చా. 40 ದಿವಸ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆ ಆದ್ಮೇಲೆ ಹೊರಗಡೆ ಬಂದಿದ್ದೇನೆ. నీకు తల్లిదండ్రులు లేరు, నీ పేరు నోహా. ಸೊ ನಿನ್ನ ತಂದೆ ತಾಯಿ ಇಲ್ಲ, ನಿನ್ನ ಹೆಸರು ನೋಹನ್ ಎಂಬುದಾಗಿ. నీతో పాటు ఎవరెవరు వచ్చారు 40 డేస్ కి? ನಿನ್ನ ಜೊತೆ ಯಾರ್ಯಾರು ಬಂದಿದ್ದಾರೆ 40 ದಿವಸಗ? హల్లెలూయా. ಹಾಲೆಲೂಯಾ. మీరు చెప్పండి, మీకేమనిపించింది ఆ రోజు? ಆ ದಿನ ನಿಮ್ಗೆ ಏನ್ ಅನಿಸಿದೆ? ఆ రోజు నేను వచ్చినాక ఫస్ట్ రాగానే ప్రేయర్ నడుస్తుండే మార్నింగ్ టైంలో. మార్నింಗ್ ಟೈಮ್లో ಪ್ರೇಯರ್ ನಾನು ಬೆಳಗ್ಗೆ ಬಂದಾಗ ಬೆಳಗ್ಗೆ ಹೋಗಿ ಟ್ರೈನ್ ನಮ್ಮನ್ನು ಅಲ್ಲಿ ಬಿಡ್ತು, ಆಟೋ ಬಂದು ಚರ್ಚಲ್ಲಿ ಹೋದ ತಕ್ಷಣ ಅಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಪ್ರಾರಂಭ ಆಯಿತು. ಪ್ರಾರ್ಥನೆ ನಡೆಯುವಾಗ ಅಲ್ಲಿ ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಸ್ಪರ್ಶ, ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಅಭಿಷೇಕ ನಾನು ನೋಡಿದೆ. ಆಗ ನನಗೆ ಗೊತ್ತಾಯಿತು ಪಾಸ್ಟರ್ ಏನಂತಂದರೆ 40 ದಿವಸ ಒಂದು ಕೋಣೆಯಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ಗೊತ್ತಾದಾಗ ಆ ಕೋಣೆ ಹತ್ರ ನಾವು ಹೋಗಿ ಪಾಸ್ಟರ್ ಭೇಟಿ ಆಗ್ಬೇಕಂತ ತುಂಬ ಆಸೆ ಇತ್ತು. ಆದರೆ ಆಗಿಲ್ಲ. ಆದರೆ ಅದ್ರ ಪಕ್ಕದಲ್ಲಿ ವೃದ್ಧಾಶ್ರಮ ಇತ್ತು. ವೃದ್ಧಾಶ್ರಮದಲ್ಲಿ ಭಾಳ ಹಿರಿಯರು, ವೃದ್ಧರು, ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ಅವ್ರು ನೋಡಿದಾಗ ಹೃದಯ ಎಲ್ಲ ತುಂಬ ಹಗುರ ಆಯಿತು. ಭಾಳ ಅಳು ಬಂದ್ಬಿಡ್ತು ಅಲ್ಲಿ ಸೇವೆ ನೋಡಿದಾಗ. ఈయనను పిలిచినప్పుడు ఏమనిపించింది? ಇವ್ರಿಗೆ
ಸಾಯಂಕಾಲ ಮೀಟಿಂಗಲ್ಲೇ ನಾವು ಕೂತ್ಕೊಂಡಾಗ ಆ ಮೀಟಿಂಗ್ ಎಲ್ಲ ನಾವು ಒಳ್ಳೆ ಪ್ರೆಸೆನ್ಸಲ್ಲಿ ನಾವು ಇರುವಾಗ ಪಾಸ್ಟರು ಸ್ಟೇಜ್ ಮೇಲೆ ಬಂದುಬಿಟ್ಟು ಅನೇಕ ಹೆಸರುಗಳನ್ನು ಕರೆದು ಇವ್ರ ಹೆಸರು ಕೂಡ ಕರೆದ್ರು. ಇವ್ರ ಹೆಸರು ಕರೆದಾಗ దేవుడు పేరు పెట్టి పిలిచాడు. ಇವರಿಗೆ ಕೂಡ ದೇವರು ಹೆಸರಿಡಿದು ಕರೆದಿದ್ದಾರೆ. ఒక్క బిడ్డను దేవుడు పేరు పెట్టి పిలిస్తే, ಒಂದು ಮಗನ ದೇವರು ಹೆಸರಿಡಿದು ಕರೆದರೆ, ఈ రోజు ఈ ప్రాంతానికి వచ్చి ದೇವರು ಈ ದಿನ ಈ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ಬಂದು ఇంత మందిని పేర్లు పెట్టే కృపను దేవుడు ఇచ్చాడు. ಇಷ್ಟು ಜನಗಳ ಹೆಸರು ಕರೆಯುವಂತ ದೇವರು ಕೃಪೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఒకటే నా ప్రయాస అంతా, ಒಂದೇ ನನ್ನ ಪ್ರಯತ್ನ ಏನಂದ್ರೆ, మీరు మండాల, ನೀವು మండాలి, ನೀವು ಅದನ್ನು ನಂಬಬೇಕು, మండాలి, ಉರಿಯಬೇಕು, ಉರಿಯಬೇಕು, మీరు మండాలి, ಉರಿಯಬೇಕು, అనేకులను మండించాలి. ನೀವು ಇನ್ನೊಬ್ಬರನ್ನು ಉರಿಯಿಸಬೇಕು. నా ప్రయత్నం చూసారా మీరు? ನೋಡಿದ್ದೇವೆ, చూసాము. ఏమనిపించింది? చాలా మంచిగా అనిపించింది. ఓన్లీ వాటర్ మీదనే ఉంటాను నేను, ಬರೀ ನೀರಿನಲ್ಲಿ ಮಾತ್ರ ಇರ್ತೇನೆ. 40 days తర్వాత వాక్యం అయిపోయిన తర్వాత అడ్డం పడిపోతాను. ಸೊ 40 ದಿನ ಆದ್ಮೇಲೆ ನಾನು ವಾಕ್ಯ ಹೇಳ್ಬಿಟ್ಟು ಟೈಲೆಟ್ వెళ్ళినట్టు మోషన్కి వెళ్ళిపోతా ఉంటది. 1 week అంతా, ಒಂದು ವಾರ ನನ್ನ ಮೋಷನ್ ಆಗ್ತದೆ. అదంతా చావుతో పోరాటం. ಅದು ಬಹಳ ಮರಣದಿಂದ ಹೋರಾಟ. ఆ విధంగా 40 రోజులు కన్నీరు గార్చాను కాబట్టి ಆ ದಿನ 40 ದಿನ ಕಣ್ಣೀರು ಹಾಕಿದ್ರಿಂದ ఇదంతా మీకు కొత్తగా కావచ్చు. ಇದು ನಿಮಗೊಂದು ಹೊಸದಾಗಿರಬಹುದು. ఇది కన్నీళ్లతో ప్రభు పాదాల దగ్గర పొందుకున్న అభిషేకం. ಇದು ಕಣ್ಣೀರಿನಿಂದ ದೇವರ ಅಭಿಷೇಕ ಹೊಂದಿಕೊಂಡಂತ ಅಭಿಷೇಕ. హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ. అంటే వినడానికి మీకు ఇలా ఉంటది, కానీ ನಿಮಗೆ ಕೇಳಕ ಒಂದ್ ತರ ಅನಿಸ್ತದೆ, ಆದ್ರೆ చాలా కష్టం. ಬಹಳ ಕಷ್ಟ ಇದೆ. జనవరిలో 40 days ప్రారంభం అవుతుంది. ಜನವರಿದಿಂದ ಮತ್ತೆ 40 ದಿವಸ ಪ್ರಾರಂಭ ಆಗ್ತದೆ. ఫిబ్రవరిలో ఎండ్ అవుతుంది. ಫೆಬ್ರವರಿಯಲ್ಲಿ ಮುಗಿದೋಗ್ಬಿಡ್ತದೆ. నెక్స్ట్ ఇయర్ 40 days కి ఎంత మంది వస్తారు? ಬರುವಂತ ಮುಂದಿನ ವರ್ಷದಲ್ಲಿ ಎಷ್ಟು ಜನ 40 ದಿನ ಉಪವಾಸಕ್ಕೆ ನೀವು ಬರ್ತೀರಿ? ఎంత మంది వస్తారు? ಎಷ್ಟು ಜನ ನೀವು ಬರ್ತೀರಿ? వస్తామన్న వాళ్ళు చేతులు చూపిస్తారు. ನೀವು ಬರ್ತೀನಿ ಎಂಬುದಾಗಿದೆ, ನಿಮ್ಗೆ ಕೈ ತೋರ್ಸಿ ಹೇಳ್ರಿ. వచ్చిన వారు ఉట్టి చేతులతో మాత్రం వెళ్ళరు. ಸೊ ಯಾರು ನೀವು ಕೈ ತೋರಿಸಿದ್ರೆ ಅವರು ಬರಬೇಕು. ఈ రోజు ఓటమితో వచ్చావేమో, గెలుపుతో వెళ్ళబోతున్నావు. ಸೊ ನೀವು ಸೋಲಿನಿಂದ ಬಂದಿರಬಹುದು, ಆದ್ರೆ ನೀವು ಜಯದಿಂದ ಹೋಗ್ತೀರಿ. ఇక నువ్వు గెలవబోతున్నావు. ನೀವು ಜಯವನ್ನು ಹೊಂದಿದ್ದೀರಿ. ఇక నువ్వు గెలవబోతున్నావు. ఇక దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు. విజయం ఇవ్వబోతున్నాడు. ವಿಜಯವನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. సేవ చేయనక, పరిచర్య చేయనక అదృష్ట నీలో ఉంటే, ಸೇವೆ ಮಾಡೋದಕ್ಕಾಗಿ ಅದೃಷ್ಟ ಇರುವುದಾದರೆ, తమ్ముళ్ళు కావచ్చు, చెల్లెళ్ళు కావచ్చు, ತಮ್ಮ ಆಗಿರಬಹುದು, ತಂಗಿ ಆಗಿರಬಹುದು. బైబిల్ కాలేజ్ ప్రారంభించాం. ಬೈಬಲ್ ಕಾಲೇಜ್ ನಾನು ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ದೇನೆ. ఆ థియాలజికల్ బైబిల్ కాదు, ಥಿಯಾಲಜಿಕಲ್ ಬೈಬಲ್ ಅಲ್ಲ, ప్రాక్టికల్ గా. ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಆಗಿ ఉపవాసం ఏంటి, ಉಪವಾಸ ಏನು, ప్రయాస ఏంటి, ಪ್ರಯಾಸ ಏನು, రుద్దుతం చేపను రుద్దినట్టు ಅದು ಚೆನ್ನಾಗಿ ನಾವು ರುದ್ದುತ್ತೇವು. ప్రపంచాన్ని తలకిందులుగా చేయబోతున్నారు. ಪ್ರಪಂಚ ನಿಮ್ಮ ತಲೆಯಲ್ಲಿ ಕೆಳಗಡೆ ಹಾಕ್ತೇವೆ. బైబిల్ కాలేజ్ చేయాలన్న ఆశ ఎవరికైనా ఉంటే, ನಿಮಗೆ ಯಾರಿಗಾದ್ರೆ ಸತ್ಯವೇದ ಕಾಲೇಜ್ ನಿಮಗೆ ಆಸೆ ಇರುವುದಾದ್ರೆ, 2 years కోర్స్, 2 ವರ್ಷದ ತರಬೇತಿ మీరు గనక రాగలిగితే గొప్ప పరిచర్య చేయబోతున్నారు. ನೀವು ಬರುವುದಾದ್ರೆ ದೊಡ್ಡ ಸೇವೆ ನೀವು ಮಾಡ್ತೀರಿ. ఈ ఆరాధన అయిపోయిన తర్వాత పాస్టర్ అమ్మ గారిని వచ్చి కలవండి. ಈ ಆರಾಧನೆ ಆದ್ಮೇಲೆ ಪಾಸ್ಟರ್ ಅಮ್ಮರನ್ನು ಭೇಟಿಯಾಗ್ರಿ. దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతం ದೇವರು చేయబోతున్నాడు. ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಅದ್ಭುತ ಮಾಡ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ఇదిగో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోబోతున్నాను. ನಾನು ಇಲ್ಲಿಂದ ಹೋಗ್ತಾ ಇದ್ದೇನೆ. దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు. ದೇವರು ನಿಮಗೆ ವಿಜಯ ಕೊಡ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. విజయం ఇవ్వబోతున్నాడు. ದೇವರು ವಿಜಯ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. విజయం కావాలంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని చాపో. ವಿಜಯ ಬೇಕಂದ್ರೆ ದೇವರು ಕೊಟ್ಟಂತ ವಾಗ್ದಾನ ಹೊಂದ್ಕೋ. దేవుడిచ్చిన వాగ్దానాన్ని పడుకోబెట్టినవేమో, ದೇವರ ಕೊಟ್ಟಂತ ವಾಕ್ಯ ನೀನು ಹೂಳಿಟ್ಟಿದ್ದೇನೋ. నిద్ర లేపు, ಮಲ್ಕೊಂಡ್ರೆ ಎದ್ದೇಳ್ರಿ. నిద్ర లేపు వాగ్దానాన్ని. ಮಲ್ಕೊಂಡಂತ ವಾಗ್ದಾನ చచ్చిపోయి సమాధిలో ఉందేమో ఆ వాగ్దానం. ಆ ವಾಗ್ದಾನ ಸತ್ತೋದಂತ ಸಮಾಧಿಯಲ್ಲಿ ఆ ಇದೆಯೋ. వాగ్దానానికి ఊపిరి వచ్చును గాక. ಆ ವಾಗ್ದಾನ ನಿಮ್ಮ ಜೀವನ ಬದಲಾಯಿಸಿ. ఊపిరి వచ్చును గాక. ಆ ವಾಗ್ದಾನ ನಿಮ್ಮ ಜೀವನ ఇదిగో ನೋಡು. ఇదిగో పొందుకో, పొందుకో, రిసీవ్ ఇట్. అందుకో. గట్టిగా చప్పట్లు కొట్టాలా, అందుకో. చప్పట్లు కొట్టాలా. పొందుకో, పొందుకో. కళ్ళు మూసుకోవాలా, కళ్ళు మూసుకోవాలా, చప్పట్లు కొట్టాలా. పొందుకో, పొందుకో. పొందుకో, చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. పొందుకో, పొందుకో, చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. Hallelujah. Jesus. 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 Jesus, 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 Jesus.
చూడడానికి రాలే, ನಾವು ನೋಡ್ಲಕ್ ಬರ್ಲಿಲ್ಲ, మనం చూడడానికి రాలే, ನಾವು ನೋಡ್ಲಕ್ ಬರ್ಲಿಲ್ಲ. దేవుని కార్యాలు చూపించడానికి వచ్చాం. ದೇವರ ಕಾರ್ಯ ನಾವು ತೋರಿಸೋದಕ್ಕಾಗಿ ಬಂದಿದ್ದೇವೆ. దేవుడు నీ ద్వారా గొప్ప అద్భుత కార్యాలు జరిగించబోతున్నాడు. ದೇವರು ನಿಮ್ಮ ಮೂಲಕ ದೇವರ ಅದ್ಭುತಗಳು ಮಾಡ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ఎంత మందికి దేవుని కార్యాలు చూపించాలనుంది? ಎಷ್ಟು ಜನಗಳಿಗೆ ದೇವರ ಕಾರ್ಯ ತೋರಿಸಬೇಕೆಂಬುದಾಗಿದ್ದೀರಿ? ఎప్పటికి ఇట్లా చూడడమేనా? ಎಲ್ಲ ಟೈಮಿಗೆ ಹೀಗೆ ನೋಡೋದೇನಾ? నీ ద్వారా దేవుడు కార్యాలు జరిగించడానికి ನಿಮ್ಮ ಮೂಲಕವಾಗಿ ದೇವರ ಕಾರ್ಯಗಳು ತೋರಿಸಬೇಕು.